హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2004లో రిలీజ్ అయిన లాస్ట్ సిరీస్ సీజన్ 1 ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సీజన్ లో మొత్తం 25 ఎపిసోడ్స్ ఉన్నాయి. మనం ఆ మొత్తం స్టోరీని ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. వీడియో లెంత్ గా ఉన్న ఈ కథ మీకు చాలా వర్త్ గా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ చూసిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న టైం స్టాంప్స్ ని యూస్ చేసుకుని వీడియోని పార్ట్ 3 దగ్గరికి స్కిప్ చేసుకోండి. ఈ స్టోరీ వన్ లైనర్ ఏంటంటే, ఒక కమర్షియల్ ఎయిర్ప్లేన్ మాల్ ఫంక్షన్ అయి అది కంట్రోల్ తప్పి ఒక మిస్టీరియస్ అయిన ఐలాండ్ లో క్రాష్ అవుతుంది. ఈ ఐలాండ్ ఏం నార్మల్ ఐలాండ్ కాదు, ఇందులో చాలా మర్మాలు జరుగుతాయి. ఇక్కడ ఈ ప్యాసింజర్స్ అందరూ సర్వైవ్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు. ఫుడ్, వాటర్ నుంచి కొన్ని భయంకరమైన జంతువులు, ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయలేని న్యాచురల్ ఫినామినాస్ అని వీళ్ళ సమస్యల్ని లెక్కల్లో వేయలేము. వీటన్నిటిని ఎదుర్కొని వీళ్ళంతా తప్పించుకుంటారా లేదా అనేదే ఈ సిరీస్ స్టోరీ లైన్. సో ఇక లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రారంభంలో మనకి మన హీరో జాక్ గారి కన్ను 4K రెజల్యూషన్ లో ఓపెన్ అవుతుంది. అతను కోటు సూటు వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయి మీటింగ్ అటెండ్ చేసుకుని రిటర్న్ ఆటో దొరకనట్టు అడవి మధ్యలో పడుకుని ఉంటాడు. జాక్ కి తను ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు. దూరంలో ఒక డాగ్ మాత్రమే కనిపిస్తుంది. దాని పేరు విన్సెంట్. విన్సెంట్ ఏమో ఈ అడవికి నేనే రాజన్నట్టు పరిగెట్టుకుంటూ వచ్చి మన హీరో ముఖంపై తన్ని అక్కడి నుంచి పారిపోతుంది. కుక్క తనైన తన్నుకి మన హీరోకి అతని ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. ఒక ఏరోప్లేన్ లో చాలా మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తుంటారు. అండ్ ఇందులోనే మన హీరో కూడా ఉంటాడు. అతను ఏరోస్టర్స్ దగ్గర 2 బాటిల్లో వోడ్కా కూడా తీసుకుంటాడు. అంతా నార్మల్ గానే ఉంది. కానీ సడన్ గా ప్లేన్ లో జరిగిన చిన్న మాల్ ఫంక్షన్ వల్ల ఆకాశంలో వీళ్ళ ప్లేన్ చాలా వైలెంట్ గా షేక్ అవడం స్టార్ట్ అవుతుంది. ప్రజలందరూ చనిపోతాం గల అని చాలా భయపడతారు. ఆక్సిజన్ మాస్క్ ని తీసుకుని వీళ్ళు ప్రే చేస్తూ ఉంటే ఆ ప్లేన్ ఒక ఐలాండ్ లో గట్టిగా క్రాష్ అవుతుంది. అలానే అతను ఇక్కడ మెలుకున్నాడు. కుక్క బ్యాంబూ ఫారెస్ట్ లోకి వెళ్లిపోయాక జాక్ కంగారుగా పరిగెట్టుకుని ఫ్లైట్ కి మిగతా వాళ్ళకి ఏమైందో చూడడం కోసం వెళ్తాడు. జాక్ బీచ్ కి వెళ్లి చూస్తే అక్కడ సీన్ అంతా చాలా ఘోరంగా ఉంటుంది. ప్లేన్ ఏమో పప్పులో చితగొట్టేసిన టమాటా ముక్కల క్రాష్ ఉంటుంది. ప్లేన్ టైల్ పార్ట్ లేదా పైలట్స్ ఉండాల్సిన క్యాబిన్ కి ఏమైందో వీళ్ళకి తెలియదు. ఆ పార్ట్స్ ఆ ఏరియాలోనే ఉండదు. ప్రజలందరూ ఏదో వార్ జోన్ లో ఉన్నట్టు అటు ఇటుగా పరిగెడుతుంటారు. ప్రాణాలు కాపాడుకోవడానికి అరుస్తున్న జనాలు భయంలో షాక్ లో ఉంటారు. జాక్ కి ఇప్పుడే తన మెమరీస్ కొంచెంగా గుర్తుకొస్తుంది. తను ఒక డాక్టర్ అన్న విషయం గుర్తుకు రాగానే అతను పరిగెట్టుకుంటూ అక్కడున్న ప్రజలకి సహాయం చేయడం కోసం వెళ్తాడు. వ్రేకేజ్ కింద ఇరుక్కున్న వారిని కాపాడి బ్లీడ్ అవుతున్న వారి బ్లడ్ స్టాప్ అవడం కోసం అతని టైతో టై చేసి అతను కంటికి కనిపించే వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంటాడు. వీళ్ళలో ఒక ఆవిడ ఉంటుంది. తను ఒక ప్రెగ్నెంట్ లేడీ. తన పేరు క్లార్. నాకు డెలివరీ టైం అయిపోయింది, కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, ఎవరైనా నాకు హెల్ప్ చేయండి అని తను చెప్తూ ఉంటే జాక్ ఆమె దగ్గరికి వెళ్లి, ఇది చూడు, నువ్వు 8 months ప్రెగ్నెంట్ మాత్రమే, నీకేం కాదు, అంతా నార్మల్ అయిపోతుంది, సీన్లు వేయకుండా ఎక్కువ కదలకుండా కూర్చోని అతను తనని కామ్ చేసి మిగతా వాళ్ళని కాపాడడానికి వెళ్లే ముందు హర్లీ అనే ఒక జేజెంటిక్ అబ్బాయిని పిలిచి, బ్రో నువ్వు ఈ అమ్మాయిని ఆ పొగల నుంచి కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళు, నువ్వు ఏ పని చేయట్లేదు, అట్లీస్ట్ ఈ పని చేయని అతనికి రెస్పాన్సిబిలిటీస్ చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. హర్లీ కొంచెం షై టైప్ గా కనిపిస్తాడు. ముందు కొంచెం మొహమాట పడినా సరే అని ఒప్పుకుంటాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణం అంటే, ప్లేన్ డ్యామేజ్ అయి ఉన్న టర్బైన్స్ కి చిక్కుకుని ఒకతను, ఆ ఎక్స్ప్లోషన్ లో ఇంకో అతనని ప్రజలు సింపుల్ గా అక్కడక్కడ చనిపోతూనే ఉంటారు. ఇతని పేరు బూనే. మాటికి 10 సార్లు నాకే అంత తెలుసని చెప్పుకునే టైప్ కుర్రాడు. యాక్చువల్లీ ఇతను ఒక లైఫ్ గార్డ్. అతను అన్కాన్షియస్ అయి ఉన్న ఒక ఆవిడకి సిపిఆర్ చేస్తూ ఉంటాడు. జాక్ వెళ్లి, తమ్ముడు నువ్వు సిపిఆర్ చేస్తున్నావా లేదంటే బర్త్డే పార్టీలో బలూన్ ఊతున్నావా, మొత్తం గలి స్టమక్ కి వెళ్తుందిరా, లంగ్స్ కి వెళ్ళాలి, ఎవడరా నీకు లైసెన్స్ ఇచ్చిందని క్లాస్ పీకి చివరికి మన హీరోనే ఆమెకి సిపిఆర్ చేస్తాడు. జాక్ అతని స్కిల్స్ తో ఆమెని బ్రతికిస్తాడు. ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకునే లోపు ఇంకో ప్రాబ్లం. హర్లీ చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయకుండా అతను ఆ ప్రెగ్నెంట్ లేడీతో పాటు అక్కడే కూర్చుని మాట్లాడుతుంటాడు. ప్లేన్ రెక్కలు విరిగి వాళ్ళపైన పడిపోయేలా వచ్చినప్పుడు మళ్ళీ పరుగుతీ అని పరిగెట్టుకుంటూ వచ్చిన మన హీరో జస్ట్ మిస్ లో వాళ్ళిద్దరిని కాపాడుతాడు. మొత్తానికి ఇక్కడ ఎవరికి బ్రెయిన్ లేదని మన హీరో అర్థం చేసుకుంటాడు. అయినా ప్లేన్ ఏమో చచ్చాక కూడా మిమ్మల్ని చంపుతానన్నట్టు ఎక్స్ప్లోషన్ల మీద ఎక్స్ప్లోషన్లు చేస్తుంటుంది. అలా కొంత సమయం తర్వాత సిచ్యువేషన్ కొంత కామ్ అవుతుంది. అందరూ సర్వైవర్స్ అబ్బా బ్రతికిపోయాం రా బాబు అని ఊపిరి పీల్చుకుంటారు. యాక్చువల్లీ అందరికీ హెల్ప్ చేసిన జాక్ బ్యాక్ లో ఆల్రెడీ పెద్ద ఇంజరీ అయి ఉంటుంది. అతనికి స్టిచెస్ వేయాలి, కానీ తనకు వేసుకోలేడు కదా. అతను అక్కడే ఉన్న కేట్ అనే ఒక లేడీ దగ్గర హెల్ప్ అడుగుతాడు. ఎక్స్క్యూజ్ మీ మిస్, మీకు కుట్టడం వచ్చా అని అతను అడిగినప్పుడు, అఫ్ కోర్స్ నేను ఇంట్లో కర్టెన్స్ కుట్టున్నానని తను చెప్తుంది. పర్ఫెక్ట్ అని హీరో తనకి ఫ్లైట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో దొరికిన సూది దారం ఇచ్చి అతని గాయంలో వోడ్కా వేసుకుని తనని కుట్టమంటాడు. స్టిచ్చింగ్ వేస్తున్నప్పుడు కేట్, మీరు అసలు భయపడరా, చాలా కూల్ గా ఉన్నారని అడిగితే దానికి జాక్ అతని చేసిన ఫస్ట్ సర్జరీ గురించి చెప్తాడు. నేను ఫస్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు ఫస్ట్ 5 seconds కి చాలా భయపడ్డా, తర్వాత పేషెంట్ దగ్గర నుంచి ఎంత బిల్ తీసుకోవాలని ఆలోచించినప్పుడు ఆ భయం పోయిందని చెప్తాడు. అంతే, అలా చెప్పుడు ఏదో ఒక ఫిలాసఫీ స్టోరీ చెప్తాడు. అండ్ ఈ కాన్వర్సేషన్ వల్ల జాక్ కి కేట్ కి మధ్య ఒక ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. నైట్ అవుతుంది. సర్వైవర్స్ అందరూ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని అంత్యాక్షరి ఆడదామని ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా పక్కనున్న అడవిలో నుంచి మిక్సీ గ్రైండర్ లో కొబ్బరి చిప్పులు వేసి గుండె చేసినట్టు చాలా భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఈ సౌండ్ తో పాటు కొన్ని ట్రీస్ కూడా వీళ్ళ కళ్ళ ముందే విరిగి పడతాయి. అంటే అడవిలో ఏదో ఉంది, అది చాలా పవర్ఫుల్, ఒక మాన్స్టర్ లా. ఏముందో తెలియక సర్వైవర్స్ అందరూ చాలా భయపడతారు.
వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ ప్రజలందరూ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటారు. వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లో సిగ్నల్ లేవు, కమ్యూనికేషన్స్ కంటూ వేరే ఏ డివైస్ కూడా లేదు. సో బాగా చిక్కకపోయామని అందరూ డిప్రెస్ అవుతూ ఉంటే వీళ్ళలో ఒక బట్టతలోడు మాత్రం నోట్లో ఆరెంజ్ కాయ పట్టుకుని నవ్వుతూ కనిపిస్తాడు. వీడెవడ్రా సైకో అన్నట్టు కేట్ అతన్ని తేడాగా చూస్తుంది. తర్వాత తను హీరో జాక్ దగ్గర, బ్రో అక్కడ చూడు అడవిలో నుంచి పొగలొస్తున్నాయి, ఎవరో బిర్యానీ చేస్తున్నట్టుంది, మనం మాత్రం వెళ్ళి చూద్దామని అడిగినప్పుడు జాక్, ఓసే పిచ్చిదన్న, ప్లేన్ కాక్పిట్ కనిపించట్లేదు, ఖచ్చితంగా అది ఆ పార్టీ అయి ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, కాక్పిట్ లోని కమ్యూనికేషన్ డివైసెస్ చాలా పవర్ఫుల్ అయిన ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్తే మనకి ఏదైనా యూస్ అవుతుందని అతను చెప్తాడు. అదే కదా నేను చెప్పా, సర్లే పద వెళ్దామని వీళ్ళిద్దరూ చార్లీ అని ఇంకో వ్యక్తిని కూడా వీళ్ళతో పాటు తీసుకుని వెళ్తారు. ముగ్గురు జంగుల్ బుక్ లో మౌగ్లీ, బగీరా, బాలు లాగా బయలుదేరుతారు. యాక్చువల్లీ ఈ చార్లీ ఒక మ్యూజిషియన్, అతను ఒక ఫేమస్ అయిన బ్యాండ్ లో ఒక రాక్ స్టార్. కేట్ తన ఫ్రెండ్ కి వీళ్ళ బ్యాండ్ అంతే చాలా ఇష్టమని చెప్తుంది. వీళ్ళు అడవిలో నడుస్తున్నప్పుడు గట్టిగా వర్షం పడుతుంది. బీచ్ లో అందరూ సన్ బాత్ తీస్తున్నప్పుడు సడన్ గా వర్షం పడడంతో ఇదేంట్రా వెదర్ అని అందరూ షెల్టర్ తీసుకోవడం కోసం పరిగెడతారు. వీళ్ళలో ఒక కొరియన్ కపుల్ ఉంటారు. భర్త ఏమో ఓవర్ ప్రొటెక్టివ్, అతని భార్య దగ్గరికి ఎవరిని రానివ్వడు. ఆ బట్టతలోడు సంగతికి వస్తే 20 సంవత్సరాల తర్వాత జైల్లో నుంచి తప్పించుకున్నోడ్లా పోస్టులు కొడుతుంటాడు. ఇక్కడ ఈ ముగ్గురు మొత్తం తడిచిపోయి చివరికి అలా గొల ఆ ప్లేన్ కాక్పిట్ ని కనిపెట్టేస్తారు. అది చెట్టు మీద సగం వాలిపోయి చాలా డేంజరస్ అనే యాంగిల్ లో ఉంటుంది. వాళ్ళు దానిలోకి ఎక్కుతారు. లోపలికి వెళ్ళగానే చార్లీ బాత్రూమ్ లోకి వెళ్లి తన హిడెన్ స్టాష్ లో హెరాయిన్ కోసం వెతుకుతాడు. ఇతను ఒక డ్రగ్ అడిక్ట్, ప్లేన్ లో స్మగ్లింగ్ చేస్తున్నాడన్నమాట. ఇంతలో జాక్ మరియు కేట్ పైలట్ ఇంకా బ్రతికే ఉన్నాడన్న విషయం తెలుసుకుంటారు. పైలట్ చాలా ఇంజరీ అయి ఉంటాడు. అతను జాక్ తో, మన ఫ్లైట్ రేడియో 6 అవర్స్ తర్వాత పనిచేయడం ఆపేసింది, కమ్యూనికేషన్స్ లాస్ అవ్వడం వల్ల మేము ప్లేన్ ని ఫిజీకి టర్న్ చేశాము, కానీ దురదృష్టవశాత్తు మన ప్లేన్ క్రాష్ అయిపోయింది. ప్లేన్ వెళ్లాల్సిన దూరంలో నుంచి మనం 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నామని అతను చెప్తాడు. అంటే రెస్క్యూ టీమ్స్ వీళ్ళని ప్లేన్ వెళ్లాల్సిన ఒరిజినల్ దారి హిమాలయాస్ లో వెతుకుతున్నారు, కానీ వీళ్ళు కన్యాకుమారిలో ఉన్నారన్నమాట. ఇది సర్వైవర్స్ కి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. వాళ్ళ హోప్స్ మీద నీళ్ళు జల్లినట్టు అయిపోయింది. పైలట్ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడే సడన్ గా ఆ మిస్టీరియస్ అయిన మాన్స్టర్ షాడోలో వచ్చి పెద్ద పెద్ద సౌండ్లతో కాక్పిట్ ని గట్టిగా షేక్ చేసి వీళ్ళ పైన అటాక్ చేసి విండో బ్రేక్ చేసుకుని ఈ స్నాక్ నాదన్నట్టు పైలట్ ని సీట్ లో నుంచి సమోసాలాగా తీసుకువెళ్లిపోతుంది. దాంతో జాక్, కేట్ మరియు చార్లీ ప్రాణభయంతో అక్కడి నుంచి పరిగెడతారు. వర్షంలో ఆ మాన్స్టర్ వాళ్ళ వెనకాలే వస్తుంది. అడవిలో చెట్లన్నీ షేక్ అవడం చూసి వీళ్ళు చాలా భయపడతారు. చార్లీ కింద పడిపోతాడు. వీళ్ళు ముగ్గురు ఒక్కో డైరెక్షన్ లో విడిపోతారు. కొంత సమయం ఒక్కో చోట్ల దాగని తర్వాత వీళ్ళంతా బయటకు వచ్చి ఒకరిని ఒకరు కలిసాక చూస్తే వీళ్ళకి ఒక చెట్టు పైన ఆ పైలట్ శవం కనిపిస్తుంది. అతను చాలా బ్రూటల్ గా హత్య చేయబడున్నాడు. అప్పుడే వాళ్ళు ఇది జస్ట్ ఒక నార్మల్ ఐలాండ్ కాదు, వీళ్ళు ఇక్కడ స్టే చేయబోయే భయంకరమైన రోజులకి ఇది ఒక ట్రైలర్ అని అర్థం చేసుకుంటారు. ఎపిసోడ్ 2లో వీళ్ళ ముగ్గురు మిగతా వాళ్ళు ఉన్న బీచ్ కి రిటర్న్ వెళ్తుంటారు. యాక్చువల్లీ వీళ్ళు ఒక రేడియోని వీళ్ళతో పాటు తీసుకుంటారు, కానీ అది అస్సలు వర్క్ అవ్వదు. ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుందా అని వీళ్ళు చెక్ చేస్తూ నడుస్తున్నప్పుడు కేట్ చార్లీ దగ్గర నువ్వు బాత్రూమ్ లో ఏం చేస్తావని అడుగుతుంది. అయినా అతను తన డ్రగ్స్ గురించిన విషయాన్ని చెప్పడు. ఇదే సమయంలో ఇక్కడ ప్లేన్ క్రాష్ అయిన చోట్లో మనకి ఇంకొంతమంది క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. తన పేరు షాన్, తను వేరు ఎవరో కాదు బూనే సిస్టర్. అండ్ ఈ వ్యక్తి పేరు మైకిల్. మైకిల్ అతని కొడుకుని వెతుకుతుంటాడు. ఇతనే మైకిల్ కొడుకు అండ్ ఇతని పేరు వాల్ట్. యాక్చువల్లీ వాల్ట్ కుక్క కనిపించదు కాబట్టి అతను దాని కోసం వెతుకుతుంటాడు. ఫస్ట్ సీన్ లో అడవిలోకి పారిపోయిన డాగే ఇతని కుక్క. ప్యాసింజర్స్ లో ఇద్దరికి మధ్య గొడవ అవుతుంది. వాళ్ళు కొట్టుకుంటారు. ఫైట్ చేస్తున్న వీళ్ళిద్దరిలో ఇతని పేరు సాయిద్, ఇతను ఒక సోల్జర్. అండ్ ఇతని పేరు సాయర్, ఇతను ఒక లోకల్ రౌడీ. జాక్, కేట్ మరియు చార్లీ టైం కి తిరిగి వచ్చి వీళ్ళ ఫైట్ ని ఆపుతారు. ప్యాసింజర్స్ వీళ్ళ ముగ్గురు ఫేసెస్ చూసి వీళ్ళేదో పెద్ద హారర్ సినిమానే చూసి వచ్చినారన్న విషయం అర్థం చేసుకుని ఏమైంది అని అడిగితే జాక్ జరిగిన నిజం చెప్పి వీళ్ళని భయపడకూడదని, పైలట్ చనిపోయాడు, మాకు ఈ పంచేని రేడియో మాత్రమే దొరికిందని అతను ఆ మాన్స్టర్ గురించి ఏం చెప్పడు. సాయిద్ ఒక సోల్జర్ కదా, అతనికి ఈ రేడియోని రిపేర్ చేయడం గురించి తెలుసుంటుంది కాబట్టి అతను ఆ రేడియోని చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జాక్ మళ్ళీ అతని డాక్టర్ డ్యూటీస్ లోకి దిగుతాడు. ఈ సోల్జర్ ఆ రేడియోని ఫిక్స్ చేసి కేట్ దగ్గర దీని బ్యాటరీ అంతా బాగానే ఉంది, ఇది పనిచేస్తుంది, నేను ఈ ట్రాన్స్సీవర్ తో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అయినా పట్టేస్తా, కానీ దానికి మనం కొండలెక్కాలి, అక్కడే సిగ్నల్ దొరుకుతుందని అంటాడు. సో రెస్క్యూ కావాలంటే వీళ్ళు మళ్ళీ ఈ అడవిలోనికి వెళ్ళాలి. ఈ మిషన్ మీద కొంతమంది వాలంటీర్స్ ముందుకొస్తారు. ఈ సోల్జర్, కేట్, చార్లీ ఇంకా సిబ్లింగ్స్ అయిన షాన్, బూనే ఇంకా లోకల్ రౌడీ సాయర్ కూడా ఈ గ్రూప్ తో కలిసి అందరూ అడవిలోనికి బయలుదేరుతారు. మన హీరో జాక్ వీళ్ళతో పాటు వెళ్ళడు, ఎందుకంటే అతనికి ఒక డాక్టర్ గా ఇక్కడ ఒక పెద్ద టాస్క్ ఉంది. అదేంటంటే ఈ ప్లేన్ క్రాష్ లో ఒకే ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం చాలా సివియర్ గా ఇంజూరీ అయి ఉంటాడు. అతను ఇంకా బ్రతికే ఉన్నాడు, కానీ అతని శరీరానికి ఒక పెద్ద ఐరన్ రాడ్ గుచ్చుకునుంది. ఆ ఆఫీసర్ బ్రతకాలంటే ఆ మెటల్ పీస్ ని బయటకు తీయాలి, కానీ ఎక్విప్మెంట్స్ ఏం లేని ఈ ఐలాండ్ లో అది చాలా రిస్కీ అయిన ఒక ఆపరేషన్. జాక్ బిగ్ బాయ్ హర్లీ దగ్గర హెల్ప్ అడుగుతాడు. బ్రో నువ్వు జస్ట్ అతన్ని గట్టిగా పట్టుకోచాలు అని అంటాడు. కానీ హర్లీ అతను చాలా సెన్సిటివ్, బ్లడ్ చూడగానే
అమ్మో బ్లడ్ అని కళ్ళు తిరిగి ఆ పేషెంట్ పోలీస్ మీద పడిపోతాడు. మరోపక్క అడవిలో వెళ్తున్న ఈ గ్రూప్ ని చూస్తే వాళ్ళు చాలా కష్టపడి కొండలన్నీ ఎక్కుతూ పెద్ద పెద్ద రిస్కులు తీసుకుని వెళ్తుంటారు. ఈ జర్నీలో కూడా సోల్జర్ కి సాయర్ కి మధ్య ఆర్గ్యుమెంట్స్ మొదలై వీళ్ళిద్దరూ మళ్ళీ ఫైట్ చేసుకుంటారు గల అన్న సమయానికి సడన్ గా ఒక సౌండ్ వినిపిస్తుంది. తిరిగి చూస్తే అక్కడ ఒక పోలార్ బియర్ ఉంటుంది. ఎస్, మీరు వినింది కరెక్టే. ఈ ట్రాపికల్ ఐలాండ్ లో ఎండలో ఒక పోలార్ బియర్, అది కూడా ఫుల్ యాంగ్రీ మూడ్ లో ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ కోకోకోలా బియర్ అనుకునే లోపే అది చాలా ఫాస్ట్ గా వీళ్ళపై అటాక్ చేయడం కోసం పరిగెడుతుంది. అందరూ భయపడి పరుగు తీస్తారు. కానీ సాయర్ మాత్రం అస్సలు కదలడు. యాక్షన్ హీరోలో అక్కడే నిల్చొని ఉంటాడు. యాక్చువల్లీ ఇతని దగ్గర ఒక గన్ ఉంటుంది. ఆ బియర్ ఇతని దగ్గరికి రాగానే ఇతను ఆ గన్ తీసి ఆ బియర్ ని షూట్ చేసి దాన్ని చంపేస్తాడు. చెక్ చేసి ఇది నిజంగానే పోలార్ బియర్ అని అందరూ షాక్ అవుతారు. కానీ అంతకన్నా పెద్ద షాక్ ఏంటంటే సాయర్ దగ్గర గన్ ఉంది. అసలు ఇదెలా సాధ్యం? ప్లేన్ లో గన్స్ ని అలో చేయరు కదా, నీ దగ్గర గన్ ఎక్కడిదిరా అని అడిగితే అతను ఒక పోలీస్ ఆఫీసర్ ఇంజూర్ అయ్యాడు కదా, అతని దగ్గర నుంచి నేను గన్ని దొంగలించేస్తా అని చెప్తాడు. సోల్జర్ కి అప్పుడే బల్బ్ వెలుగుతుంది. అతను ప్లేన్ లో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడంటే తనతో పాటు ఒక ప్రిజనర్ కూడా ఉంటాడు. ఆ హ్యాండ్ కప్స్ ని నేను చూసా, అంటే ఆ ప్రిజనర్ నువ్వే కదా అని అతను సాయర్ ని చూసి అడుగుతాడు. వీళ్ళిద్దరికి మధ్య హీట్ ఎక్కువైనప్పుడు కేట్ సాయర్ దగ్గర ఉన్న గన్ని తీసుకుని తను దానిలో ఉన్న బుల్లెట్స్ ని తీసి సోల్జర్ కి ఇచ్చి ఒట్టి గన్ని సాయర్ కి ఇచ్చేస్తుంది. తన యాటిట్యూడ్ చూసి సాయర్ ఇంప్రెస్ అవుతాడు. కానీ కేట్ కొంచెం దూరంగా వెళ్లి సైలెంట్ గా దేని గురించి ఆలోచిస్తుంది. తను ఏదో పెద్ద నిజం దాస్తున్నట్టు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్లీ ఆ ప్రిజనర్ వేరే ఎవరో కాదు, కేటే. తనే ఆ పోలీస్ ఆఫీసర్ పక్కన కూర్చుని ఉంటుంది. టైం కి యాక్సిడెంట్ జరగడం వల్ల తను ఎస్కేప్ అయిపోయింది. ఇక్కడ హీరో ట్రీట్మెంట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కండిషన్ అసలు బెటర్ అవ్వదు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా కేట్ గురించిన నిజాన్ని అతనికి చెప్పిస్తాడు. ఇక్కడ చాలాసేపు కొండలెక్కి ఈ గ్రూప్ మౌంటైన్ పీక్ ని చేరుకుంటారు. సోల్జర్ ట్రాన్సివర్ ని ఆన్ చేస్తాడు. కొంచెం సేపు తర్వాత వీళ్ళకి సిగ్నల్ దొరుకుతుంది. సోల్జర్ ఇక్కడ మేము చిక్కుకున్నాం, ఎవరైనా ఉన్నారా అని ట్రాన్స్మిట్ చేయడానికి ట్రై చేస్తే ఆ సిగ్నల్ వెళ్ళదు. ఎందుకంటే అంతకన్నా స్ట్రాంగ్ సిగ్నల్ ఇన్కమింగ్ లో ఉంటుంది. అండ్ ఆ సిగ్నల్ వీళ్ళకి ఇదే ఐలాండ్ లో చాలా దగ్గరలో నుంచి వస్తుంటుంది. కన్ఫ్యూజన్ లో వీళ్ళు వస్తున్న సిగ్నల్ ని ప్లే చేసి చూస్తే అందులో ఒక అమ్మాయి ఫ్రెంచ్ లో మాట్లాడుతూ ఉంటుంది. బూనే షాన్ ని చూసి నీకు ఫ్రెంచ్ తెలుసు కదా అని అంటే నాకు పెద్దగా తెలియదు కానీ నేను ట్రై చేస్తా అని తను ఆ మెసేజ్ ని ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ మెసేజ్ లో ఆ అమ్మాయి దయచేసి నాకు హెల్ప్ చేయండి, అది మా వాళ్ళు అందరినీ చంపేసింది, నేను మాత్రమే ఇప్పుడు మిగిలిన్నా, నేను కూడా కొంచెం సేపట్లో చనిపోతానని భయపడుతూ చెప్తుంటుంది. వీళ్ళు ఆ అమ్మాయి ఎక్కడుందో అడగడానికి ప్రయత్నిస్తారు కానీ తను మళ్ళీ అదే చెప్తుంటుంది. అప్పుడే సోల్జర్ ఈ మెసేజ్ లూప్ లో ఉంది, ఇది ఒక డిస్ట్రెస్ సిగ్నల్. ప్రతిసారి ఈ మెసేజ్ ప్లే అయినప్పుడు ఒక సీరియల్ నంబర్ కౌంట్ అవుతుంది. ఈ నంబర్ ని పట్టి చూస్తే ఈ మెసేజ్ ని 16 సంవత్సరాలకి ముందు రికార్డ్ చేస్తారని అతను క్యాలిక్యులేషన్ వేసి చెప్తాడు. అంటే 16 సంవత్సరాలకి ముందు ఈ ఐలాండ్ లో ఎవరో వీళ్ళని ఇరుక్కున్నారు. అండ్ వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఎండ్ అయిందన్నమాట. 16 ఇయర్స్ ఈ మాట వినగానే అందరూ భయంలో వణికిపోతారు. ఎందుకంటే ఈ 16 ఇయర్స్ గా ఈ మెసేజ్ ని కూడా ఎవరు ఫాలో చేసుకుని ఇక్కడికి రాలేదు వీళ్ళని తప్ప. సో ఈ ఐలాండ్ కి అసలు ఎవరు రారని వీళ్ళకి అర్థమవుతుంది. గైస్, మనం ఎక్కడున్నామన్న క్వశ్చన్ తో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 3 లో ఈ గ్రూప్ డిస్ట్రెస్ సిగ్నల్ విన్నాక డిప్రెషన్ లో కిందకి దిగుతుంటారు. ఆ ఫ్రెంచ్ అమ్మాయి మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనకాల ఏదో మాన్స్టర్ సౌండ్ కూడా వీళ్ళకి వినిపించుంటుంది కాబట్టి వీళ్ళది ఏమై ఉంటుందా అని కన్ఫ్యూజన్ లో ఉంటారు. వెనకాల వస్తున్న చార్లీ ఆ సౌండ్ డైనోసార్ దై ఉంటుందా అని కన్ఫ్యూజ్ అయినప్పుడు కేట్ డైనోసార్స్ చనిపోయి చాలా రోజులయ్యింది బ్రో అని అతని జీకేని అడ్వైట్ చేస్తుంది. ఈ గ్రూప్ లో అంత బీచ్ లో ఉన్న మిగతా సర్వైవర్స్ కి ఏం చెప్పాలి అని పెద్ద పంచాయతీ పెడతారు. సోల్జర్ గ్రూప్ లో పెద్ద మనిషిలాగా వాళ్ళ దగ్గర గైస్ చూడండి, మనం ఈ 16 సంవత్సరాల పాత హారర్ స్టోరీ చెప్తే బీచ్ లో ఉన్న వాళ్ళందరూ పానిక్ అవుతారు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళపైన అటాక్ చేసిన ఆ జంతువు చనిపోయి ఉంటుంది. సో మనం వాళ్ళకి ఈ విషయం చెప్పి వాళ్ళకున్న ఒక్క హోప్ ని కూడా పంచర్ చేయొద్దు. ఈ సీన్ అంతా కట్ చేసి సిగ్నల్ లేదు, బ్యాటరీ డెడ్, ట్రై అగైన్ లేటర్ అని ఒక అబద్ధం చెప్తామని మాస్టర్ ప్లాన్ ఇస్తాడు. సరే అని అందరూ ఒప్పుకుంటారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చిన వెంటనే అందరూ వీళ్ళని చూసి ఏమైంది, రెస్క్యూ టీం ఎప్పుడు వస్తారంట అని అడిగితే సోల్జర్ చాలా కన్విన్సింగ్ గా ట్రాన్స్మిటర్ పనిచేయలేదని అబద్ధం చెప్పిస్తాడు. అందరూ కన్విన్స్ అయినా డిసప్పాయింట్ అవుతారు. ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్ ఇంకా బ్రతికే ఉన్నాడు. అతను చాలా పెయిన్ తో బాధపడుతూ ఉంటాడు. అతనికి ఫీవర్ ఎక్కువై అన్కాన్షియస్ గా మాట్లాడుతుంటాడు. లైట్ గా మెలుకుని జాక్ తో రే బాబు ఆ అమ్మాయిని నమ్మకురా, ఆమె చాలా డేంజరస్ పార్టీ, నా దగ్గర కీస్ లేదు, ఆ అమ్మాయి ఖచ్చితంగా తనని తను రిలీజ్ చేసుకుని ఉంటుంది, తనని లాక్ చేసి పెట్టానని హీరో దగ్గర చెప్తాడు. కానీ జాక్ హ్యాండ్ కఫ్స్ గురించి కాదు, నీ హెల్త్ గురించి ఆలోచించి ఫస్ట్ అని అతని ట్రీట్మెంట్ పనుల్లో పడతాడు. హర్లీ ఈ సీన్ అంతా చూసి డ్యూడ్ అసలు ఆ అమ్మాయి ఏం చేసింది, ఎందుకు అంత డేంజరస్ అంటున్నాడని జాక్ ని అడిగితే హీరో జాక్ మనకిప్పుడు ఆ మ్యాటర్ అంతా అవసరం లేదు, అది మన ప్రాబ్లం కాదని చెప్పి టాపిక్ అవాయిడ్ చేస్తాడు. ఎందుకంటే కేట్ ఆల్రెడీ తిని ఫ్రెండ్ అయిపోయింది కదా, అందుకే జాక్ ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఈ కేట్ వెనకున్న మిస్టరీ ఏంటో తన ఫ్లాష్ బ్యాక్ ని కొంచెం చూపిస్తారు. ఆస్ట్రేలియాలో మన కేట్ యానీ అనే పేరుతో ఒక ఫార్మర్ దగ్గర ఫామ్ లో పనిచేస్తూ ఉంటుంది. తను ఆల్రెడీ ఒక ఫ్యూజిటివ్, తనని పోలీసులు వెతుకుతున్నారు. తను పెళ్లి చేసుకుని ఫామ్ లో సెటిల్ అయిపోతానన్నట్టు ఫుల్ యాక్టింగ్ చేస్తూ అక్కడ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది. అలానే 3 నెలలు గడిచిపోతాయి. ఆ ఫార్మర్ కి తనంటే చాలా ఇష్టం. తనకు మంచి జాబ్, మంచి సాలరీ, స్టే చేయడానికని మంచి చోటని అన్ని ఇస్తాడు. ఒక రోజు కేట్ ఒకే చోట్లోనే లావు రోజులు ఉండకూడదు కనుక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటుంది. కానీ ఆ ఫార్మర్ తనని ఆపి నువ్వేదో ఎమర్జెన్సీలో ఉన్నవని నాకు అర్థమవుతుంది, నేను ట్రైన్ స్టేషన్ లో డ్రాప్ చేస్తానని చెప్పి తనని కార్ ఎక్కించుకుని అక్కడి నుంచి
తీసుకువెళ్తాడు. కానీ వెళ్తూ వెళ్తూ ఆ ఫార్మర్ ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆగినప్పుడు లోపల కేట్ యొక్క వాంటెడ్ పోస్టర్ ని చూస్తాడు. తన మీద $23,000 రివార్డ్ ఉంటుంది. దాన్ని చూడగానే ఈ ఫార్మర్ అతని మనసులో ఉన్న మంచిదనం మొత్తాన్ని డస్ట్బిన్ లో వేసేసి కేట్ ని పోలీసులకి పట్టించడానికి ట్రై చేస్తాడు. సడన్ గా ఒక పోలీస్ కార్ వీళ్ళని చేస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ కార్ లో ఉన్నది ఫ్లైట్ లో ఇంజూర్ అయిన సేమ్ పోలీస్ ఆఫీసర్. కేట్ ఎస్కేప్ అవ్వడం కోసం ఆ కార్ ని క్రాష్ చేయిస్తుంది. తను అనుకుంటే ఎస్కేప్ అయిపోయి ఉండొచ్చు, కానీ తను యాక్సిడెంట్ అయిన కార్ లో ఇరుక్కున్న ఫార్మర్ ని బయటికి తీసి అతన్ని కాపాడడానికి ట్రై చేసి చివరికి పోలీసులకి దొరికిపోతుంది. ఆ పోలీస్ ఆఫీసర్ తనని గన్ పాయింట్ లో పట్టుకుంటాడు. మంచిది చేస్తే మనకే మంచిది కదని తను అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ప్లేన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రెసెంట్ డే లో పోలీస్ ఆఫీసర్ నొప్పి వల్ల అరుస్తూ ఉంటాడు కనుక ఆ సౌండ్ విని బీచ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటారు. సాయర్ కేట్ దగ్గరికి వెళ్లి అతను అలానే అరుస్తూ ఉంటే మనకి బీపీ వస్తుంది, అతని మంచి కోసం మిగతా వాళ్ళ మంచి కోసం అతన్ని సైలెంట్ చేసేద్దామని చెప్తాడు. కేట్ ముందు అతని కండిషన్ ని చూడడం కోసం వెళ్తుంది. కానీ ఆ ఆఫీసర్ తనని చూడగానే తనని చంపేయడానికి ప్రయత్నిస్తాడు. అతనికి ఫీవర్ చాలా ఎక్కువ ఉంటుంది. జాక్ కూడా మనం అతన్ని కాపాడలేమన్నట్టు చెప్తాడు. అందువల్ల కేట్ సాయర్ తో జట్ అవుతుంది. తను గన్ లో మ్యాగజైన్ ని లోడ్ చేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్న టెంట్ లోకి వెళ్లి అతన్ని చంపేవాలనుకున్నప్పుడు ఆ ఆఫీసర్ తనని చూసి తను ఎందుకు వచ్చిందో విషయం అర్థం చేసుకుని తనకి పర్మిషన్ ఇస్తాడు. నన్ను పెయిన్ లేకుండా చంపేయని కూడా అడుగుతాడు. కేట్ కి మనసు రాక తను గన్ని సాయర్ కి ఇస్తుంది. గన్ సౌండ్ వినిపించి జాక్ పరిగెట్టి వచ్చి చూస్తే సాయర్ టెంట్ లో నుంచి బయటకు వస్తాడు. నువ్వు చేయలేని పని నేను చేసేసానని అతను జాక్ ని చూసి చెప్తాడు. వీడు బిల్డప్ లో మాత్రమే ఎక్కువ ఇచ్చాడు, కానీ మన హీరో లోపలికి వెళ్లి చూస్తే వాడికి ఎయిమింగ్ సరిగ్గా చేయడం తెలియక ఆ పోలీస్ ఆఫీసర్ హార్ట్ కి బదులు లంగ్స్ లో షూట్ చేసి హోల్స్ వేసేస్తుంటాడు. ఇందువల్ల అతను త్వరగా చనిపోకుండా బ్లీడ్ అవుతూ ఉంటాడు. సాయర్ నా గన్ లో ఒక్క బుల్లెట్ మాత్రమే ఉండు, నేనేం చేస్తా అని చెప్తాడు. వేరే దారి లేక హీరో తనే ఆ పనిని పూర్తి చేస్తాడు. ఇంకో పక్క మైకిల్ తన కొడుకు వాల్ట్ ఆ బట్టతలోడితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం చూసి చాలా వరీడ్ గా ఉంటాడు. యాక్చువల్లీ ఇతని పేరు జాన్. జాన్ ఈ అబ్బాయి కుక్క విన్సెంట్ తప్పిపోయిందన్న విషయాన్ని తెలుసుకుంటాడు. వాల్ట్ ఇతని దగ్గర మీరేం గేమ్ ఆడుతున్నారని అడిగినప్పుడు ఈ బట్టతలోడు ఇది ఒక ఏన్షియంట్ గేమ్, ఇందులో ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు 2 సైడ్స్ తీసుకుంటారు, ఒకటి లైట్ ఇంకొకటి డార్క్ అని ఆ గేమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మాటల్లో జాన్ ఈ అబ్బాయి దగ్గర ఈ ఐలాండ్ లో అద్భుతాలు జరుగుతున్నాయి అని కూడా చెప్తాడు. తర్వాత మైకిల్ అతని కొడుకు వాల్ట్ దగ్గర ఆ బట్టతలోడితో ఎక్కువ తిరక్కని చెప్పినప్పుడు ఏమైంది నాన్న, అతను నా ఫ్రెండ్, నాతో అతను బాగానే మాట్లాడతాడని అతని కొడుకు రిప్లై ఇస్తాడు. అలాగే వాల్ట్ విన్సెంట్ ఇంకా దొరకలేదని ఫీల్ అయి ఉంటాడు కనుక మైకిల్ నువ్వు బాధపడుకుని నేను ఈ డాగ్ ని తీసుకువస్తానని ప్రామిస్ చేస్తాడు. జాన్ ఒక విసిల్ ని రెడీ చేసుకుని దాంతో విన్సెంట్ ని కనుక్కుంటాడు. కానీ ఆ కుక్కని స్ట్రేట్ గా వాల్ట్ కి వెళ్లి ఇవ్వకుండా మైకిల్ దగ్గరికి తీసుకువెళ్లి నువ్వే ఈ డాగ్ ని నీ కొడుక్కి ఇవ్వు, నువ్వే పని చేసావంటే అతను ఇంకా సంతోషపడతాడని చెప్తాడు. ఇది చూస్తే మనకి జాన్ చాలా మంచివాడని అర్థమవుతుంది. ఇంకో పక్క జాక్ కేట్ దగ్గర నువ్వు ఆ పోలీస్ ఆఫీసర్ ని చంపడానికి ట్రై చేసావో లేదో నాకు అనవసరం, అదేలా ఈ సర్వైవల్ సిచ్యువేషన్ లో మన పాస్ట్ లైఫ్ మ్యాటర్ కాదు, 3 రోజులకి ముందు మనం మాత్రం ఫ్లైట్ లో చనిపోయామని అనుకో, ఇక్కడ మనకి ఇది ఒక కొత్త జీవితం, సో దేని గురించి ఆలోచించకుండా తప్పించుకోవడంలో మాత్రం ఫోకస్ చేద్దామని చెప్తాడు. బేసికలీ అతను నీ పాస్ట్ ఏంటో నాకు తెలుసు, బట్ ఈ ఐలాండ్ లో మనం జస్ట్ ఫ్రెండ్స్ గా ఉండొచ్చని కన్ను కొడుతున్నాడన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్ లో పీపుల్ అందరూ ఇది మన కొత్త లైఫ్ అని ఫీల్ గుడ్ మూడ్ లో ఉంటారు. కానీ ఈ ఐలాండ్ కి ఇది నచ్చదు గల మళ్ళీ వీళ్ళకి ఏదో సౌండ్స్ వినిపిస్తాయి. వాల్ట్ కుక్క విన్సెంట్ దేన్నో చూసి అరుస్తుంటుంది. బట్ ఎప్పట్లో అడవిలో నుంచి కాకుండా ఈసారి ఈ సౌండ్ క్రాష్ అయిన ప్లేన్ పార్ట్స్ నుంచి వస్తుంటాయి. ఏంటని వీళ్ళు టార్చ్ లైట్ పట్టుకుని దగ్గరికి వెళ్లి చూస్తే కొన్ని అడవి పందులు, అవి కూడా చిన్నది కాదు, 15-20 కేజీల సైజు ఉంటాయి. అవి ఆ క్రాష్ అయిన ప్లేన్ లో ఉన్న డెడ్ బాడీస్ ని తింటుంటాయి. ఇది వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఈ డెడ్ బాడీస్ వల్ల వీళ్ళకి డిసీజ్ ఏమైనా స్ప్రెడ్ అవ్వచ్చు. అండ్ అలాగే సవాలికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కాబట్టి హీరో మనం ఈ బాడీస్ ని డిస్పోజ్ చేయడం కోసం తగలబెట్టేద్దామని చెప్తాడు. యాక్చువల్లీ వీళ్ళు ఎందుకు పాతి పెట్టకుండా నిప్పంటించేద్దాం అనుకుంటున్నారంటే ఫైర్ చేసేటప్పుడు వెలితిరి మరియు పొగ వల్ల దూరంలో నుంచి ఎవరైనా వీళ్ళని చూసి రెస్క్యూ కోసం వస్తారన్న చిన్న హోప్ తో ఇలా చేస్తున్నారు. జాక్ మనం ఈ పనిని రాత్రి చేద్దాం, అప్పుడే చాలా దూరంలో ఉన్న వారికి కూడా ఈ లైట్ కనిపిస్తుందని చెప్తాడు. ముందుగా కొంతమంది రిలీజియస్ బిలీఫ్స్ వల్ల ఈ ప్లాన్ కి ఒప్పుకోకపోయినా చివరికి అందరూ సరే అని ఒకే నిర్ణయానికి వస్తారు. కానీ ఆ మరుసటి రోజు ఉదయం ఇంకో పెద్ద బాంబ్ పేలుతుంది. హర్లీ వచ్చి గైస్ గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే మనం అందరం డైటింగ్ స్టార్ట్ చేయొచ్చు, బ్యాడ్ న్యూస్ ఫుడ్ అయిపోయిందని చెప్తాడు. అంతా అయిపోయిందని వీళ్ళు షాక్ అయితే ఎస్ అందరూ కలిసి తినేశారు గానీ అతను క్యాషువల్ గా చెప్తాడు. ఈ న్యూస్ వినగానే సర్వైవర్స్ మధ్య ఒక చిన్న సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది. సాయర్ దగ్గర ఉన్న ఆఖరి పీనట్స్ కోసం కూడా అందరూ గొడవ పడతారు. వీళ్ళు ఇలా ఫైట్ చేస్తున్నప్పుడే సీన్ లోకి బట్టతల జాన్ ఎంట్రీ ఇచ్చి అతను వాళ్ళని ఆపి తన సూట్ కేసు ఓపెన్ చేసి చూపిస్తాడు. చూస్తే అందులో బట్టలు కాదు, ఫుల్ గా కత్తులు. ఈ ప్లేనే ఏదో తేడాగా ఉంది, క్రిమినల్స్, కత్తులు, డ్రగ్స్, గన్స్ అని ప్రతి ఒక్కరు మనల్ని సప్రెస్ చేస్తున్నారు. జాన్ మనం వేటాడుదాం. నిన్నటి రాత్రి చూసిన అడవి పందిల సైజ్ పట్టి చూస్తే జస్ట్ ఒకటి పట్టుకున్నా కూడా మనకి అది
చాలా యూజ్ అవుతుంది. అట్ ప్రెసెంట్ ఇదే మన బెస్ట్ ఆప్షన్ అని చెప్తాడు. ఇది విని సర్వైవర్స్ కూడా కన్విన్స్ అవుతారు. ఇప్పుడు మనకి అసలు ఈ జాన్ ఎవరు, ఇతని పాస్ ని చూపిస్తారు. యాక్చువల్లీ జాన్ ఒక సాధారణ ఆఫీస్ ఎంప్లాయీ. అతను వీల్ చైర్ లో ఉంటాడు. అతనికి కాలు పనిచేయవు, నడవలేడు. అలాగే జాన్ లైఫ్ కూడా సాడ్ గానే ఉంటుంది. అతని మేనేజర్ ఎప్పుడూ జాన్ ని తిడుతూ ఉంటాడు. జాన్ కి ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది, ఆస్ట్రేలియాకి వెళ్లి హంటింగ్ చేయాలని. స్పిరిచువల్ బిలీఫ్స్ తో అతను అదే తన డెస్టినీ అనుకుంటాడు. జాన్ వీల్ చైర్ లో ఉండడం వల్ల అతని వల్ల హంటింగ్ కి ఒంటరిగా వెళ్లడం కుదరదు. అతను ప్రొఫెషనల్స్ తో వెళ్లడం కోసం ఒక టూర్ కంపెనీ వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుతాడు. కానీ ఆ కంపెనీ మేనేజర్, సారీ సార్, మేము వీల్ చైర్ లో ఉన్న వాళ్ళకి ట్రిప్ అరేంజ్ చేయలేమని అతని డ్రీమ్ ని క్రష్ చేసేస్తాడు. జాన్, నేనేం చేయగలను, ఏం చేయలేను, నువ్వు నాకు చెప్పకు అని అతను కోపంగా అరుస్తున్నా ఆ మేనేజర్ అతన్ని పట్టించుకోకుండా బస్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ సీన్ చూస్తే జాన్ మీద మనకి చాలా సింపతి వస్తుంది. అతని ఎంత హెల్ప్లెస్ గా ఫీల్ అయ్యాడో మనకి అర్థమవుతుంది. అయినా అతను ప్రెసెంట్ లో బాగానే ఉన్నాడు కదా, సో ఏమైందో మనకి తర్వాత తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రెసెంట్ కి వస్తే జాన్, కేట్ మరియు మైకిల్ వీళ్ళ ముగ్గురు ఆ పందుల్ని వేటాడడం కోసం అడవిలోనికి వెళ్తారు. వెళ్లే ముందు సోల్జర్ కేట్ దగ్గర యాంటెనాస్ ని ఇచ్చి వాటిని ట్రయాంగిల్ షేప్ లో అడవిలో ఫిక్స్ చేయమని ఉంటాడు. వీళ్ళ ట్రాన్స్ఫర్ పనిచేస్తుంది కదా. అలాగే లాస్ట్ 16 years నుంచి ఒక సిగ్నల్ వస్తుందంటే ఆ సిగ్నల్ కరెక్ట్ గా అడవిలో ఎక్కడి నుంచి వస్తుందో అని వీళ్ళు ట్రాక్ చేయాలనుకుంటున్నారు. అడవిలో జాన్ తన హంటింగ్ స్కిల్స్ ని చూపిస్తాడు. అతను గ్రౌండ్ మీద ఉన్న మార్క్స్ ని చూసి ఆ పందులు ఎటు వెళ్ళుంటాయో గెస్ చేసి దాన్ని ఫాలో అవుతాడు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక అడవి పంది కనిపిస్తుంది. అది మైకిల్ మీద అటాక్ చేసి అతన్ని గాయపరుస్తుంది. మైకిల్ కాలు ఇంజూర్ అయి ఉండడం వల్ల కేట్ అతన్ని తీసుకుని క్యాంప్ కి తిరిగి వెళ్ళిపోదామని చెప్తుంది. కానీ జాన్ అందుకు ఒప్పుకోడు. అప్పుడు అతనికి ప్లేన్ క్రాష్ అయిన ఆ మూమెంట్ గుర్తుకొస్తుంది. అతను బీచ్ లో మెలుకున్నప్పుడు తన టోస్ ని ఫస్ట్ టైం 4 years తర్వాత మూవ్ చేయగలిగాడు. అతను లేచి నిల్చున్నాడు. ఈ ఐలాండ్ అతన్ని హీల్ చేసింది. అందుకే అతను ఈ ఐలాండ్ లో ఏదో అద్భుతం జరుగుతుందని ముందు సీన్ లో వాల్ట్ దగ్గర కూడా చెప్పాడు. జాన్ తన వీల్ చైర్ లో కూర్చుని చేయలేని పని ఇప్పుడు చేయగలడు. కేట్ అతన్ని తిరిగి రమ్మని చెప్పినప్పుడు జాన్ ఐకానిక్ గా అతను టూర్ మేనేజర్ దగ్గర చెప్పిన అదే డైలాగ్, నేనేం చేయగలను, ఏం చేయలేను, నువ్వు నాకు చెప్పుకో అని చెప్పి అతను ఒంటరిగా అడవి పందిని వేటాడడానికి వెళ్తాడు. మైకిల్ తో రిటర్న్ వెళ్లే ముందు కేట్ ఆ సోల్జర్ ఇచ్చిన రిసీవర్ ని ఫిక్స్ చేయాలనుకుంటుంది. కానీ అంతలోనే ఆ మాన్స్టర్ అరిచే సౌండ్ వినిపించగానే తన భయంలో దాన్ని కింద పడిస్తుంది. రిసీవర్ డ్యామేజ్ అయింది. ఇంతకీ ఆ మాన్స్టర్ ఎక్కడుందని చూస్తే అది జాన్ వెళ్ళిన డైరెక్షన్ లో వెళ్తుంటుంది. ఇక్కడ జాన్ ఆ మిస్టీరియస్ అయిన పెద్ద మాన్స్టర్ కి ఎదురు పడతాడు. అంతే, ఇతని పని అయిపోయింది గల అని మనం అనుకుంటాం. కానీ సర్ప్రైజింగ్లీ ఆ మాన్స్టర్ అతన్ని ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క బీచ్ లో జాక్ రోజ్ అనే ఒక ఆవిడతో మాట్లాడతాడు. ఆమె హస్బెండ్ ప్లేన్ టెయిల్ సెక్షన్ లో ఉన్నాడు. జాక్ ఆ సెక్షన్ వేరే చోట్ల పడి పేలిపోయింది. అందులో ఎవ్వరూ బ్రతకరని చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అమ్మ, మేబీ అక్కడ మనలానే ఇంకో గ్రూప్ ఉండొచ్చు, వాళ్ళు కూడా మనలానే ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి, నా హస్బెండ్ బ్రతికే ఉండొచ్చు అని చెప్తుంది. ఇదే సమయంలో చార్లీ చాలా కష్టపడి ఒక చేప పడతాడు. ఈ ఫుడ్ ని సర్వైవర్స్ తో షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఒక చిన్న మీల్ అయ్యింది. అడవి నుంచి వీళ్ళిద్దరు మాత్రం రిటర్న్ రావడం చూసిన ప్రజలు జాన్ కి ఏమైందని అడిగితే కేట్ అతను మమ్మల్ని వదిలి వెళ్ళాడు, అతని దగ్గరికి మాన్స్టర్ కూడా నేను చూసానని చెప్తుంది. దీంతో సర్వైవర్స్ అందరూ జాన్ చనిపోయాడని అనుకుంటారు. ఇది విని అందరూ కంగారు పడతారు. బట్ మన హీరో మాత్రం బెస్ట్ ఫ్రెండ్ అని, జస్ట్ ఫ్రెండ్ అని ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ రేంజ్ లో కేట్ కి ఏమైందో చూస్తాడు. కొంచెం సేపట్లో జాక్ కి అడవిలో ఎవరో ఉన్నట్టు ఒక ఇల్యూషన్ కనిపిస్తుంది. అతను దాన్ని ఫాలో చేసుకుని వెళ్లి చూస్తే రక్తంలో తడిచిపోయిన జాన్ అక్కడికి వస్తాడు. అది అతని రక్తం కాదు. జాన్ చివరికి సక్సెస్ఫుల్లీ ఒక అడవి పందిని వేటాడి దాన్ని తీసుకొచ్చుంటాడు. ఇది చూసి హీరో చాలా సంతోషపడతాడు. ఈ ఒక్క మనిషి తీసుకున్న రిస్క్ వల్ల ఇప్పుడు క్యాంప్ లో అందరికీ ఫుడ్ దొరికిపోతుంది. రాత్రి ప్రజలందరూ ప్లాన్ చేసినట్టే ఆ శవాలికి నిప్పంటించి ఈ యాక్సిడెంట్ లో చనిపోయిన ప్రజలందరి పేర్లు చదువుతూ వాళ్ళ ఆత్మ శాంతి పొందడం కోసం 2 minutes సైలెన్స్ అవుతారు. రాత్రి అందరూ ఆ పందిని కుక్ చేసుకుని తింటున్నప్పుడు చార్లీకి చేతులు కాలు వణుకుతుంటాయి. అతను అతని స్పెషల్ చాక్లెట్ తింటున్నట్టు చూపిస్తారు. ఎపిసోడ్ 5 లో బీచ్ లో ఒక అమ్మాయి, తన పేరు జోనా అంట. తనేదో ఒక పెద్ద స్విమ్మింగ్ ఛాంపియన్ లా సముద్రంలో ఈత కొట్టడం కోసం వెళ్ళుంటుంది. కానీ తను అలల తాకిడికి తిరిగి రాలేకపోతుంది కనుక మన లైఫ్ గార్డ్ బూనే తనని సేవ్ చేయడం కోసం వెళ్తాడు. అయినా అతను కూడా ఇరుక్కుపోవడంతో ఇంకా మన డాక్టర్ హీరో తన ప్రాణం గురించి కొంచెం కూడా ఆలోచించకుండా పరిగెడుతూ వెళ్లి డైవ్ వేసి సముద్రంలో స్విమ్ చేస్తూ వాళ్ళిద్దరిని కాపాడడం కోసం వెళ్తాడు. కానీ జాక్ ఇప్పుడు ఒక కఠినమైన సిచ్యువేషన్ లో ఉన్నాడు. అమ్మాయిని కాపాడాలా లేదంటే ఈ కుర్రాడిని కాపాడాలా అని అతను ఆలోచించి ముందు బూనేని పట్టుకుని అతన్ని సేవ్ చేసుకుని ఒడ్డుకు తీసుకొస్తాడు. కానీ అతను తిరిగి వెళ్లేలోగా ఆ అమ్మాయి నీటిలో మునిగి చనిపోయి ఉంటుంది. ఇందువల్ల జాక్ తను ఆ అమ్మాయిని కాపాడలేకపోయినందుకు చాలా గిల్ట్ గా ఫీల్ అవుతాడు. ఆల్రెడీ ఈ ఐలాండ్ లో ఒక డాక్టర్ గా రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని తీసుకోవడం వల్ల వచ్చిన స్ట్రెస్, దాని మీద ఈ స్ట్రెస్ కూడా యాడ్ అయ్యి అతనికి కొంచెం మెంటల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. జాక్ అలిసిపోయి డిప్రెషన్ లో ఉన్నప్పుడు అతనికి మళ్ళీ అడవిలో ఆ కోట్ సూట్ వేసుకున్న వ్యక్తి ఇల్యూషన్ కనిపిస్తుంది. జాక్ అతని దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. కానీ ఇతను మైండ్లెస్లీ పరిగెట్టడం వల్ల ఒక ప్లేస్ లో కాలు స్లిప్ అయి అతను ఒక పెద్ద క్లిఫ్ నుంచి ఆల్మోస్ట్ కింద పడిపోయేలా వెళ్తాడు. సిచ్యువేషన్ డేంజరస్ అయినప్పుడు టైంకి అక్కడికి బట్టతల జాన్ వచ్చి మన హీరోని కాపాడతాడు. అతన్ని పైకెత్తాక జాన్ హీరోతో మాట్లాడతాడు. నీకేమైందని అతను అడిగినప్పుడు అందుకు జాక్ పెద్దగా ఏంలే, ఏవేవో హల్యూషనేట్ చేసుకుంటున్నా అంతే, ఎక్కువ టైర్డ్ అవడం వల్ల ఇలా అంతా జరుగుతుంది, రెస్ట్ తీసుకుంటే మొత్తం సరైపోతుందని చెప్తాడు.
అయినా ఇది విని జాన్ ఈ ఐలాండ్ సద్గురు లాగా అది హల్యూసినేషన్స్ కాదు బాబు, ఈ ఐలాండ్ నీకు ఇస్తున్న సైన్, దాన్ని ఫాలో అవ్వు, నీకు ఆన్సర్స్ దొరుకుతాయి, ఇక్కడ చాలా మర్మాలు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తాడు. ఇతని మాటల వరకై మన హీరో కూడా నెక్స్ట్ టైం అతను ఆ పర్సన్ ని చూస్తే ఎలా అయినా అతన్ని ఫాలో చేసుకుని వెళ్ళాలని నిర్ణయిస్తాడు. ఇంతలో హర్లీ వచ్చి గైస్ మనం దాచిపెట్టిన లాస్ట్ వాటర్ బాటిల్స్ మాయమైపోయాయి, వాటిని ఎవరో తీసేశారని చెప్తాడు. ఇది విని అందరూ ఈ క్యాంప్ లో దొంగలు కూడా ఉన్నారా అని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఎవరి దొంగ ఉంటారా అని ఆలోచిస్తే అందరి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన లోకల్ రౌడీ సాయర్ మీదకి వెళ్తుంది. ఇంకేం చేస్తారు, వాటర్ లేకపోతే అందరూ చేస్తారు కనుక అందరూ సాయర్ ని పట్టుకుని వాటర్ ఎక్కడ్రా అని అడిగి కుమ్ముతారు. అయినా అతని బిలాంగింగ్స్ చెక్ చేసి చూస్తే అందులో వీళ్ళకి బాటిల్స్ ఏవి కనిపించవు. యాక్చువల్లీ పని చేసింది సాయర్ కాదు, బూనే. వాటర్ తక్కువ ఉన్నది కాబట్టి అతను అందరికీ ఒక లీడర్ లా చిన్న చిన్న పోర్షన్స్ లో నీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాడు. ఎగ్జాంపుల్ కి ఆ ప్రెగ్నెంట్ లేడీ క్లార్ కి ఎక్కువ నీళ్ళు అవసరం కదా, సో ఇలా అతను ప్లాన్ వేశాడు. కానీ అందరూ అందుకు ఒప్పుకోరుగల అని ఆలోచించి సైలెంట్ అయిపోయాడు. బేసికలీ మంచి పని చేద్దాం అనుకుని అందరినీ ప్రాబ్లం లో పడేశాడు. సర్వైవర్స్ జాక్ దగ్గరికి వెళ్లి నువ్వే మా లీడర్ వి, ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయని అడుగుతారు. అందుకు జాక్ నేను డాక్టర్ ని, పంచాయతీ పెద్ద కాదు, నాకు ఈ లీడర్షిప్ వద్దని చెప్పి అతనికి పిచ్చెక్కి అందరి మీద అరుస్తాడు. ఎందుకంటే మన హీరోకి అతని మైండ్ లో అతని నాన్నకేమైందన్న ఆలోచన తిరుగుతూ ఉంది. మనకి జాక్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. జాక్ వాళ్ళ అమ్మ నీ నాన్న ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, మళ్ళీ రాలేదు, నువ్వు వెళ్ళి అతన్ని తీసుకురా అని ఏదో చిన్నపిల్లాడి దగ్గర బాల్ తీసుకురమ్మన్నట్టు పంపిస్తుంది. ఆస్ట్రేలియాలో జాక్ కి తెలుస్తుంది వాళ్ళ నాన్న కూడా ఒక డాక్టర్ అని, అది కూడా సేమ్ టు సేమ్ ఇతనిలానే ఒక సర్జన్. ఒకసారి ఫుల్ గా తాగి ఒక పేషెంట్ కి సర్జరీ చేశాడు అండ్ ఆ పేషెంట్ కూడా చనిపోయాడు. హాస్పిటల్ కమిటీ జాక్ ని ప్రశ్నిస్తారు, కానీ అతను తన నాన్నని కాపాడుకోవడానికి అతను తాగలేదు, అది ఒక యాక్సిడెంట్ అని అబద్ధం చెప్తాడు. బట్ అతని తండ్రి హీరో దగ్గర నేను తాగాను కానీ నేను ఒక గొప్ప సర్జన్ అని బిల్డప్ ఇవ్వడంతో జాక్ కి కోపం వచ్చి అతను కమిటీ దగ్గర నిజం చెప్పేస్తాడు. వాళ్ళ నాన్న కెరియర్ ఎండ్ అవుతుంది అండ్ దీని వల్ల అతను మరింత డ్రింక్స్ చేసి ఒక రోజు ఆల్కహాల్ వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఉంటాడు. మార్చురీలో అతని శవం చూసి జాక్ తన తండ్రి చావికి తనే కారణం అన్నట్టు చాలా గిల్ట్ గా ఫీల్ అవుతాడు. ఆ బాడీని ఫ్లైట్ లో ఎక్కించుకుని ఇతను న్యూయార్క్ కి వస్తున్నప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది అండ్ ఈ ప్లేన్ క్రాష్ లో మన హీరోకి అతని తండ్రి శవం పెట్టున్న కఫిన్ ఎక్కడికి వెళ్ళిందో కానీ దొరకలేదు. ఈ అడవిలోనే అది అనాథగా ఎక్కడ ఉంటుందని అండ్ దాన్ని వెతకాలని ఇతను ఆలోచిస్తాడు. అలాగే మన హీరో కోట్ సూట్ వేసుకున్న ఒక వ్యక్తిని హల్యూసినేట్ చేసుకుంటాడు కదా, అది వేరే ఎవరో కాదు అతని తండ్రి. ప్రెసెంట్ డే లో జాక్ మళ్ళీ ఆ సూట్ లో ఉన్న వాళ్ళ నాన్నని చూస్తాడు. ఈసారి జాన్ చెప్పినట్టే అతను వాళ్ళ నాన్న ఇల్యూషన్ ని ఫాలో అవుతాడు. ఈ చేస్ అతన్ని అడవిలో చాలా దూరంగా తీసుకువెళ్తుంది. జాక్ కొన్ని కేవ్స్ ఉన్న చోటిని చేరుకుంటాడు. అక్కడ ఒక కేవ్ లోపలికి వెళ్లి చూస్తే అందులో అతనికి ఒక ఫ్రెష్ వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది. ఈ వాటర్ తాగడానికి సేఫ్ అండ్ ఇది వీళ్ళు ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం కి సొల్యూషన్. జాక్ సంతోషపడతాడు అండ్ అప్పుడే అతను ఆ చోట్లో ఇరిగిపోయిన ప్లేన్ పార్ట్స్ ని చూస్తాడు అండ్ ఈ పార్ట్స్ మధ్యలోనే అతని తండ్రి కఫిన్ కూడా ఇరుక్కుని ఉంటుంది. మన హీరో చాలా కష్టపడి దాన్ని బయటికి తీసుకొస్తాడు. అతను భయపడుతూ దాన్ని ఓపెన్ చేసి చూస్తే సర్ప్రైజింగ్లీ అందులో అతని తండ్రి శవం ఉండదు. అసలు అది ఎలా మాయమైందో తెలియక మన హీరో చాలా టెన్షన్ అవుతాడు. అతను కోపంలో ఆ కఫిన్ ని ఇరగొడతాడు. సరే అని తర్వాత అతను తిరిగి క్యాంప్ కి బయలుదేరతాడు. ఇక్కడ క్యాంప్ ని చూపిస్తే సర్వైవర్స్ బోనీనే వాటర్ దొంగిలించడని తెలుసుకుని అందరూ అతన్ని రౌండప్ చేస్తారు. సిచ్యువేషన్ వర్స్ అయ్యే లోపు జాక్ ఈ సీన్ లో ఎంట్రీ ఇస్తాడు. అతను ఇప్పుడు ఒక కొత్త మనిషి, తన పర్సనల్ డిమాండ్స్ ని ఫేస్ చేసి అతను ఇప్పుడు ఒక లీడర్ గా రెడీ అయ్యాడు. అతను అందరి ముందు మైక్ పట్టుకుని ఫ్రెండ్స్, సర్వైవర్స్, కో ప్యాసెంజర్స్, మనకి వాటర్ దొరికింది, ఇకపై మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి, మనం కలిసి బ్రతకాలి లేకపోతే మనం చచ్చిపోతాం, గుంపులో బ్రతకండి లేదంటే ఒంటరిగా చచ్చిపోండి అని ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇస్తాడు. దాంతో అందరూ ఫైట్ ని ఆపి రిలాక్స్ అవుతారు. సాయర్ బోనే దగ్గర నేనే ఈ ప్లేస్ లో చెడ్డవాడిని, అయినా నా ప్లేస్ కొట్టేయడానికి ట్రై చేస్తున్నవేంటి నువ్వని అతన్ని చూసి నవ్వుతాడు. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో జాక్, కేట్, చార్లీ ఇంకా జాన్ హీరో నిన్నటి రాత్రి ఒక వాటర్ సోర్స్ ని కనిపెట్టుంటాడు కదా, ఆ ప్లేస్ సేఫో కాదో చెక్ చేయడం కోసం వెళ్తారు. ఇప్పుడు కూడా చార్లీ అతని డ్రగ్స్ తీసుకోవడం కోసం కొన్ని చెట్ల వెనక వెళ్ళినప్పుడు తెలియక అతను ఒక తేనె పట్టిని మట్టేస్తాడు. ఇందువల్ల హనీబీస్ అని వీళ్ళని కుట్టడం కోసం చేస్తాయి. అందరూ పరిగెడతారు. వీళ్ళంతా ఒక కేవ్ లోపలికి వెళ్లి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు కేట్ ఎన్నో సంవత్సరాలుగా కుళ్ళిపోతున్న 2 శవాలని చూస్తుంది. వెంటనే తను దీని గురించి జాక్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. అతను ఆ బాడీస్ ని చెక్ చేసి వీళ్ళు చనిపోయి కనీసం 40 నుంచి 50 సంవత్సరాల వరకు అయి ఉంటుందని అంటాడు. అండ్ ఈ 2 స్కెలిటన్స్ ఒకటి మేల్ ది అండ్ ఇంకొకటి ఫీమేల్ దని హీరో అవి వేసుకున్న బట్టలతో కనిపెడతాడు. అండ్ వీళ్ళకి ఆ బాడీస్ లో బ్లాక్ కలర్ ఇంకా వైట్ కలర్ స్టోన్స్ దొరుకుతాయి. సేమ్ టు సేమ్ జాన్ ఇంతకు ముందు వాల్ట్ కి చూపించిన వాటిలానే ఉంటాయి ఇవి. మరోపక్క క్యాంప్ లో సర్వైవర్స్ అందరూ వాళ్ళ పనులు చూస్తుంటారు. మైకిల్ అతని కొడుకు వాళ్ళతో పాటు వాకింగ్ వెళ్తున్నప్పుడు సడన్ గా ఏమైందో ఏమో కానీ ఆ కొరియన్ కపుల్స్ లో హస్బెండ్ పరిగెడుతూ వచ్చి మైకిల్ ని తోసేసి అతన్ని బాగా కొడతాడు. ఇతని పేరు జిన్. జిన్ ఎందుకు తనని కొడుతున్నాడో మైకిల్ కి తెలియదు. ఇది చూసి ఆ సోల్జర్ ఇంకా సాయర్ త్వరగా వచ్చి వీళ్ళిద్దరిని విడగొడతారు. గొడవ స్టార్ట్ చేసింది జిన్నే కనుక వాళ్ళతని హ్యాండ్ కఫ్ చేసిస్తారు. జిన్ భార్య ఈ కొరియన్ లేడీ పేరు సన్. మనకిప్పుడు వీళ్ళిద్దరి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. వీళ్ళది ఒక కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ. యాక్చువల్లీ సన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి కూతురు. ఇంకా జిన్ సంగతికి వస్తే
చూస్తే అతను ఒక నార్మల్ రెస్టారెంట్ లో ఒక వెయిటర్. వీళ్ళిద్దరూ ప్రేమలో పడి సీక్రెట్ గా డేటింగ్ చేసుకుంటారు. ఇలాంటి లవ్ స్టోరీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కదా. కానీ ఒక రోజు జిన్ సన్ దగ్గరికి వచ్చి మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడని చెప్తాడు. సర్ప్రైజ్ అయిన తను చాలా సంతోషపడి అతన్ని హక్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. స్టార్టింగ్ లో అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ ఆ తర్వాతే సన్ కి తెలుస్తుంది యాక్చువల్లీ జిన్ తనని పెళ్లి చేసుకోవడం కోసం తన తండ్రి కింద ఒక గూండాలా పనిచేస్తున్నాడని. ఒక పర్సనల్ రౌడీలా అతను సన్ తండ్రి చెప్పే టార్గెట్స్ అందరినీ కొట్టడం, చంపడం లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతాడు. అతను రక్తంతో తడిచిన షర్ట్ వేసుకుని ఇంటికి తిరిగి రావడం చూసి సన్ చాలా భయపడుతుంది. తను అతన్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తనకి ఒక సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్ చాలు. బట్ ఇప్పుడు తన భర్త ఒక హంతకుడు అన్న విషయాన్ని తను అస్సలు అక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇందువల్ల సన్ జిన్ ని అవాయిడ్ చేస్తుంది. ఒక పాయింట్ లో అయితే తను జిన్ ని వదిలేసి ఊరు వదిలి వెళ్లిపోదామని కూడా ఆలోచిస్తుంది. అందుకోసం తను తన భర్తకి తెలియకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. కానీ లాస్ట్ మినిట్ లో మనసు మార్చుకుని మళ్ళీ అతనితో జాయిన్ అవుతుంది. ఎందుకంటే జిన్ తన కోసం చాలా కష్టపడుతున్నాడని తనకి తెలుసు. ఆ తర్వాతే వీళ్ళు ఫ్లైట్ ఎక్కుంటారు. ఈ యాక్సిడెంట్ జరిగి ఇక్కడికి వచ్చుంటారు. ప్రెసెంట్ డేలో సర్వైవర్స్ బోట్ రెడీ చేస్తుంటారు. అందుకోసం మైకిల్ ఒక గొడ్డలితో చెట్లు కట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి సన్ వస్తుంది. తను తన దగ్గర నేను మీతో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం గురించి మాట్లాడాలని ఇంగ్లీష్ లో చెప్తుంది చూడండి. మైకిల్ షాక్ అవుతాడు. ఏంటి నీకు ఇంగ్లీష్ వచ్చా? ఇన్ని రోజులు ఎందుకు నటించారని అడుగుతాడు. అందుకు తను నా భర్తకి ఈ విషయం గురించి తెలియదు కాబట్టి మీరు కూడా చెప్పకండి. అతనికి షార్ట్ టెంపర్ ఉంది. మీ మధ్య జరిగిన ఫైట్ ఒక మిస్అండర్స్టాండింగ్. మీ చేతిలో ఉన్న వాచ్ మా తండ్రి గారిది. అందుకే అతను దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాడని చెప్తుంది. ఏంటి కేవలం ఈ వాచ్ కోసం నన్ను నా కొడుకు ముందు చంపడానికి ప్రయత్నించాడు వాడు. ఇది నాకు యాక్సిడెంట్ రోజు కింద దొరికింది, బాగుందని తీసుకున్నా. మీదని చెప్పుంటే నేను అప్పుడే దీన్ని రిటర్న్ ఇచ్చేవాడినని అతను దాన్ని సన్ కి రిటర్న్ ఇవ్వాలనుకుంటాడు. అందుకు తను మీరే దీన్ని నా భర్తకి తీసుకువెళ్లి ఇవ్వండి, అతన్ని దయచేసి రిలీజ్ చేయండి అని అడుగుతుంది. సరే అని మైకిల్ కూడా జిన్ని రిలీజ్ చేసి అతనికి వాచ్ ని రిటర్న్ చేస్తాడు. ఇదే సమయంలో అడవిలో మన రాక్ స్టార్ చార్లీ డ్రగ్స్ కోసం చాలా సఫర్ అవుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న జాన్ అతని దగ్గరికి వెళ్లి మంచిగా మాట్లాడి నువ్వు నీ పౌడర్ ని నాకు ఇస్తే నేను నీకు నీ గిటార్ ఇస్తానని ఆఫర్ చేస్తాడు. ముందు అతను వెనక ముందు ఆలోచించిన ఈ అడిక్షన్ ని బ్రేక్ చేయాలంటే ఇలా ఏదైనా చేయక తప్పదని అతను ఆ ప్యాకెట్ ని జాన్ కి ఇస్తాడు. జాన్ కూడా చార్లీ గిటార్ ని అతనికి చూపిస్తాడు. క్యాంప్ లో జాక్ సర్వైవర్స్ దగ్గర ఆ కేవ్ సేఫ్ గానే ఉంది. మనం అందరం ఈ బీచ్ లో స్టే చేయడానికి బదులు అక్కడికి వెళ్లిపోవడమే మనకి సేఫ్ అని చెప్తాడు. ఈ ఐడియా బాగే ఉన్నా ఎవరైనా బీచ్ లో స్టే చేస్తూ ఫైర్ తో సిగ్నల్ ఇస్తే మాత్రమే రెస్క్యూ టీమ్ కి వీళ్ళున్న చోటు గురించి తెలుస్తుంది కాబట్టి ఈ గ్రూప్ రెండుగా స్ప్లిట్ అవుతుంది. సగం మంది అడవిలోనికి వెళ్ళడానికి బయలుదేరుతారు. మిగతా వాళ్ళు క్యాంప్ లో స్టే చేసుకుని సిగ్నల్ ఇస్తారు. వీళ్ళు గొడవ పడి విడిపోలేదు. జస్ట్ వీళ్ళ సర్వైవల్ పాసిబిలిటీస్ ని పెంచడం కోసం ఇలా చేస్తున్నారు. అండ్ కేవ్ లో ఉన్న వాళ్ళు బీచ్ లో ఉన్న వాళ్ళ కోసం వాటర్ కూడా సప్లై చేస్తారు. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చార్లీ అడవిలో దేన్నో చూసి పరిగెడుతూ ఉన్నట్టు చూపిస్తారు. చూస్తే అది ఒక అడవి పంది. జాన్ చార్లీని ఒక బెడ్ గా వాడి ఆ పందిని ట్రాప్ చేసుకుని పట్టుకుంటాడు. చార్లీకి డ్రగ్స్ తీసుకోకపోవడం వల్ల సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అతను జాన్ దగ్గర నాకు నా ప్యాకెట్ తిరిగి ఇవ్వని అడుగుతాడు. జాన్ ఇంతకు ముందే చార్లీ దగ్గర నువ్వు 3 సార్లు అడిగితే మాత్రమే నీకు నీ డ్రగ్స్ తిరిగి ఇస్తానని చెప్పుంటాడు. కాబట్టి అతను ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అడిగావు, ఇంకో 2 సార్లు అడుగు ఇస్తానని చెప్తాడు. ఈ జాన్ చార్లీకి ఒక లైఫ్ కోచ్ గా మారున్నాడన్నమాట. ఇప్పుడు మనకి చార్లీ యొక్క ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అతను తన బ్యాండ్ సక్సెస్ఫుల్ అయ్యాక చాలా పాపాలు చేస్తుంటాడు. అందువల్ల అతను ఈ లైఫ్ తో విసిగిపోయి బ్యాండ్ కు విచ్చేద్దామని అనుకుంటాడు. కరెక్ట్ గా అప్పుడే చార్లీ అన్నయ్య లియం అతను కూడా ఈ బ్యాండ్ లో ఒక మెంబరే. అతను చార్లీ దగ్గర వీళ్ళ బ్యాండ్ కి దొరికిన ఒక కొత్త మ్యూజిక్ ఆపర్చునిటీ గురించి చెప్తాడు. సంతోషంగా అతను ఈ గుడ్ న్యూస్ గురించి చెప్పి అతను చార్లీ దగ్గర మనం బ్రదర్స్ రా, ఒకరికి ఒకరం తోడుగా ఉందాం. ఏదైనా సిచ్యువేషన్ మనకి నచ్చకపోతే మనం వెంటనే క్విట్ చేసేద్దాం, సో స్టే చెయ్యు అని కన్విన్స్ చేస్తాడు. ఎక్స్పెక్ట్ చేసినట్టే వీళ్ళ బ్యాండ్ మరింత సక్సెస్ అవుతుంది. బట్ ఈ పాపులారిటీలో చార్లీ అనే ఎలియం డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యాడు. అతను ఇలా స్పాయిల్ అవ్వడం వల్ల వీళ్ళ బ్యాండ్ కూడా పోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాతే చూస్తే చార్లీ కూడా డ్రగ్స్ కి అడిక్ట్ అయి ఉంటాడు. అతనికి తన లైఫ్ పర్పస్ లేదన్నట్టు ఫీల్ అవుతాడు. అయినా అతను ఒక రోజు ఆస్ట్రేలియాకి వచ్చి అతని అన్నయ్యని మీట్ అయి పద మనం మళ్ళీ బ్యాండ్ స్టార్ట్ చేద్దాం, కంబ్యాక్ టూర్ ఇద్దామని అతన్ని పిలుస్తాడు. కానీ లియం కి పెళ్ళై అతనికి ఒక బేబీ పుట్టుంటుంది. కాబట్టి అతను నాకు ఫ్యామిలీ ఉంది, ఆ లైఫ్ నాకు వద్దు, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్పేస్తాడు. చార్లీ బిట్రేయల్ గా ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరికి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. అందులో లియం చార్లీని నువ్వు దేనికి పనికిరావని హర్ట్ చేసినట్టు మాట్లాడతాడు. అందువల్ల చార్లీ చాలా అప్సెట్ అయి అతను ఒంటరిగా డిప్రెషన్ లో డ్రగ్స్ తీసుకుని ఫ్లైట్ ఎక్కుతాడు. అండ్ ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగి ఈ ఐలాండ్ కి వచ్చాడు. ప్రెసెంట్ డే లో సోల్జర్ కొన్ని రిసీవర్ డివైసెస్ ని రెడీ చేసి కేట్ దగ్గర మనం వీటితో సిగ్నల్ వచ్చిన లొకేషన్ ని కనిపెట్టొచ్చని చెప్తాడు. కానీ వీళ్ళకి బ్యాటరీస్ కావాలి. సాయర్ దగ్గర బ్యాటరీస్ ఉంటాయి కనుక కేట్ అతని దగ్గరికి వెళ్లి వాటిని అడిగి తీసుకుంటుంది. వీళ్ళందరూ ఇక్కడ బీచ్ లో ఉంటే హీరో
హీరోతో పాటు ఒక గ్రూప్ అడవిలో కేవ్ దగ్గరికి వెళ్ళుంటారు. అండ్ ఆ గ్రూప్ లో హీరో, చార్లీ, హర్లీ, జాన్, కొరియన్ కపుల్స్ ఇంకొంతమంది ఉంటారు. చాలాసేపు ట్రావెల్ చేసుకుని వీళ్ళంతా ఆ కేవ్స్ ని చేరుకుంటారు. మన హీరో జాక్ కేవ్ లో అన్ని నేనే సర్దాలన్నట్టు పనిచేస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా కేవ్ ఎంట్రన్స్ గట్టిగా షేక్ అయి కూలిపోతుంది. జాక్ మాత్రం లోపల ఇరుక్కుపోతాడు. బయటున్న వాళ్ళు జాక్ లోపల ఉన్నాడు, అతనికి ఏమైందో అని టెన్షన్ పడతారు. మైకిల్ తన కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ తవ్వితే సేఫ్ అని ప్లాన్ చెప్తాడు. వెంటనే అందరూ కలిసి మన హీరోని కాపాడడానికి ప్రయత్నిస్తారు. మరోపక్క సాయర్, సోల్జర్, కేట్ గ్రూప్ ప్లాన్ చేసినట్టు ఈ ఐలాండ్ లో దూరంగా ట్రయాంగులర్ షేప్ లో ఆ రిసీవర్స్ ని ఫిక్స్ చేస్తారు. ఆ సోల్జర్ దాన్ని యాక్టివేట్ చేస్తాడు. అందులో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు సిగ్నల్ దొరుకుతుంది. అతను ఆ లొకేషన్ ఎక్కడ అని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా అతన్ని వెనక నుంచి ఎవరో కర్రతో కొడతారు. ఇంకో పక్క కేవ్ దగ్గర ఉన్న వాళ్ళని చూపిస్తే ఆల్రెడీ చేతులు వణుకుతూ బాగా స్వెట్ అవుతున్న చార్లీ జాక్ ని ఎలా అయినా బయటకి తీసుకురావాలని అతను కూడా వాళ్ళకి అయినంత హెల్ప్ చేస్తాడు. అతను చాలా వీక్ గా ఫీల్ అయి జాన్ దగ్గర నాకు నా స్టాష్ కావాలని అడిగితే ఇది సెకండ్ టైం అని జాన్ గుర్తు చేస్తాడు. రెస్క్యూ మిషన్ లో బయట ఉన్న వాళ్ళు ఆ కేవ్ ఓపెనింగ్ లో ఒక చిన్న హోల్ వేస్తారు. లోపల మన హీరో కదల్లేని పరిస్థితిలో ఉంటాడు. అండ్ ఆ హోల్ చిన్నగా ఉంటుంది. అందులో సన్నగా ఉన్న వారి వల్ల మాత్రమే వెళ్ళడం కుదురుతుంది కనుక చార్లీ నేను వెళ్తా, నేను ఐలాండ్ లో ఒంటరిగా ఉన్నా, నా కోసం ఎవ్వరూ లేరు, సో ప్రాబ్లం ఏమైనా అయితే కూడా పర్వాలేదని చెప్తాడు. అతను ఆ టనల్ లోకి దూరి జాక్ ని రీచ్ అయి చూస్తే మన హీరో షోల్డర్ డిస్లోకేట్ అయి ఉంటుంది. జాక్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయి చార్లీ మన హీరో షోల్డర్ ని సెట్ చేస్తాడు. చార్లీ అతని ఐలాండ్ కి వచ్చినప్పటి నుంచి అతను యూస్లెస్ అన్నట్టు ఫీల్ అవుతాడు కనుక హీరో తన దగ్గర నువ్వు యూస్లెస్ కాదు, చాలా బ్రేవ్ అని అంటాడు. ఇందువల్ల చార్లీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు కలిసి బయటకు వస్తారు. మిగతా సర్వైవర్స్ కూడా చార్లీ ఇలా ఒక పెద్ద రిస్క్ తీసుకోవడం వల్ల అందరూ అతన్ని హీరోలా చూస్తారు. తర్వాత చార్లీ జాన్ దగ్గరికి వెళ్లి నాకు నా డ్రగ్స్ ఇవ్వని అడుగుతాడు. థర్డ్ అండ్ ఫైనల్ టైం ఇవ్వడం వల్ల జాన్ కూడా అతనికి ఆ ప్యాకెట్ ఇస్తాడు. కానీ చార్లీ ఈ స్టాష్ ని తీసుకోడు, మారుగా దాన్ని డైరెక్ట్ గా నిప్పులో పడేస్తాడు. జాన్ అతన్ని చూసి నవ్వుతాడు. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో బూనే సాయర్ కి తెలియకుండా అతని బిలాంగింగ్స్ చెక్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఇంతలో అక్కడికి వచ్చిన సాయర్ ఎవరి పర్మిషన్ తో నా బిలాంగింగ్స్ ని టచ్ చేసావని అతను బూనేని రక్తం కారినట్టు కొడతాడు. ఇంజ్యూర్ అయిన బూనేకి హీరో ట్రీట్మెంట్ చేస్తూ నీకేమైందని అడిగితే అతను నా సిస్టర్ షాన్ కి అస్థమా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తన దగ్గర ఉన్న ఇన్హేలర్ ఖాళీ అయిపోయింది, ప్లేన్ ఎక్కేటప్పుడు నేను నాతో పాటు 4 రీఫిల్స్ ని తీసుకున్నా, అవి నా బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి, అండ్ నా బ్రీఫ్ కేస్ ఖచ్చితంగా సాయర్ దగ్గర ఉంది, ఎందుకంటే నా బుక్ ని అతని దగ్గర చూసా అని, అందుకే నేను అతని బిలాంగింగ్స్ ని చెక్ చేస్తానని చెప్తాడు. షాన్ ఆల్రెడీ ఊపిరి పీల్చుకోవడంలో డిఫికల్టీ ఫేస్ చేస్తుంది. తనకి తన ఇన్హేలర్ దొరకకపోతే పరిస్థితి చాలా దారుణం అవుతుంది, మనం ఏదైనా చెయ్యాలని బూనే చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న జాక్ వెంటనే సాయర్ దగ్గరికి వెళ్లి నీ దగ్గరే ఆ అమ్మాయి ఇన్హేలర్స్ ఉన్నాయా అని అడుగుతాడు. అయినందుకు సాయర్ క్లియర్ గా రెస్పాన్స్ ఏమి ఇవ్వడు. అతను ఆ ఇన్హేలర్స్ తన దగ్గర ఉన్నట్టు వాళ్ళందరికీ డౌట్ ఇచ్చేలా నటిస్తాడు. షాన్ పరిస్థితి దారుణమవుతుంది కనుక జాక్ కోపంలో వెళ్లి సాయర్ కి 2 దెబ్బలు వేస్తాడు. కానీ అప్పుడు కూడా అతను నవ్వుతూ అతనికి ఆ అమ్మాయి అంటే పట్టింపు లేనట్టు బిహేవ్ చేస్తాడు. కాబట్టి కేట్ సాయర్ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడి అతన్ని కన్విన్స్ చేయాలనుకుంటుంది. అయినా ఈసారి అయితే అతని దగ్గరే ఆ ఇన్హేలర్స్ ఉన్నాయని, ఒకవేళ వీళ్ళకది కావాలంటే అతను కేట్ దగ్గర తనకొక ముద్దు ఇవ్వమని అడుగుతాడు. కేట్ ఒప్పుకోకపోయేసరికి సాయర్ నీకు నేను ఎంత మోసమైన వాడినో తెలియదు, నా అసలు క్యారెక్టర్ తెలుసుకోవాలంటే నువ్వు ఈ లెటర్ చదవని తనకి ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ ని ఎవరో సాయర్ కి రాసుంటారు. అండ్ హ్యాండ్ రైటింగ్ ని బట్టి చూస్తే ఆ లెటర్ ని రాసింది ఒక చిన్న పిల్లాడు. అందులో మిస్టర్ సాయర్, నువ్వు మా అమ్మని మోసం చేసి మా నాన్న డబ్బులు మొత్తం తీసుకువెళ్లిపోయావు, దాంతో మా నాన్న మా అమ్మని చంపి అతను కూడా చనిపోయాడు, ఇంకా మిగిలినది నేనొక్కడిని మాత్రమే, నేను నిన్ను ఖచ్చితంగా ఏ రోజో ఒక రోజు వెతికి చంపేస్తానని ఆ చిన్న పిల్లాడు ఆ లెటర్ లో రాసుంటాడు. ఇదంతా చదివిన కేట్ సాయర్ నిజంగానే ఎంత నీచమైన వాడో తెలుసుకుని తను చూసి అసహించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మెడిసిన్ లేకపోవడం వల్ల షాన్ కండిషన్ మరింత సీరియస్ అవుతుంది. హీరో తన దగ్గర ఇది అస్మా అటాక్ కాదు, నీ దగ్గర ఇన్హేలర్స్ లేదని నువ్వు భయపడుతున్నావు, ఇది పానిక్ అటాక్ మాత్రమే, కాబట్టి మెల్లగా ఊపిరి పీల్చుకుని రిలాక్స్ అవ్వని అతను షాన్ ని కామ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇందువల్ల లక్కీలీ తన కండిషన్ ఒకంత నార్మల్ అవుతుంది. హీరో బూనీని అక్కడే ఉండి దగ్గరుండి తన సిస్టర్ ని చూసుకోమని చెప్పి అతను సోల్జర్ సాయిర్ తో పాటు బయటకు వస్తాడు. ఈ సోల్జర్ మిలిటరీలో సర్వీస్ చేసినప్పుడు అతను ఎనిమీ సోల్జర్స్ ని టార్చర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తుంటాడు. అతను ఈ ఫీల్డ్ లో ఒక ఎక్స్పర్ట్ కాబట్టి అతను జాక్ దగ్గర ఈ సాయర్ గడు మామూలుగా చెప్పడు, నాకు కేవలం 10 నిమిషాలు ఇవ్వు, అతని నోట్ నుంచి మొత్తం నిజం తెప్పిస్తా అని చెప్పి అతని ఓల్డ్ ఇంట్రాగేషన్ స్కిల్స్ ని మళ్ళీ యూజ్ చేద్దామని ప్లాన్ చేస్తాడు. ఈ సోల్జర్ తను ఇంతకు ముందు రేడియోని యూజ్ చేస్తున్నప్పుడు తనని ఎవరో వెనక నుంచి కర్రతో కట్టారు కదా, అది కూడా సాయరే చేస్తారని అనుకుంటున్నాడు. అక్కడ ఆ అమ్మాయి అస్థమా ప్రాబ్లం వల్ల చనిపోయే స్టేజ్ లో ఉంటుంది కాబట్టి వేరే ఆప్షన్ లేక జాక్ కూడా సోల్జర్ కి సాయర్ ని టార్చర్ చేయడానికి పర్మిషన్ ఇస్తాడు. వీళ్ళిద్దరూ నిద్రపోతున్నా అతన్ని కొట్టి అతన్ని మోసుకొచ్చి చెట్టుకి కట్టిపెడేసి నువ్వు ఇన్హేలర్స్ ని ఎక్కడ దాచిపెట్టున్నావో ఆ ప్లేస్ ని చెప్పు, నిన్ను ఏం చేయకుండా వదిలేస్తామని చెప్తారు. కానీ సాయర్ వినిపించుకోడు. సోల్జర్ ముందు కత్తితో కొన్ని బ్యాంబూ స్టిక్స్ ని షార్ప్ చేసి వాటిని సాయర్ గోళ్లలో దింపుతాడు. నొప్పికి సాయర్ గట్టిగా అరుస్తాడు. అయినా కూడా అతను ఒక సైకోలా సోల్జర్ ని చూసి నువ్వు నీ సర్వీస్ టైంలో ఇదే నేర్చుకున్నావా అని అతన్ని తన మాటలతో ఉసిగొలుపుతాడు. సోల్జర్ ఆల్రెడీ
ఇతనికి సాయర్ పైన ఉన్న పగ మొత్తం చూపిస్తాడు. ఈ సీన్ చూడలేని హీరో అతన్ని ఆపేయమంటాడు, కానీ అతను వినడు. ఇప్పుడు మనకి సాయర్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ముందే చెప్పినట్టు ఇతను ఒక లోకల్ రౌడీ, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు, ఒక మోసగాడు. సాయర్ జెసికా అనే ఒక ఆవిడతో క్లోజ్ అయి తనని మ్యానిపులేట్ చేసి తన హస్బెండ్ దగ్గర నుంచి $160,000 కొట్టేయడానికి ప్లాన్ వేస్తాడు. అతను వాళ్ళ దగ్గర ఆయిల్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ డబ్బులు 3 రెట్లు పెరిగిపోతాయని ఒక పెద్ద స్కీమ్ చెప్తాడు. జెసికా ఫుల్ గా నమ్మిస్తుంది, కానీ తన భర్తకి లైట్ గా డౌట్ ఉంటుంది. లాస్ట్ కి సాయర్ వాళ్ళతో డీల్ పూర్తి చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి వాళ్ళ కొడుకు రావడంతో ఇది చూసి సాయర్ కి తన పాస్ట్ మెమరీ గుర్తుకొస్తుంది. అతను దేని గురించో ఆలోచిస్తూ చాలా ఫీల్ అవుతూ వాళ్ళ డబ్బుని తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేట్ చదివిన లెటర్ ప్రకారం చూస్తే ఇతను డబ్బుల్ని తీసుకుని ఉండాలి. జెసికా ఇంకా తన భర్త గొడవ పడి చనిపోయి ఉండాలి కదా, కానీ సర్ప్రైజింగ్లీ ఇక్కడ అది జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ లో చూపిస్తే చాలాసేపు టార్చర్ తర్వాత సాయర్ నేను నిజం చెప్తా, కానీ ఒక కండిషన్, దీన్ని నేను కేట్ దగ్గర మాత్రమే చెప్తానని అంటాడు. సరే అని హీరో కూడా అందుకు ఒప్పుకొని కేట్ ని అతని దగ్గరికి పంపిస్తాడు. కేట్ సాయర్ దగ్గర ఇప్పుడైనా చెప్పు ఆ ఇన్హేలర్ ఎక్కడ అని అడుగుతుంది. అయినా ఇతను నాకు ముద్దిస్తేనే చెప్తానని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడంతో కేట్ చాలా టెన్షన్ అయినా షాన్ ప్రాణాలు ప్రమాదంలో ఉంది కాబట్టి తను టైం లేదని అతనికి ముద్దిస్తుంది. కానీ ఈ సైకో సాయర్ ఉన్నాడే, అప్పుడే అతను తన దగ్గర నిజంగానే ఆ ఇన్హేలర్ లేదని చెప్తాడు. కేట్ కొన్ని క్వశ్చన్స్ అడిగి అతను చెప్తున్నది నిజమని కన్ఫర్మ్ చేసుకుంటుంది. తను దీని గురించి జాక్ దగ్గర కూడా చెప్పినప్పుడు పక్కనే ఉన్న ఆ సోల్జర్ అతను అబద్ధం చెప్తున్నాడని అతన్ని మళ్ళీ టార్చర్ చేయడం కోసం వెళ్తాడు. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈసారి ఈ సోల్జర్ చేతిలో ఉన్న కత్తితో సాయర్ చేతిని పొడిచి అతన్ని కదలలేనట్టు గ్రౌండ్ కి పించేస్తాడు. సాయర్ కి ఎక్కువగా బ్లీడ్ అవుతుంది. హీరో వెంటనే మెడిసిన్స్ తెమ్మని చెప్పి అతన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడు కూడా సాయర్ హీరో దగ్గర నా చోట్లో నువ్వు ఉంటే నేను నిన్ను అలానే వదిలేసుంటా, కాబట్టి నన్ను కూడా నువ్వు కాపాడడానికి ప్రయత్నించకని అంటాడు. ఇప్పుడు మనకి కేవలం షాన్ ని చూపిస్తే తనకి హెల్ప్ చేయడం కోసం ఈ కొరియన్ లేడీ సన్ మైకిల్ సహాయంతో కొన్ని హెర్బ్స్ ని కలెక్ట్ చేస్తుంది. ఈ కొరియన్ లేడీ ఆ మూలికలని షాన్ గుండె పైన అప్లై చేస్తుంది. తనిచ్చే ఈ ట్రీట్మెంట్ వరకే షాన్ కూడా మెల్లగా ఊపిరి పీల్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేసి ఇప్పుడు మనకి మళ్ళీ సాయర్ ని చూపిస్తారు. హీరో జాక్ అతనికి ట్రీట్మెంట్ చేసి అతన్ని బ్రతికించుంటాడు. అప్పుడు కేట్ అతని దగ్గరికి వచ్చి నేను నిన్ను మొదటి రోజు నుంచి చూస్తున్నా, నువ్వు కావాలని అందరినీ నిన్ను హెచ్చించుకునేలా చేస్తున్నావు. నువ్వు ఇచ్చిన లెటర్ లో నేను ఒక విషయం కనిపెట్టాను. ఈ లెటర్ పైన ఉన్న స్టాంప్ చాలా పాతది. ఆ టైంలో నువ్వు ఒక చిన్న పిల్లాడివి, సో నువ్వెలా మిగతా వాళ్ళని మోసం చేస్తావు? నిజం చెప్పు, ఈ లెటర్ ని రాసిందే నువ్వే కదా? నీ అసలు పేరు సాయర్ కాదు, నువ్వే ఆ చిన్న పిల్లాడిపై ఉంటావని తను గెస్ చేసి చెప్తుంది. అప్పుడే సాయర్ కూడా నిజమేంటో చెప్తాడు. అతని అసలు పేరు జేమ్స్. అతను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు సాయర్ అనే ఒక వ్యక్తి అతని అమ్మని మోసం చేసి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. అండ్ ఆ పర్సన్ వల్లే ఇతను తన తల్లిదండ్రులిద్దరిని కూలిపోయి ఉంటాడు. జేమ్స్ ఆ కోపంలో సాయర్ కి నేను ఏదైనా ఒక రోజు నిన్ను కనిపెడతా, నిన్ను ఖచ్చితంగా చంపేస్తానని లెటర్ రాసుంటాడు. కానీ జేమ్స్ కి సాయర్ అడ్రస్ తెలియలేదు కాబట్టి అతను ఆ లెటర్ ని పోస్ట్ చేయలేదు. తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా పెరిగిన జేమ్స్ కొంతమంది రౌడీలకి చాలా డబ్బులు అప్పయ్యాడు. అండ్ ఆ అప్పుని తిరిగి చెల్లించడం కోసమే ఇతను ఒక రౌడీగా కూడా మారి అతని పేరుని సాయర్ అని మార్చుకున్నాడు. ప్రెసెంట్ సాయర్ కి ఈ సాయర్ అన్న నేమ్ వింటే అంత కోపం. అతను అందరూ ఆ పేరున్న వ్యక్తిని ద్వేషించాలనుకున్నాడు. అందుకే అతను అందరికీ ప్రాబ్లమ్స్ ఇచ్చి చెడ్డవాడిలా బిహేవ్ చేశాడు. సో ఇదే ఇతని క్యారెక్టర్ వెనుకున్న అసలు నిజం. ఇదంతా తెలుసుకున్న కేట్ లైట్ గా ఎమోషనల్ అవుతుంది. ఇంకో పక్క చార్లీ ఇంకా ప్రెగ్నెంట్ లేడీ క్లార్ చాలా క్లోజ్ అవుతారు. చార్లీ క్లార్ ని కేవ్స్ కి మూవ్ అవ్వమని కన్విన్స్ చేయడానికి నీకు పీనట్ బటర్ అంటే ఇష్టం కదా, నేను నీకోసం తీసుకొచ్చున్నా అని ఒక జార్ తీసి చూపిస్తాడు. కానీ అది ఎంటీగా ఉంటుంది. ఇది ఒక మెటఫర్ వాళ్ళ హోప్స్ లాగా. ఇద్దరు పిచ్చోళ్ళ పీనట్ బటర్ తింటున్నట్టు ఇమాజిన్ చేసుకుంటారు. ఎపిసోడ్ 9 స్టార్టింగ్ లో మనకి సోల్జర్ ని చూపిస్తారు. సాయర్ ని అతను ఎక్కువ టార్చర్ చేయడం వల్ల అతను చాలా గిల్ట్ గా ఫీల్ అయి అతని మైండ్ రిలాక్స్ అవడం కోసం అతని వస్తువులన్నిటిని ప్యాక్ చేసుకుని ఒంటరిగా బీచ్ లో నడుస్తూ వెళ్తాడు. ఒక చోటులో కూర్చుని అతను ఒక అమ్మాయి ఫోటో తీసి దాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఒక థిక్ అయిన బ్లాక్ కలర్ కేబుల్ అతనికి కనిపిస్తుంది. ఇదేంటి అడవిలోకి వెళ్తున్న పవర్ కేబుల్ అని ఆ సోల్జర్ దాన్ని ఫాలో అవుతాడు. రేడియోలో ఒక ట్రాన్స్మిషన్ సిగ్నల్ లూప్ లో ఉంది కదా, దీన్ని ఫాలో అయితే ఆ సిగ్నల్ సోర్స్ ని కనిపెట్టవచ్చని ఇతను అనుకుంటున్నాడు. అతను అలా అడవిలో వెళ్తున్నప్పుడు సడన్ గా ఏదో ఒక ట్రాప్ లో కాలు పెట్టి తలకిందులుగా వేలాడతాడు. కొంచెం సేపట్లో అక్కడికి లేడీ టార్జన్ లాగా ఒక ఆవిడ వస్తుంది. అండ్ తనే ఈ 16 సంవత్సరాలకి ముందు సిగ్నల్ ని సెండ్ చేసింది. తన పేరు డానియలీ. ట్రాప్ లో ఉన్న సోల్జర్ ని చూసిన తను అతన్ని కిందికి దించుతుంది. కానీ కత్తితో కొట్టి అన్కాన్షియస్ చేస్తుంది. తర్వాత అతను కళ్ళు తెరిచి చూస్తే అతని చేతుల్ని తను కట్టిపడేస్తుంది. ఈ చోట్లోనే డానియలీ స్టే చేస్తుంది గల. చుట్టూ మ్యాప్స్, ఎక్విప్మెంట్స్ అని చాలా వస్తువులు ఉంటాయి. డానియలీ ఈ సోల్జర్ దగ్గర అలెక్స్ ఎక్కడ అని అడుగుతుంది. కానీ ఇతనికి అలెక్స్ ఎవరో తెలియదు. డానియలీ అతన్ని నమ్మకుండా కరెంట్ షాక్ ఇచ్చి నిజమేంటో చెప్పమని డిమాండ్ చేస్తుంది. యాక్చువల్లీ తను ఈ సోల్జర్ ద అదర్స్ అనే ఒక గ్రూప్ కి చెందినవాడని అపార్థం చేసుకునుంది.
సోల్జర్ అతనికి తను ఏ గ్రూప్ గురించి మాట్లాడుతుందో కూడా అర్థం అవ్వట్లేదని చెప్తాడు. ఇప్పుడు మనకి సోల్జర్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. మిలిటరీలో అతను ఒక ప్రొఫెషనల్ ఇంట్రోగేటర్, అంటే జనాల్ని కొట్టి నిజం చెప్పించడం అతని జాబ్. ఒక రోజు అతనికి ఒక అమ్మాయిని ఇంట్రోగేట్ చేయమని ఆర్డర్ వచ్చింటుంది. ఈ సోల్జర్ కూడా ప్రిపేర్ అయ్యి ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఉన్నది నాడియా అనే ఒక అమ్మాయి. యాక్చువల్లీ తను ఈ సోల్జర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇతనికి తన పైన ఒక చిన్న లవ్ కూడా ఉంటుంది. అందువల్ల ఇతనికి తనని టార్చర్ చేయడానికి మనసు రాక ఆలోచిస్తున్నప్పుడు ఇంకో ఆఫీసర్ ఆమె నుంచి నిజం చెప్పించు, లేకపోతే నేను ఇన్వాల్వ్ అయి వేరే లెవెల్ టార్చర్ చేస్తానని బెదిరిస్తాడు. అయినా ఈ సోల్జర్ తనని టార్చర్ చేయలేకపోతాడు కనుక లాస్ట్ కి తన లవ్ కోసం తన దేశానికి ఒక ట్రైటర్ అవుతాడు. అతను నాడియా ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేసి ఈ ప్రాసెస్ లో ఇంకో సోల్జర్ ని కూడా షూట్ చేసేస్తాడు. తరువాత స్టోరీ కవర్ చేయడం కోసం తనని తాను ఇంజూర్ చేసుకుని సుపీరియర్స్ దగ్గర నాడియా వీల్ ని కొట్టి ఎస్కేప్ అయిపోయిందని అబద్ధం చెప్తాడు. తర్వాత తను నాడియాని వెతుకుతూ ఈ ఫ్లైట్ ఎక్కుంటాడు. అలానే ఈ ఐలాండ్ కి కూడా వచ్చాడు. బీచ్ లో కూర్చుని అతను ఒక అమ్మాయి ఫోటోని చూస్తాడు కదా, తనే నాడియా. ప్రెసెంట్ లో అతను డానియలీ దగ్గర అతనికి ఏమీ తెలియదు, అతను ఒక ప్లేన్ క్రాష్ లో సర్వైవర్ అని నిజం మొత్తం చెప్పి తరువాత తను ట్రాన్స్మిట్ చేస్తున్న 16 సంవత్సరాల పాత సిగ్నల్ గురించి అడుగుతాడు. అందుకు ఆమె నేను 16 ఇయర్స్ గా ఇక్కడే ఉన్నానా అని షాక్ అయి తర్వాత తన స్టోరీని చెప్తుంది. మేము ఒక సైన్స్ టీమ్ షిప్ లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగి ఈ ఐలాండ్ కి వచ్చాం. కానీ ఇక్కడ మాలో అందరికీ ఏదో ఒక డిసీజ్ స్ప్రెడ్ అయ్యింది. అందువల్ల నేను మా టీమ్ లో అందరినీ చంపేశానని చెప్తుంది. అలానే తను ఈ ఐలాండ్ లో ఇంకెవరో ఉన్నారు, వాళ్ళే ది అదర్స్ అనే గ్రూప్. ఈ అడవిలో వాళ్ళు మాట్లాడే శబ్దాలు నాకు వినిపిస్తాయి. వాళ్ళే నా బేబీ అలెక్స్ ని కూడా కిడ్నాప్ చేశారని తను చెప్తుంది. అయినా ట్రాన్స్మిషన్ లో తను చెప్పిన స్టోరీ ఈ స్టోరీతో మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఈ సోల్జర్ తన మాటల్ని నమ్మడు. మేబీ ఇన్ని సంవత్సరాలు తను ఒంటరిగా ఉండడం వల్ల తనకి పిచ్చెక్కిపోయిందని అనుకుంటాడు. డానియలీ దగ్గర ఒక పంచైని మ్యూజిక్ బాక్స్ ఉంటుంది. ఈ సోల్జర్ ఈ రేడియోలని రిపేర్ చేస్తాడు కదా, అలానే ఈ మ్యూజిక్ బాక్స్ ని కూడా రిపేర్ చేస్తాడు. దీని వల్ల తను హ్యాపీ అయి అతన్ని రిలీజ్ చేసేస్తుంది. సోల్జర్ బయలుదేరే ముందు డానియలీ అతని దగ్గర నీ ఫ్రెండ్స్ అందరినీ వార్న్ చెయ్యు, ఈ అదర్స్ మంచి వాళ్ళు కారు, వాళ్ళు ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ ఇస్తారని హెచ్చరిస్తుంది. సరే అని చెప్పి సోల్జర్ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు అడవిలో ఒక చోట్లో అతనికి డానియలీ చెప్పినట్టే ఎవరిదో మాటలు వినిపిస్తాయి. అండ్ అప్పుడే అతను మేబీ ఆ లేడీ నిజమే చెప్తుంది గల అని చాలా భయపడతాడు. ఇంకో పక్క క్యాంప్ లో ప్రజలందరూ ఫుల్ స్ట్రెస్ లో ఉన్నారు కనుక బెటర్ గా ఫీల్ అవ్వడం కోసం అందరూ కలిసి గాల్ఫ్ ఆడుతారు. హర్లీనే ప్లేన్ లో దొరికిన వస్తువులతో ఈ గాల్ఫ్ కోర్స్ బిల్డ్ చేశాడు. జాక్, కేట్, కొరియన్ కపుల్, సాయర్ అని అందరూ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. క్లార్ కి ఎవరో తన బేబీని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు పీడకలలు వస్తాయి. తను హెల్ప్ అని అరుస్తూ బయటికి రావడంతో చార్లీ ఏమైంది మళ్ళీ నైట్ మర్స్ అని అడుగుతాడు. తనకి ఫ్రీక్వెంట్ గా ఇలా అంతా అనిపించడంతో వీళ్ళు ఈ విషయం గురించి జాక్ కి చెప్తారు. క్లార్ భయంలో తన ఫింగర్ నెయిల్స్ ని డ్యామేజ్ చేసుకుని ఉంటుంది. మనం ఇప్పుడు క్లార్ ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. తను ప్రెగ్నెంట్ అయ్యాక తన బాయ్ ఫ్రెండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడంలో ఇష్టం లేక తనని వదిలేసి వెళ్ళిపోయాడు. తను తన బేబీని అడాప్ట్ చేసుకోమని ఒక ఫ్యామిలీకి ఇవ్వడం కోసం లాస్ ఏంజలస్ కి వెళ్లాలని నిర్ణయించుకుని ఈ ఫ్లైట్ ఎక్కింది. అలానే ఈ యాక్సిడెంట్ జరిగి ఇక్కడికి వచ్చింది. ప్రెసెంట్ డే లో క్లార్ నిద్రపోతున్నప్పుడు ఎవరో తన బేబీని అటాక్ చేయడానికి ప్రయత్నించినట్టు తనకి అనిపిస్తుంది. కానీ జాక్ ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి హల్యూసినేషన్స్ వస్తాయి. ఎవరూ లోపలికి వచ్చినట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడంతో నువ్వు రెస్ట్ తీసుకొని మన హీరో అమ్మకు చెప్తాడు. అయినా తను మళ్ళీ ఇలానే చెప్పడం వల్ల హర్లీ ఈ ఐలాండ్ లో ఎవరు ఉన్నారో ఎవరు పోయారో మనకు ఒక లిస్ట్ కావాలని నిర్ణయిస్తాడు. అతను ఆ పనుల్లో పడి క్యాంప్ లో ఉన్నవారు అడవిలో ఉన్నవారని ప్రతి ఒక్కరి నేమ్స్ ని నోట్ చేస్తాడు. జాక్ క్లార్ తో నువ్వు స్ట్రెస్ అవ్వడం నీ బేబీకి మంచిది కాదు కాబట్టి ఈ టాబ్లెట్స్ తీసుకో, కొంచెం రిలాక్స్ అవుతావని ఇస్తాడు. క్లార్ కి కోపం వచ్చి నిన్ను పిచ్చిదాన్ని కాదు, నిజమే చెప్తున్నా, నువ్వే నన్ను నమ్మట్లేదని అరుస్తుంది. తను బీచ్ లో ఉన్నప్పుడు సేఫ్ గా ఉండేది, ఈ కేవ్స్ లోనే డేంజర్ ఉందని తన బిలాంగింగ్స్ అన్నిటిని ప్యాక్ చేసుకుని బీచ్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. తను చార్లీతో నడుస్తూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు తనకి మళ్ళీ కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి. చార్లీ నేను వెంటనే జాక్ ని పిలుస్తాను అంటే క్లార్ వద్దు నువ్వు ఇక్కడే ఉండని అంటుంది. కాబట్టి చార్లీ అక్కడే ఈతన్ అనే ఒక వ్యక్తి ఉండడం చూసి అతని దగ్గర జాక్ ని పిలిపించుకుని రమ్మని చెప్తాడు. ఈతన్ కన్నా ముందు ఆ కేవ్స్ ని ఆ సోల్జర్ చేరుకుంటాడు. అతను చాలా కంగారు పడుతూ జాక్ దగ్గర ఈ ఐలాండ్ లో మనం ఒంటరిగా లేము, నేను రేడియోలో సిగ్నల్ పంపించిన ఫ్రెంచ్ లేడీని కలిశాను, తను ఇక్కడ ద అదర్స్ అనే ఏదో ఒక గ్రూప్ వాళ్ళు ఉన్నారని జరిగిన నిజం మొత్తం చెప్తాడు. అందరూ ఇది విని కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు అక్కడికి హర్లీ కూడా వచ్చి జాక్ దగ్గర డ్యూడ్ నేను ఈ లిస్ట్ లో ఉన్న సర్వైవర్స్ అందరి పేర్లని ప్లేన్ లో ట్రావెల్ చేసిన ప్యాసింజర్ పేర్లతో కంపేర్ చేశాను. ఆ లిస్ట్ లో ఒకడు లేడు, అతని పేరు ఈతన్, అతను అసలు మనతో పాటు ప్లేన్ లో ట్రావెల్ కూడా చేయలేదని చెప్తాడు. ఇది విని అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు మనకి చార్లీ క్లార్ ని చూపిస్తే ఈతన్ అక్కడికి వస్తాడు. కానీ అతను జాక్ ని తీసుకుని రాలేదు, ఒంటరిగా వచ్చున్నాడు. క్లార్ కి కాంట్రాక్షన్స్ ఆగుంటాయి. తను జాక్ ఏదని అడిగితే ఈతన్ సైలెంట్ గా చాలా క్రీపీగా వాళ్ళని చూస్తాడు. అతను వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసేస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో సర్వైవర్స్ అందరికి మధ్య ఫుల్ టెన్షన్. చార్లీ ఇంకా క్లార్ కిడ్నాప్ అయిపోయారు. ఇన్ని రోజులు వీళ్ళతో పాటు వీళ్ళ క్యాంప్ లో ఎవరో ఒక స్ట్రేంజర్ వీళ్ళకి డౌట్ రాకుండా స్టే చేస్తున్నాడు. హీరో కేట్ తో పాటు చార్లీ క్లార్ ని వెతకడం కోసం బయలుదేరతాడు. జాన్ ఇంకా బూనీ కూడా వేరే డైరెక్షన్ లో వెళ్లి వాళ్ళ కోసం వెతుకుతారు. చాలాసేపు తర్వాత
వర్షం పడుతున్నప్పుడు జాక్ ఇంకా కేట్ కూడా స్ప్లిట్ అయి వెతుకుతారు. అప్పుడు జాక్ ఈతన్ని కనిపెట్టేస్తాడు. అతను చాలా కామ్ గా మీరు నన్ను ఫాలో అవ్వడం ఆపకపోతే నేను వాళ్ళిద్దరిలో ఒకరిని చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. మన హీరోకి కోపం వచ్చి అతను ఈతన్ మీద అటాక్ చేస్తాడు. కానీ ఈతన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అతను మన హీరోని బాగా కొట్టి నేను చెప్పింది వినకపోతే ఇదే జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్స్ ఇప్పుడు డేంజర్ లో ఉన్నారు కనుక జాక్ వెంటనే ఈతన్ని ఫాలో అయి అతన్ని పట్టుకోవాలని అనుకుంటాడు. కేట్ చార్లీ ఒక చెట్టుకి వేలాడుతూ ఉండడం చూస్తుంది. అతను చనిపోయాడు. కేట్ చాలా బాధపడి ఏడుస్తుంది. అయినా జాక్ వదలకుండా అతన్ని కిందకి దించి అతన్ని గుండెల్లో కొట్టి అతన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. అదృష్టవశాత్తు చార్లీ మళ్ళీ ఊపిరి పీల్చుకుంటాడు. ఇతను ప్రాణాలతో బయటపడ్డ మిరాకల్ జాక్ అతన్ని బ్రతికించాడు. కానీ చార్లీకి ఏం జరిగిందో గుర్తులేదు. అతను జాక్ దగ్గర వాళ్ళకి క్లార్ మాత్రమే కావాలని మాట్లాడుకోవడం నేను విన్నా అని చెప్తాడు. ఇంకొక జాన్ ఇంకా బూనే నైట్ అయిపోయినా కూడా రెస్ట్ తీసుకోకుండా క్లార్ కోసం వెతుకుతూ ఉంటారు. జాన్ బూనేకి హంటింగ్ ఇంకా ట్రాకింగ్ గురించి లెసన్స్ తీస్తాడు. ఒక వారియర్ కి పేషెన్స్ ఉండాలి. చిన్న చిన్న క్లూస్ ని మనం ఐడెంటిఫై చేయాలని అతను చెప్తాడు. మనం కరెక్ట్ అయిన దారిలోనే వెళ్తున్నామా అని బూనే అడిగినప్పుడు జాన్ ఎక్కువ ఆలోచించుకు ఏలండే మనకి దారి చూపిస్తుందని అంటాడు. అప్పుడే హఠాత్తుగా జాన్ కి ఏదో కనిపిస్తుంది. కింద మెటల్ తో చేసిన ఒక పెద్ద బంకర్ లా కనిపిస్తుంది. సర్ప్రైజ్ అయిన వీళ్ళిద్దరూ దాన్ని తవ్వి తీయడానికి ప్రయత్నిస్తారు. అప్పటి నుంచి వీళ్ళు నెక్స్ట్ కొన్ని రోజులకి క్లార్ ని వెతుకుతున్నామని అడవికి వచ్చి ఎవరికీ తెలియకుండా ఇక్కడ కొంచెం కొంచెంగా తవ్వుతుంటారు. ఒక రోజు కేట్ సాయర్ తో పాటు అడవిలో వెతుకుతున్నప్పుడు వీళ్ళు ఒక వాటర్ ఫాల్ ని చూసి అందులో స్విమ్మింగ్ చేస్తారు. సాయర్ కేట్ దగ్గర నువ్వు నన్ను ఎందుకు స్టాక్ చేస్తున్నావని అడిగితే అందుకు తను నేను నిన్ను స్టాక్ చేయడం లేదు, ప్రొటెక్ట్ చేస్తున్నానని చెప్తుంది. ఇద్దరు వాటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అప్పుడే వాళ్ళు కింద నీళ్ళల్లో కొన్ని డెడ్ బాడీస్ ని చూస్తారు. ఈ ఐలాండ్ లో స్విమ్మింగ్ చేయాలంటే కూడా ధైర్యం కావాలి గలా. ఇది చూసి కేట్ ముందు భయపడినా తను ఆ బాడీస్ లో ఉన్న ఒక బ్రీఫ్ కేస్ చూసి ఆ బ్రీఫ్ కేస్ తనది కనుక తను వెళ్లి దాన్ని తీసుకురావాలనుకుంటుంది. తను కష్టపడడం చూసి సాయర్ తనకి హెల్ప్ చేస్తాడు. అయినా అతను దాన్ని కేట్ కి ఇవ్వకుండా ముందు ఇందులో ఏముందో నాకు చెప్పు, తర్వాత నీకు ఇది ఇస్తానని అంటాడు. కానీ కేట్ చెప్పదు. ఆ బ్రీఫ్ కేస్ లాక్ అయి ఉంటుంది కాబట్టి అతను కూడా దాన్ని ఓపెన్ చేయలేకపోతాడు. బీచ్ లో మిగతా సర్వైవర్స్ సీ లెవెల్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి వీళ్ళు సేఫ్టీ కోసం వీళ్ళ క్యాంప్ ని రీలొకేట్ చేసే పనిలో ఉంటారు. అందరికన్నా చార్లీ క్లార్ కిడ్నాప్ అయిపోయిందని ఫుల్ డిప్రెషన్ లో ఉంటాడు. అతను ఇలా బాధపడుతూ ఉండడం చూసి రోజ్ అతని దగ్గరికి వెళ్లి నువ్వు క్లార్ ని కాపాడలేకపోవడం వల్ల ఫీల్ అవ్వకు, దేవుడు ఎప్పుడు మన కోసం ఒక ప్లాన్ పెట్టుంటాడని తను అతన్ని ఓదార్స్తుంది. మరోపక్క కేట్ నిద్రపోతున్న సాయర్ దగ్గర నుంచి ఆ బ్రీఫ్ కేస్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను అలర్ట్ గానే ఉంటాడు. తనకి ఆ కేసు ఇవ్వడు. మనకి మిస్టీరియస్ అయిన బ్రీఫ్ కేస్ కి కేట్ కి మధ్య ఉన్న లింక్ ఏంటో ఆ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కేట్ కొంతమంది రాబర్స్ తో కలిసి బ్యాంక్ లో ఉన్న సేఫ్ డిపాజిట్ బాక్స్ ని రాబ్ చేయడానికి ప్లాన్ వేస్తుంది. ఆ బాక్స్ లో ఒక ఎన్వెలప్ అండ్ అందులో ఒక టాయ్ ఎయిర్ప్లేన్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఎయిర్ప్లేన్ తను ఇంతకు ముందు లవ్ చేసిన టామ్ అనే ఒక కుర్రాడిది. అతను ఒక ఇన్నోసెంట్ అండ్ అతను చనిపోవడానికి కేటే కారణం. అందువల్ల కేట్ చాలా గిల్ట్ తో ఉంటుంది. రాబరీ అప్పుడు కేట్ కూడా ఒక విక్టిమ్ లా అందరి ముందు నటిస్తూ ఆ దొంగలకి వాళ్ళ పనిలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ రాబరీలో తన పార్ట్నర్స్ తనకి మోసం చేసి తనని పట్టించడానికి ట్రై చేస్తారు. వీళ్ళకి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. కేట్ ఆ రాబర్స్ ని షూట్ చేసి చంపి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. సో తను ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయినందుకు వెనుకున్న రీజన్ ఈ టాయ్ ఎయిర్ప్లేన్. సో తనకి ఇది ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి. కాబట్టి ప్రెసెంట్ లో తను జాక్ దగ్గరికి వెళ్లి నాకు కేసు కావాలి, అందులో గన్స్ ఉన్నాయని చెప్తుంది. చనిపోయిన పోలీస్ ఆఫీసర్ అందులో గన్స్ పెట్టాడు. సాయర్ కి ఆ గన్స్ దొరికితే అది మనకే ప్రాబ్లం అని వార్న్ చేస్తుంది. జాక్ కూడా గన్స్ ఉన్నాయా అని షాక్ అయి అయితే మనం దాన్ని అతని దగ్గర నుంచి తీసుకోవాల్సిందే అని అతను తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ముందుగా జాక్ ఇంకా కేట్ చనిపోయిన ఆ పోలీస్ ఆఫీసర్ ని పాతి పెట్టిన ఆ చోటికి వెళ్లి అతని బాడీ నుంచి ఆ బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేయడానికి కావాల్సిన కీస్ ని తీసుకుంటారు. ఆ కీతో జాక్ సాయర్ దగ్గరికి వెళ్లి అతని దగ్గర ఆ కేస్ ని తనకి ఇవ్వమని అడుగుతాడు. ముందు సాయర్ ఒప్పుకోడు. కానీ అతని చేతిగాయానికి మన హీరోని ట్రీట్మెంట్ చేస్తున్నాడు కనుక సరే అని సాయర్ ఆ కేసు ఇచ్చి నువ్వు ఆ అమ్మాయిని ఎక్కువ నమ్మకని చెప్తాడు. తర్వాత కేట్ ఇంకా జాక్ ఆ కేస్ ని ఓపెన్ చేస్తారు. హీరో అందులో ఉన్న గన్స్ అన్ని తీసుకుంటాడు. కానీ కేట్ ఆ ఎన్వెలప్ ని మాత్రం తీసుకుంటుంది. అందులోనే ఆ టాయ్ ఎయిర్ప్లేన్ ఉంటుంది. ఇంకో పక్క సోల్జర్ అతను డానియల్ ప్లేస్ నుంచి వచ్చేటప్పుడు అతనితో పాటు ఒక మ్యాప్ ని తీసుకొచ్చుంటాడు. కానీ అది ఫ్రెంచ్ లో ఉండడం వల్ల అతను దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి షాన్ హెల్ప్ అడుగుతాడు. కానీ అందులో ఉన్న వర్డ్స్ ని ట్రాన్స్లేట్ చేసి చూస్తే అది ఒక సాంగ్ ది. ఆ ఫ్రెంచ్ లేడీ పెద్ద రీసెర్చ్ చేస్తుంది గల అని చూస్తే తను పాటలు రాసింది. సో తను ఎంతో కొంత పిచ్చిదయ్యని వీళ్ళు అనుకుంటారు. ఎపిసోడ్ 13 స్టార్టింగ్ లో జాన్ ఇంకా బూనే అడవిలో ఉంటారు. వీళ్ళు అండర్ గ్రౌండ్ లో వీళ్ళు కనిపెట్టిన హ్యాచ్ ని తవ్వుతున్నప్పుడు బూనే అతని సిస్టర్ ని తెలుసుకుని చాలా డిస్ట్రాక్టెడ్ గా ఉంటాడు. మ్యాప్స్ లో ఉన్న ఫ్రెంచ్ టెక్స్ట్ ని ట్రాన్స్లేట్ చేసే ప్రాసెస్ లో ఆ సోల్జర్ ఇంకా షాన్ లైట్ గా క్లోజ్ అవుతారు. కానీ అది బూనేకి అస్సలు నచ్చదు. ఇతను పనిలో ఫోకస్ చేయలేకపోతున్నాడు కాబట్టి జాన్ బూనేని కొట్టి అన్కాన్షియస్ చేసేస్తాడు. తర్వాత అతను బూనే తల గాయానికి ఒక పేస్ట్ అప్లై చేసి ఒక చెట్టుకి అతన్ని కట్టి అక్కడే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు. పనిలో ఫోకస్ చేయడానికి ఇది ఇతనికి ఇచ్చే ఒక ట్రైనింగ్ అనుకోండి. మరోపక్క బీచ్ లో కొరియన్ లేడీస్ నడుస్తూ వెళ్తున్నప్పుడు తనని చూసి తన భర్త జిన్ వచ్చి చాలా కోపంగా వచ్చి ఇదేం బట్టలు కవర్ చేసుకుని గట్టిగా అరుస్తాడు. అయినా సన్ వినిపించుకోదు. వీళ్ళిద్దరికి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. కానీ ఈ గొడవలో మైకిల్ మధ్యలో దూరి బీచ్ అన్నాక అందరూ ఇలానే ఉంటారని సన్ కి సపోర్ట్ చేస్తాడు కనుక జిన్ కి కోపం వచ్చి వీళ్ళిద్దరికి మధ్య ఆల్మోస్ట్ ఒక ఫైట్ స్టార్ట్ అవుతుంది. కానీ టైం కి సన్ మైకిల్ ని అతని చెంప మీద చేర్చి అతన్ని
అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. షాక్ లో అతను కూడా నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాక తర్వాత అతన్ని మీట్ అయిన సన్ అతని దగ్గర నా భర్త చాలా డేంజరస్, అతని గురించి నీకు తెలీదు, అతను ఏమైనా చేస్తాడు, నిన్నో అతని దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసమే నేను ఇలా చేశానని అతనికి సారీ చెప్తుంది. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ లో బూనేకి అతని సిస్టర్ షాన్ కి మధ్యన కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ గురించి చూపిస్తారు. యాక్చువల్లీ షాన్ బూనేకి ఒక రియల్ సిస్టర్ కాదు, తను ఒక స్టెప్ సిస్టర్. ఒక రోజు బూనేకి షాన్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అందులో తనని తన బాయ్ ఫ్రెండ్ అబ్యూస్ చేస్తున్నాడని చెప్తుంది. బూనే చాలా ప్రొటెక్టివ్ కాబట్టి అతను తన సిస్టర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి అతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చి నా సిస్టర్ తో నువ్వు బ్రేకప్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇంకెప్పటికీ తన దగ్గరికి రాకని చెప్పి పంపించేస్తాడు. కానీ తర్వాతే బూనేకి తెలుస్తుంది ఆ అబ్యూస్ అంతా ఒక స్కామ్ అని. షాన్ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ కలిసి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కోసం ఇలా ఒక నాటకం వేశారు. యాక్చువల్లీ షాన్ ఇప్పుడు కాదు, ఇంతకు ముందే 2 సార్లు ఇలానే డ్రామా వేసి బూనే దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి ఉంటుంది. అందువల్ల బూనే డిప్రెస్ అయి వాళ్ళిద్దరిని అక్కడే వదిలేసి అతని ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ కొంచెం సేపు తర్వాత షాన్ వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ డబ్బులు మొత్తం తీసుకొని తనని యామర్చి తనకే తెలియకుండా ఎక్కడికో చెక్కేశాడంట. షాన్ బూనేకి బిట్రే చేసిన ఇతను తన సిస్టర్ ని వదులుకోవడానికి మనసు రాక తనతో మళ్ళీ రీయూనైట్ అవుతాడు. తర్వాతే వీళ్ళిద్దరు ఫ్లైట్ ఎక్కి లాస్ ఏంజలస్ కి బయలుదేరుంటారు. అలానే ఈ ఐలాండ్ కి వచ్చారు. ప్రెసెంట్ లో ఐలాండ్ లో చెట్టుకి కట్టున్న బూనే ఫ్రీ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవుతాడు. అప్పుడు అతనికి ఒక హల్యూసినేషన్ వస్తుంది. అతనికి అడవిలో నుంచి షాన్ అరుపులు వినిపిస్తాయి. భయంలో అతను చాలా కష్టపడి అతని కట్లన్నిటి నుంచి ఎస్కేప్ అవుతాడు. తరువాత సౌండ్ వచ్చే డైరెక్షన్ లో పరిగెట్టుకుంటూ వెళ్లి చూస్తే అక్కడ షాన్ తనని కూడా ఎవరో ఒక చెట్టుకి కట్టివేసేస్తుంటారు. బూనే తనని ఫ్రీ చేస్తున్నప్పుడు వీళ్ళకి మాన్స్టర్ వచ్చే సౌండ్ వినిపిస్తుంది. చెట్లన్నీ విరిగిపోతుంది. ఆ మాన్స్టర్ వీళ్ళకి చాలా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ తప్పించుకోవడం కోసం అక్కడి నుంచి పరుగు తీస్తారు. కానీ ఆ మాన్స్టర్ షాన్ ని పట్టుకుని తనని చంపేస్తుంది. కింద పడిన తన శవాన్ని పట్టుకుని బూనే చాలా గట్టిగా ఏడుస్తాడు. తర్వాత అతను జాన్ ని చూసి అతనే తన సిస్టర్ చావుకి కారణమని కత్తి పట్టుకుని అతని పైన దాడి చేయడం కోసం వెళ్ళినప్పుడు అప్పుడే జాన్ నీ తలకి నేను అప్లై చేసింది ఒక స్ట్రాంగ్ అయిన డ్రగ్, నువ్వు ఇప్పటి వరకు చూసిందంతా ఒక హల్యూసినేషన్ అని చెప్తాడు. షాన్ అక్కడ సేఫ్ గానే ఉండడం చూసిన బూనే అప్పుడే నార్మల్ అవుతాడు. అప్పుడు ఈ బట్టతలోడు ఇప్పుడు నువ్వు చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతున్నావు కదా, నాకు కూడా అదే కావాలి, పద మనం వెళ్ళి మన పని కంటిన్యూ చేద్దామని మళ్ళీ బూనేని అడవిలోకి తీసుకువెళ్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం కేట్ ఇంకా సన్ గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి పూట చేపలు అడవి పందుల్ని పట్టుకోవడం అనేది చాలా కష్టం కదా, అందుకే వీళ్ళు ఇలా చెట్లు నాటుతున్నప్పుడు సన్ కి ఇంగ్లీష్ తెలుసన్న విషయం కేట్ కి తెలిసిపోతుంది. కాబట్టి ఆమె కేట్ దగ్గర ఈ విషయం గురించి ఎవరికి చెప్పకండి, ముఖ్యంగా ఇది నా భర్తకి తెలియకూడదని చెప్తుంది. ఇంకో పక్క హర్లీని చూపిస్తే అతను జిన్ తో ఫ్రెండ్షిప్ చేసుకుందామనే అటెంప్ట్ లో తెలియక అతను ఒక సీ ఊరిచిన్ మీద కాలు వేసిస్తాడు. వాటి స్పైక్స్ వల్ల ఇతని కాలలో ఒక సివియర్ రియాక్షన్ జరుగుతుంది. జిన్ ఆ స్పైక్స్ ని బయటకి తీసి హర్లీకి హెల్ప్ చేస్తాడు. జాన్ ఇంకా బూనే ఆ మెటల్ హ్యాచ్ కి ఒక పెద్ద డోర్ ఉందన్న విషయం తెలుసుకుంటారు. కానీ వీళ్ళకి దాన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలీదు. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో మైకిల్ ని చూపిస్తారు. అతను తన కొడుకు వాల్ట్ ని వెతుకుతూ హీరోని చూసి అతన్ని మీరు చూసారా అని అడుగుతాడు. కానీ వాళ్ళు తెలియదని చెప్తారు. యాక్చువల్లీ వాల్ట్ జాన్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం మైకిల్ కి నచ్చదు. ఎందుకంటే ఈ సర్వైవర్స్ అందరిలోనూ జాన్ మాత్రమే కొంచెం అన్యూజువల్ గా నడుచుకుంటాడు కాబట్టి మైకిల్ ఇప్పటికే చాలా సార్లు అతని కొడుకు దగ్గర నువ్వు ఆ బట్టతలోడికి దూరంగా ఉండని చెప్పుంటాడు. అండ్ అట్ ప్రెసెంట్ వాల్ట్ ని చూపిస్తే అతను ఇప్పుడు జాన్ తోనే ఉంటాడు. వాల్ట్ జాన్ దగ్గర తనకి కూడా ట్రైనింగ్ ఇవ్వమని అడుగుతాడు కనుక అతను ఈ చిన్నపిల్లాడికి కత్తిచ్చి కత్తుల్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వాటిని త్రో చేసి అటాక్ చేయాలని నేర్పిస్తాడు. అదే సమయంలో చోటుకొచ్చిన మైకిల్ ఈ సీన్ చూసి నువ్వు ఎవరి పర్మిషన్ అడిగి నా కొడుకు చేతికి కత్తిచ్చావని అతన్ని ప్రశ్నిస్తాడు కనుక వీళ్ళిద్దరికి మధ్య టెన్షన్ ఎక్కువ అవుతుంది. అండ్ అప్పుడే పరిగెట్టి వచ్చిన బూనే జాన్ ని డిఫెండ్ చేయడం కోసం కత్తి పట్టుకుని మైకిల్ ని బెదిరిస్తాడు కనుక వీడేంటి ఒక లైఫ్ గార్డ్ గా అందరికి హెల్ప్ చేసిన వాడు ఇప్పుడు ఇలా మారిపోయాడని మైకిల్ షాక్ అవుతాడు. సో ఈ బట్టతలోడితో ఎవరైనా క్లోజ్ అయితే ట్రైనింగ్ అన్న పేరు మీద వాళ్ళని ఇలానే మార్చేస్తాడు గల. అందువల్ల మైకిల్ తన కొడుకు సేఫ్టీ కోసం అతని దగ్గర చాలా స్ట్రిక్ట్ గా నువ్వు ఇకపైన జాన్ దగ్గరికి వెళ్ళకూడదని చెప్తాడు. తర్వాత ఒకసారి వాల్ట్ అతని కుక్క విన్సెంట్ ని వాకింగ్ తీసుకువెళ్తున్నప్పుడు సడన్ గా వీళ్ళని ఒక పోలార్ బియర్ వచ్చి అటాక్ చేస్తుంది. విన్సెంట్ అడవిలోనికి పారిపోతుంది. వాల్ట్ భయంలో అరిచే శబ్దం మైకిల్ కి వినిపిస్తుంది. అతను ఇంకా జాన్ ఇద్దరు ఆ సౌండ్ ని ఫాలో అయి వెళ్లి చూస్తే వాల్ట్ కొన్ని చెట్ల వెనక దాగుని ఆ పోలార్ బియర్ చేసే అటాక్స్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అండ్ అతను చాలా భయంలో ఉంటాడు. ఇది చూసి మైకిల్ వెంటనే ఆ పోలార్ బియర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు జాన్ అతన్ని ఆపి కంగారులో నిర్ణయం తీసుకోకు, ఆ పోలార్ బియర్ చాలా ఆక్రోషంగా ఉంది, నేను నీకు వేరే దారి చూపిస్తా అని తనని ఫాలో అవ్వమంటాడు. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కుతారు. అండ్ ఇప్పుడు మనకి మైకిల్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. మైకిల్ భార్య సూజన్ వీళ్ళ కొడుకు వాల్ట్ ఒక చిన్న బేబీగా ఉన్నప్పుడే ఒక కెరియర్ ఆపర్చునిటీ కోసం మైకిల్ ని వదిలేసి వాళ్ళ సన్ని తీసుకుని వేరే సిటీకి వెళ్ళిపోతుంది. ఒక రోజు అతని భార్యతో ఫోన్ లో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మైకిల్ కి కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. విషయం తెలుసుకున్న సూజన్ హాస్పిటల్ కి వచ్చి అతని బిల్స్ పే చేసి తన కొత్త హస్బెండ్ బ్రయన్ తో వాల్ట్ ని అడాప్ట్ చేసుకోవడం కోసం మైకిల్ ని అతని పేరెంటియల్ రైట్స్ ని గివప్ చేయమని ఫోర్స్ చేసి కన్విన్స్ చేస్తుంది. కానీ పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత సూజన్ ఏదో ఒక బ్లడ్ డిసీజ్ వల్ల చనిపోతుంది. తన ప్రెసెంట్ హస్బెండ్ బ్రయన్ మైకిల్ ని కలిసి నీ అబ్బాయిని నువ్వే తీసుకో, నాకు ఇతను వద్దని చెప్తాడు. అతను వాల్ట్ చాలా డిఫరెంట్ అని, అతని చుట్టూ చాలా స్ట్రేంజ్ అని ఫినామినాస్ జరుగుతున్నాయని, ఎగ్జాంపుల్ కి వాల్ట్ ఒక బర్డ్ ని స్టడీ చేస్తున్నప్పుడు అది విండోలో క్రాష్ అయి చనిపోయిందని, ఇతని చుట్టూ ఇలానే జరుగుతుంది కాబట్టి ఈ అబ్బాయి నాకు వద్దని
బ్రయన్ వాల్ట్ ని మైకేల్ కస్టడీలో పెట్టేసి వెళ్ళిపోతాడు. కానీ వాల్ట్ కి మైకేలే తన అసలు తండ్రి అన్న విషయం కూడా తెలీదు. అతను నువ్వెవరు, నేనెందుకు నీతో రావాలి, బ్రయన్ ఎక్కడా అని అడుగుతాడు. అందుకు మైకేల్ నేనే నీ తండ్రి, కాబట్టి నేను ఇప్పుడు నిన్ను నా ఇంటికి తీసుకువెళ్ళబోతున్నా. బ్రయన్ ఇకపై నిన్ను అప్పుడప్పుడు వచ్చి మీట్ అవుతాడని అతన్ని కన్విన్స్ చేసి అతనికి చాలా ఇష్టమైన కుక్క విన్సెంట్ ని కూడా తీసుకొని వీళ్ళిద్దరూ ఫ్లైట్ ఎక్కారు. అలానే ఐలాండ్ కి వచ్చారు. వాల్ట్ కి మైకేల్ పైన ఎప్పుడూ ఒక కోపం ఉంటుంది. అదేంటంటే ఇన్ని సంవత్సరాల్లో మైకేల్ వాల్ట్ ని మీట్ అయ్యిండు, అతని కోసం ఒక్క లెటర్ కూడా రాసుండడు, ఇలా కాంటాక్ట్ చేయడానికి చిన్న ప్రయత్నం కూడా చేయలేదనేదే అతని కోపం. అట్ ప్రెసెంట్ ఒక చెట్టు కొమ్మని యూస్ చేసుకుని జాన్ ఇంకా మైకేల్ వాల్ట్ దగ్గరికి నడుస్తూ వెళ్తున్నప్పుడు తెలియక మైకేల్ స్లిప్ అవుతాడు. అప్పుడు జాన్ అతన్ని పట్టుకుని కాపాడుతాడు. వీళ్ళిద్దరూ వాల్ట్ దాగునున్న చెట్టుని చేరుకున్నాక మైకేల్ వాల్ట్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం జాన్ దగ్గర నుంచి అతని కత్తిని తీసుకుని అతని కొడుకుకి ఇస్తాడు. అండ్ వాల్ట్ ఆ కత్తితో ఆ పోలర్ బేర్ పైన అటాక్ చేయడంతో అది అక్కడ నుంచి పారిపోతుంది. చూసారుక జాన్ ఇచ్చిన కత్తుల ట్రైనింగ్ వాల్ట్ కి ఇక్కడ యూజ్ అయ్యింది. దొరికిన ఈ కొంచెం టైం ని యూజ్ చేసుకుని మైకేల్ ఒక తాడు పట్టుకుని కిందకి దిగి అతని కొడుకుని ఆ తాడుతో కట్టి జాన్ సహాయంతో అతన్ని మీదకి తీసుకువెళ్ళిపోతాడు. వెళ్తున్నప్పుడు వాల్ట్ మీరెలా వస్తారు నాన్న అని కంగారు పడినప్పుడు మైకేల్ నా గురించి ఆలోచించుకో, ముందు నువ్వు వెళ్ళని అతని కొడుకుని పంపిస్తాడు. అండ్ ఈలోగా పోలర్ బేర్ మరింత ఆక్రోషంగా తిరిగి వస్తుంది. ఎలాగోలా మైకేల్ కూడా దాని దగ్గర నుంచి తప్పించుకుని ఎస్కేప్ అవుతాడు. వీళ్ళిద్దరూ తప్పించుకున్నామని చాలా సంతోషపడి హక్ చేసుకుంటారు. బట్ పాపం విన్సెంటే మళ్ళీ అడవిలో తప్పిపోయాడు. వాల్ట్ ఇది చెప్పి బాధపడినప్పుడు జాన్ నువ్వేం భయపడకు, లాస్ట్ టైం లని ఈసారి కూడా నీ తండ్రి నీ కుక్కని తిరిగి తీసుకొస్తాడని చెప్తాడు. బేసికలీ అతనే మళ్ళీ కుక్కని వెతుకుతూ విసులు కొడతాడన్నమాట. ఆ రోజు రాత్రి వాల్ట్ క్యాంప్ లో ఒంటరిగా కూర్చున్నప్పుడు అక్కడికి మైకేల్ వచ్చి నేను నీకు ఇది ఎప్పటి నుంచో చూపించాలనుకున్నా అని ఒక వుడెన్ బాక్స్ ని ఇస్తాడు. ఏంటిది అని వాల్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో మైకేల్ అతని కోసమని ఇన్ని సంవత్సరాలుగా రాసిన లెటర్స్, బర్త్డే కోసం చేసిన కార్డ్స్, అది కూడా అతనే ఒక్కొక్క పేజ్ డ్రా చేసి చేస్తుంటాడు. ఇలా అతను గత 8 సంవత్సరాలుగా పంపించిన లెటర్స్ అందులో ఉంటాయి. సో మైకేల్ తల్లి సూజన్ వీటన్నిటిని అతనికి దొరకకుండా చేసింది. ఇదంతా చూసి వాల్ట్ కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. అలాగే ఈ డేంజరస్ అయిన ఐలాండ్ లో ఉండడం వాల్ట్ కి మంచిది కాదు కనుక మైకేల్ ఆ బోట్ రెడీ చేయాలన్న ప్లాన్ లో సీరియస్ గా ఇన్వాల్వ్ అవుతాడు. ఆ రోజు రాత్రి జాన్ ఇంకా బోనే విసిల్ కొడుతూ తప్పిపోయిన కుక్క విన్సెంట్ కోసం వెతుకుతున్నప్పుడు సడన్ గా ఏదో సౌండ్ వచ్చి చెట్లన్నీ షేక్ అవుతుంది. వీళ్ళు మాన్స్టర్ వచ్చిందనుకుని చాలా భయపడతారు. బట్ సర్ప్రైజింగ్లీ అక్కడికి చాలా టైర్డ్ గా ఈథన్ వల్ల కిడ్నాప్ చేయబడ్డ ప్రెగ్నెంట్ లేడీ క్లార్ వస్తుంది. వీళ్ళిద్దరూ తనని వెంటనే మన హీరో డాక్టర్ దగ్గరికి తీసుకొస్తారు. క్లార్ కి అమ్నీషియా వచ్చినట్టుంది. తను మొత్తం మర్చిపోయి తను ఎక్కడుందో వీళ్ళంతా కూడా ఎవరూ తెలియక చాలా భయపడుతూ వెళ్ళి చూస్తుంది. తనకి తను ప్లేన్ లో ట్రావెల్ చేసింది మాత్రమే లాస్ట్ గా గుర్తుంది. క్లార్ రిటర్న్ అవ్వడంతో చార్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను తనతో మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ క్లార్ కి చార్లీ ఎవరో గుర్తురాక అతన్ని అందరిలానే నార్మల్ గా చూస్తుంది. ఇందువల్ల చార్లీ చాలా ఫీల్ అవుతాడు. అతను తనకి తన పర్సనల్ డైరీ ఇచ్చి తన మెమరీస్ ని రీకలెక్ట్ చేయడానికి ట్రై చేయమంటాడు. కానీ తన దగ్గర నుంచి ఎటువంటి సైన్ రాదు. ఆ నెక్స్ట్ రోజు ఉదయం జిన్ ఇంకా చార్లీ అడవిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఇతను ఒక స్లింగ్ షాట్ తో జిన్ని కొట్టి అన్కాన్షియస్ చేసి చార్లీ మెడ పట్టుకుని ఆ ప్రెగ్నెంట్ లేడీ క్లార్ ని రిటర్న్ చేయమని డిమాండ్ చేస్తాడు. వీళ్ళు తనని రిటర్న్ చేయకపోతే రోజుకు ఒక సర్వైవర్ ని చంపేస్తానని, ఆ లిస్ట్ లో లాస్ట్ గా చార్లీ కూడా ఉంటాడని అతన్ని బెదిరిస్తాడు. అతను అక్కడి నుంచి వెళ్లిపోయాక చార్లీ ఈ విషయం గురించి జాక్ దగ్గర చెప్తాడు. ఈ వార్నింగ్ తో జాక్ ఇంకా జాన్ సర్వైవర్స్ అందరి చుట్టూ ప్రొటెక్షన్ ని పెంచుతారు. అయినా అప్పటికి కూడా ఈతన్ బీచ్ లో ఒక సర్వైవర్ ని చంపేశాడు. ఈ హత్యని ఐ విట్నెస్ చేసిన అమ్మాయి దగ్గర ఇది ఎలా జరిగిందని అడిగితే తను ఈతన్ సముద్రం నుంచి వచ్చి చంపాడని చెప్తుంది. ఇది విన్నాక సర్వైవర్స్ అందరి భయం మరింత పెరుగుతుంది. జాక్ జాన్ ని అడవిలోనికి తీసుకువెళ్లి వీళ్ళ దగ్గరున్న పోలీస్ ఆఫీసర్ గన్స్ ని అతనికి చూపిస్తాడు. వీళ్ళ దగ్గర ఇప్పుడు 5 గన్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకుని వీళ్ళు క్లార్ ని ఒక బెయిట్ గా వాడి ఈతన్ని పట్టుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అందరికి గన్స్ యూజ్ చేయడం తెలియదు కదా, కాబట్టి వీళ్ళు సాయర్ దగ్గర కూడా హెల్ప్ అడుగుతారు. సో ఇలా గన్స్ పట్టుకుని హీరో, జాన్, కేట్, సాయర్ ఇంకా సోల్జర్ వీళ్ళ 5గురు కలిసి క్లార్ తో అడవిలోనికి వెళ్తారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే అక్కడికి ఇతను వస్తాడు. జాక్ కి అతన్ని షూట్ చేయడానికి ఛాన్స్ దొరికినా అతను షూట్ చేయడు. మారుగా ఇతను వెళ్లి అతనితో ఫైట్ చేసి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అప్పుడే వీళ్ళందరికీ ఈతన్ ఎవరు, ద అదర్స్ గ్రూప్ లో ఇంకెంతమంది ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది. హీరో ఈతన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు అతని గన్ కింద పడిపోతుంది. చివరికి జాక్ ఎలాగోలా అతన్ని కొట్టాక మిగతా వాళ్ళు కూడా అతని గన్ పాయింట్ లో పట్టుకుంటారు. కానీ ఎక్స్పెక్ట్ చేయనట్టు అక్కడికి వచ్చిన చార్లీ కింద పడ్డ హీరో గన్ని తీసి అతను కోపంలో ఇతన్ని షూట్ చేసి అతన్ని చంపేస్తాడు. తర్వాత వీళ్ళంతా రిటర్న్ వచ్చాక క్లార్ ఆ డైరీ అంతా చదివి తను చార్లీని మళ్ళీ నమ్మడం స్టార్ట్ చేస్తుంది. అతనితో క్లోజ్ అవుతుంది. ఎపిసోడ్ 16 సాయర్ అతని టెంట్ లో వైలెంట్ గా నిద్ర లేవడంతో స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద అడవి పంది అతని టెంట్, అతని బిలాంగింగ్స్ అన్నిటిని డ్యామేజ్ చేసి అడవిలోకి పారిపోతుంది. సాయర్ చాలా కోపం అవుతాడు. అతను ఆ పందిని చంపడం కోసం దాని వెనకాలే పరిగెడతాడు. బట్ అది ఎస్కేప్ అయిపోయి ఉంటుంది. ఆ నెక్స్ట్ రోజు అతను అడవిలో ఉన్నప్పుడు ఆ పంది మళ్ళీ వచ్చి సాయర్ ని కింద బురదలో తోసేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇందువల్ల
అతను చాలా టెన్షన్ అయి రివెంజ్ కోసం ఆ పందిని ఖచ్చితంగా చంపాలని నిర్ణయిస్తాడు. కాబట్టి అతను తన గన్ తీసుకుని అతని బిలాంగింగ్స్ ప్యాక్ చేసుకుని రెడీ అవుతున్నప్పుడు కేట్ అతని దగ్గర అది జస్ట్ ఒక పంది, దాన్ని చంపడం కోసం నువ్వెందుకు ఒంటరిగా అడవిలోనికి వెళ్తున్నావు, అది చాలా డేంజరస్ అని చెప్తుంది. అయినా సాయర్ వినిపించుకోకపోయేసరికి కేట్ కూడా అతనితో జాయిన్ అవుతుంది. ఆ రోజంతా వెతికి రాత్రి వీళ్ళిద్దరూ ఒక చోట్ల క్యాంప్ వేస్తారు. వీళ్ళిద్దరూ ఐ నెవర్ అనే ఒక డ్రింకింగ్ గేమ్ ఆడుతారు. అది సాయర్ తన పెయిన్ఫుల్ పాస్ట్ గురించి ఇంకొంచెం ఓపెన్ అయ్యేలా చేస్తుంది. ఇలా వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకోవడం వల్ల వీళ్ళు కొంచెం క్లోజ్ అవుతారు. బట్ తెల్లవారేసరికి చూస్తే మళ్ళీ ఆ పంది సాయర్ టెంట్ ని డ్యామేజ్ చేస్తుంది. ఆ పంది ఎక్కడ ఉంటుందని సాయర్ దాని కోసం వెతుకుతాడు. అతనికి ఒక పిల్ల పంది కనిపిస్తుంది. సాయర్ దాన్ని పట్టుకుని ఆ పెద్ద పంది కోసం చుట్టూ చూస్తున్నప్పుడు కేట్ అతన్ని తిట్టి పందులన్నీ ఒకేలా ఉంటాయి, నీ పైన దాడి చేసింది వేరే పంది అయి ఉండొచ్చు, కాబట్టి ఆ పందిని వదిలేయని చెప్తుంది. అయినా అతను వినిపించుకోడు. అతనికి ఆ పెద్ద పంది కూడా కనిపిస్తుంది. ఇతను దాన్ని గన్లో పట్టుకున్నప్పుడు మనకి సాయర్ ఇంకో ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఒకసారి హిప్స్ అనే ఒక వ్యక్తి సాయర్ దగ్గర నీ పేరెంట్స్ చావుకి కారణమైన ఆ ఒరిజినల్ సాయర్ ని నేను కనిపెట్టేశా, వెళ్ళి అతన్ని చంపే అని ఆ వ్యక్తి డీటెయిల్స్ ఇస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా పగతో ఉన్న సాయర్ ఆ చెడ్డవాడిని కనిపెట్టి అతన్ని ఆలోచించుకుంటూ షూట్ చేసేస్తాడు. తరువాత అతను అతనికి తను చిన్నప్పుడు రాసిన లెటర్ చదివి చూపిస్తున్నప్పుడు అప్పుడే ఆ వ్యక్తి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థమవట్లే, సాయర్ ఎవరో నాకు తెలియదు, నా పేరు ఫ్రాంక్, నిన్ను హిప్సే కదా పంపించాడు, వాడి దగ్గర నిన్ను డబ్బులు తీసుకున్నా, నా దగ్గర రిటర్న్ చేయడానికి ఇప్పుడు డబ్బులు ఉందని చెప్తాడు. కానీ బ్లడ్ లాస్ వల్ల అతను అలా కింద పడి చనిపోతాడు. సాయర్ తను ఒక ఇన్నోసెంట్ మ్యాన్ ని మర్డర్ చేసేసానని రియలైజ్ అయ్యి అతను చాలా ఫీల్ అవుతాడు. మళ్ళీ ఇప్పుడు ఐలాండ్ లో చూపిస్తే సాయర్ ఆ పెద్ద పందిని గన్ పాయింట్ లో పట్టున్నాడు కదా, ట్రిగర్ నొక్కే ముందు అతనికి ఈ విషయాలన్నీ గుర్తుకొస్తాయి. కేట్ చెప్తున్నట్టు అతనికి ప్రాబ్లమ్స్ ఇస్తున్న పంది ఈ పంది అయి ఉండకపోవచ్చు. మళ్ళీ అతను ఒక ఇన్నోసెంట్ ని చంపేస్తాను గల అని భయపడి అతని గన్ని కిందికి దించి దాన్ని వెళ్లిపోనిస్తాడు. అండ్ ఈ ఎపిసోడ్ లో వాల్ట్కి అతని కుక్క మళ్ళీ దొరుకుతుంది. ఎపిసోడ్ 17 లో మైకేల్ రెడీ చేస్తున్న బోట్ ని చూపిస్తారు. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంటుంది. ఈ బోట్ లో కేవలం నలుగురి వల్ల మాత్రమే ట్రావెల్ చేయడం కుదురుతుంది. సాయర్ మైకేల్ కి ఏదో హెల్ప్ చేస్తుంటాడు కనుక మైకేల్ సాయర్ కి అతని బోట్ లో ఒక సీట్ ఇస్తాడు. కానీ ఆ రోజు నైట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆ బోట్ ని ఎవరు తగలబెట్టి డిస్ట్రాక్ట్ చేసేస్తారు. సర్వైవర్స్ అందరూ ఈ పని ఎవరు చేస్తుంటారా అని ఆలోచిస్తారు. అప్పుడు మైకేల్ ఇది ఖచ్చితంగా జిన్నే చేస్తుంటాడని చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ అతనికి జిన్ కి మధ్య ఒక క్లాష్ జరుగుతుంది కదా, వీళ్ళు వెళ్లి చూస్తే జిన్ చేతిలో ఫైర్ వల్ల గాయమై ఉంటుంది. దాంతో అందరూ ఈ పనిని జిన్నే చేశారని కన్ఫర్మ్ చేసుకుంటారు. వాళ్ళంతా జిన్ ని రౌండ్ అప్ చేసి కొడతారు. మైకేల్ ఎంత కొట్టినా జిన్ తిరిగి అటాక్ చేయడు. అతను కొరియన్ లో ఏదో చెప్తుంటాడు, అది వెళ్ళకి అర్థం కాదు. ఇలా అతను దెబ్బలు కాస్తున్నప్పుడు సన్ మైకేల్ ని ఆపమని అరుస్తుంది. తను అతని దగ్గర ఈ పనిని జిన్ చేయలేదు. అతను ఆ బోట్ ని చేరుకునేటప్పటికల్లా అది ఆల్రెడీ ఫైర్ అవుతున్నా కాబట్టి అతను ఆ నిప్పుని ఆర్పడానికి ప్రయత్నించాడు. అలానే అతనికి గాయం తగిలిందని చెప్తుంది. అండ్ తను ఇంగ్లీష్ లో మాట్లాడడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు జిన్ కూడా షాక్ అవుతాడు. అయినప్పటికీ కూడా మైకేల్ వినిపించుకోకుండా ఇతని పని చేయలేదంటే ఇంకెవరు చేస్తుంటారని అడిగినప్పుడు జాన్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ బాగా తిట్టి ఈ ఐలాండ్ లో మనం మాత్రం లేదు, ది అదర్స్ అని ఒక గ్రూపే ఉందని మనందరికీ తెలుసు, వాళ్ళు మన పీపుల్ ని కిడ్నాప్ చేశారు, హత్య చేశారు, అయినప్పటికీ మీరు మన వాళ్ళపైన సందేహపడుతున్నారు. జిన్నీ పై ఎంత కోపంగా ఉన్నా అతను ఈ ఐలాండ్ నుంచి మనం తప్పించుకుని ఒక్క మార్గం పైన ఆ కోపాన్ని చూపించడు. కాబట్టి ఇకపై ఫైట్ చేయకండి గట్టిగా అరుస్తాడు. దాంతో అందరూ వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోతారు. సన్ జిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను తన భార్య తన దగ్గర ఇన్ని రోజులుగా అబద్ధం చెప్పిందని హర్ట్ అయి తనతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను కొన్ని బ్యాంబూ చెట్లని కట్ చేసి మళ్ళీ మైకేల్ దగ్గరికి వెళ్లి బోట్ అని చెప్తాడు. మైకేల్ కి కూడా అతను ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఫస్ట్ నుంచి బోట్ రెడీ చేయడం స్టార్ట్ చేస్తారు. జాన్ వాల్ట్ తో ఒంటరిగా ఉన్నప్పుడు అతని దగ్గర నువ్వెందుకో ఆ బోట్ ని తగలబెట్టావని అడుగుతాడు. సో ఆ బోట్ ఫైర్ అవ్వడానికి వెనుకున్న కల్ప్రిట్ ఇతనే అన్నమాట. వాల్ట్ నాకు ఈ ఐలాండ్ నుంచి వెళ్ళడం ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తానని చెప్తాడు. అక్కడ కట్ చేస్తే వీళ్ళ బోట్ ప్రోగ్రెస్ అవుతుంది. వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళు ఈ బోట్ లో చాలా దూరం వెళ్లి వీళ్ళకి ఏదైనా ఒక పెద్ద షిప్ కనిపిస్తే అప్పుడు ఈ ఫ్లార్ గన్ లాంటి సిగ్నల్ ఏమైనా యూజ్ చేసుకుని రెస్క్యూ కోసం ఎవరికైనా ఈ ఐలాండ్ లో ఇరుక్కున్న ప్రజలందరి గురించి చెప్పి అందరినీ కాపాడడం. అలాగే వీళ్ళు రేడియో సిగ్నల్స్ యూజ్ చేయొచ్చు. అయినా అందుకు వీళ్ళకి బ్యాటరీస్ కావాలి కదా, కాబట్టి వీళ్ళు హీరో సహాయంతో ఆ సోల్జర్ దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతారు. అడవిలో ఉన్న డానియల్ దగ్గర బ్యాటరీస్ ఉంటాయి, నువ్వు మమ్మల్ని తన దగ్గరికి తీసుకువెళ్ళని హీరో అడిగినప్పుడు ఈ సోల్జర్ తను ఒక పిచ్చి లేడీ, తను సైంటిఫిక్ ఈక్వేషన్ లో పాటలు కలిపి రాస్తుంది, తన దగ్గరికి వెళ్ళడం వేస్ట్ అని చెప్తాడు. అతను తన దగ్గర నుంచి తీసుకొచ్చిన మ్యాప్స్ అన్నిటిని చూపించినప్పుడు హర్లీ ఒక పేపర్ ని చూస్తాడు. అందులో ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ 4, 8, 15, 16, 23, 42 అని రిపీటెడ్ గా రాసుంటది. ఇది చూసి హర్లీ షాక్ అవుతాడు. ఇప్పుడు మనం హర్లీ ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. కొన్ని సంవత్సరాలకి ముందు అతను ఈ ఎగ్జాక్ట్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ని యూస్ చేసుకుని $114 మిలియన్ల పెద్ద లాటరీని విన్ చేశాడు. డబ్బు రాగానే లైఫ్ అంతా హ్యాపీ అవుతుంది అనుకుంటే మారుగా అతని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ బ్యాడ్ లక్స్ ట్రాజడీస్ జరుగుతాయి. ఎగ్జాంపుల్ కి సంబంధమే లేకుండా అతని తాతగారు చనిపోవడం, వీళ్ళ కొత్త ఇల్లు ఫైర్ అవ్వడం, తన అమ్మ కాలికి దెబ్బ తగలడం, ఇలానే చాలా బ్యాడ్ లక్ విషయాలు జరిగాయి. యాక్చువల్లీ హార్లీ ఇంతకు ముందు ఒక పిచ్ హాస్పిటల్లో పనిచేశాడు. అక్కడ ఒక పేషెంట్ మాత్రం ఎప్పుడు ఇదే నంబర్స్ ని కంటిన్యూస్ గా రిపీట్ చేసేవాడు. అండ్ అతని వల్లే హార్లీ ఎందుకో కానీ ఈ నంబర్స్ ని లాటరీలో యూస్ చేశాడు. కాబట్టి అతను మళ్ళీ వెళ్లి ఆ పేషెంట్ దగ్గర ఈ నంబర్స్ ఏంటని అడిగినప్పుడు ఆ
పిచ్చి పేషెంట్ ఈ నంబర్స్ అన్ని కర్స్డ్ అంతే శపించబడింది, దీన్ని యూజ్ చేసే వాళ్ళందరూ సర్వనాశనం అవుతారని చెప్తాడు. హర్లీకి కూడా అతను చెప్తున్నదంతా నిజమని అనిపిస్తుంది. అతను ఈ నంబర్స్ గురించి మరింత ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ అతన్ని ఆస్ట్రేలియాకి తీసుకువెళ్తుంది. అక్కడ అతను ఒక లేడీని కలుస్తాడు. తన భర్త చనిపోయి ఉంటాడు అండ్ తన భర్త కూడా ఈ నంబర్స్ ని యూజ్ చేసి లైఫ్ లో చాలా బ్యాడ్ లక్ ని ఎక్స్పీరియన్స్ చేశాడంట. చివరికి తన భర్త ఆ నంబర్స్ ఈవిల్ అని కన్విన్స్ అయి దాని దగ్గర నుంచి తప్పించుకోలేక ఒక గన్తో ఆత్మహత్య చేసుకున్నాడు. సో హర్లీ ఈ నంబర్స్ ఈవిల్, అతనికి కూడా బ్యాడ్ లక్ అంటుకుందని భయపడుతున్నాడు. యాక్చువల్లీ హర్లీ ఈ ప్లేన్ క్రాష్ అవడానికి కూడా తనే కారణమని నమ్ముతున్నాడు. అండ్ ఈ నంబర్స్ డానియల్ నోట్స్ లో కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా తనకి ఈ నంబర్స్ గురించి ఏమైనా తెలుసుంటుందని ఇతను తనని వెళ్లి మీట్ అయి తన దగ్గర దీని గురించి ప్రశ్నించాలనుకుంటాడు. కాబట్టి హర్లీ ఎవరికీ తెలియకుండా ఒంటరిగా డానియల్ని వెతుకుతూ అతను కూడా ఆ బీచ్ లో ఉన్న వైర్ చూసి దాన్ని ఫాలో చేసుకుని వెళ్తాడు. ఒక చోట్లో డానియల్ అతన్ని గన్ పాయింట్ లో పట్టుకుంటుంది. హర్లీ తన దగ్గర తన పేపర్ లో ఉన్న నంబర్స్ ని చూపించి ఇది మీకు ఎక్కడి నుంచి దొరికిందని అడుగుతాడు. అందుకు ముందు తను రెస్పాన్స్ చేయకపోయినా హర్లీ తన లైఫ్ లో జరిగిన బ్యాడ్ లక్ గురించి చెప్పి ఈ నంబర్స్ కర్స్డ్ అని చెప్తాడు. అప్పుడే డానియల్ కూడా తన స్టోరీ చెప్తుంది. డానియల్ వాళ్ళ సైన్స్ టీం 16 సంవత్సరాలకి ముందు ఈ ఐలాండ్ లో ఎక్కడో ఉన్న ఒక టవర్ నుంచి ఈ సేమ్ నంబర్స్ రేడియోలో బ్రాడ్కాస్ట్ అవ్వడం వల్ల వాళ్ళది విని బోట్ లో ట్రావెల్ చేసుకుని ఈ ఐలాండ్ కి వచ్చారు. కానీ వీళ్ళ షిప్ డ్యామేజ్ అయ్యింది. కొన్ని రోజుల్లో వీళ్ళ టీం మెంబర్స్ అందరూ ఏదో జబ్బులు పాలయ్యారని అండ్ అది వాళ్ళందరినీ చాలా వైలెంట్ గా అగ్రెసివ్ గా మార్చేసిందని, వాళ్ళు ఇలా డేంజరస్ అవ్వడం వల్ల దాంతో ఆమె తన టీం వాళ్ళందరినీ చంపేసిందని చెప్తుంది. అండ్ అందుకే తను ఆ బ్రాడ్కాస్ట్ అవుతున్న నంబర్ సిగ్నల్ ని మార్చి ఫ్రెంచ్ లో హెల్ప్ చేయండి అని ట్రాన్స్మిట్ చేసిందని చెప్తుంది. సో తను కూడా తన లైఫ్ లో ఈ నంబర్స్ రావడం వల్లే తను అన్నిటినీ కోల్పోయిందని, సో నువ్వు చెప్పినట్టు ఈ నంబర్స్ నిజంగానే కర్స్డ్ అని చెప్తుంది. సో వీళ్ళిద్దరూ ఈ నంబర్స్ వల్ల అఫెక్ట్ అయ్యి లైఫ్ లో చాలా కష్టాలని ఫేస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చాలా ఎమోషనల్ అయి ఒకరిని ఒకరు హక్ చేసుకుంటారు. డానియల్ ఆ బ్యాటరీని కూడా హర్లీకి ఇవ్వడంతో అతను ఆ బ్యాటరీని తీసుకొచ్చి జాక్ వాళ్ళకి ఇస్తాడు. అదేలా రోజంతా వర్క్ చేసి జాన్ ఇంకా క్లార్ కి పుట్టబోయే బిడ్డ కోసం ఒక వుడెన్ క్రేడిల్ ని రెడీ చేస్తారు. ఆ నెక్స్ట్ రోజు సాయర్ కి ఎక్కువ తలనొప్పులు వస్తాయి కనుక జాక్ అతన్ని చెక్ చేసి అతనికి కళ్ళు సరిగ్గా కనిపించకపోవడమే కారణమని చెప్తాడు. అతను ఆ సోల్జర్ సహాయంతో ప్లేన్ లో వీళ్ళకి దొరికిన 2 గ్లాసెస్ ని యూజ్ చేసుకుని సాయర్ కోసమని ఒక కళ్ళద్దాలు రెడీ చేస్తారు. ఇది చూపికి కామెడీగా కనిపించిన అతని తలనొప్పికి ఇది అతను వేసుకోవాల్సిందే. మరోపక్క జాన్ ఇంకా బూనే ఆ మిస్టీరియస్ అయిన హ్యాచ్ దగ్గర ఉంటారు. ఆ డోర్ ని అలాగో వీళ్ళు ఓపెన్ చేయలేకపోతారు కనుక అందులో ఉన్న గ్లాస్ ని బ్రేక్ చేద్దామని వీళ్ళిద్దరూ కర్రలు రాళ్లతో ఒక పెద్ద స్ట్రక్చర్ ని రెడీ చేస్తారు. జాన్ దాన్ని లాంచ్ చేస్తాడు. కానీ వీళ్ళు కష్టపడి రెడీ చేసిన ఇంత పెద్ద మిషన్ యొక్క ఇంపాక్ట్ వల్ల కూడా ఆ గ్లాస్ అస్సలు బ్రేక్ అవ్వదు. చిన్న స్క్రాచెస్ కూడా పడలేదు, అంత స్ట్రాంగ్ అది. అప్పుడే బూనే జాన్ కాళ్ళల్లో ఒక మెటల్ రాడ్ గుచ్చుకుని ఉన్నదన్న విషయాన్ని నోట్ చేస్తాడు. అతను చెప్పాక జాన్ కి కూడా అతను ఇంజూర్ అయ్యి ఉన్నాడన్న విషయం తెలుస్తుంది. అతనికి పెయిన్ అస్సలు లేదు. ఇప్పుడు మనకి జాన్ యొక్క ఇంకొక ముఖ్యమైన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. చిన్నప్పుడు జాన్ అనాథ ఆశ్రమంలోనే పెరిగాడు. అతను పెద్దవాడయ్యాక ఒక రోజు తన అమ్మ అతన్ని వెతుకుతూ వచ్చి అతని తండ్రి ఎవరో చెప్పి అడ్రస్ ఇస్తుంది. జాన్ ఆ అడ్రస్ ని ఫాలో అయ్యి వెళ్లి అతని తండ్రిని మీట్ అవుతాడు. వీళ్ళిద్దరూ కలిసి హంటింగ్ ట్రిప్ కి వెళ్తారు. చాలా టైం కలిసి స్పెండ్ చేసి ఇద్దరు ఒక మంచి బాండ్ ఫామ్ చేసుకుంటారు. కానీ మాటల్లో తన తండ్రి కిడ్నీ ఫెయిలియర్ వల్ల చనిపోబోతున్నాడని జాన్ కి తెలుస్తుంది. జాన్ తన తండ్రిని కలిసి కొన్ని రోజులే అయినా అతను ఆయన్ని సేవ్ చేయడం కోసం తన కిడ్నీని డొనేట్ చేస్తానని ఆఫర్ చేస్తాడు. కానీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ తర్వాత జాన్ లేచి చూస్తే అతని పక్క బెడ్ లో ఉండాల్సిన అతని తండ్రి కనిపించడు. అప్పుడు జాన్ అమ్మ అక్కడికి వచ్చి అతని తండ్రి అతనితో ఇంతవరకు చేసింది మొత్తం నాటకమని, అతనికి మ్యాచ్ అయ్యే ఒక కిడ్నీ అవసరం ఉంది కాబట్టి అతన్ని వెతికాడని, అందువల్లే మొదటి నుంచి జాన్ తో క్లోజ్ అయినట్టు మ్యానిపులేట్ చేశాడని మొత్తం నిజం చెప్పిస్తుంది. జాన్ ఈ నిజాన్ని అసలు తట్టుకోలేకపోతాడు. అతను కార్ తీసుకుని తన తండ్రిని మీట్ అవ్వడం కోసం ఇంటికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీగా జాన్ ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అండ్ ఇంకో విషయం, జాన్ ఎలా ప్యారలైజ్ అయ్యాడన్న స్టోరీని సీజన్ 3లో రివీల్ చేస్తారు. షార్ట్ గా చెప్పాలంటే అందుకు కూడా అతని తండ్రే కారణం. ఇప్పుడు ప్రెసెంట్ లో చూపిస్తే ప్లాన్ ఫెయిల్ అయ్యింది కాబట్టి క్యాంప్ కి తిరిగి వచ్చిన జాన్ ఆ రోజు రాత్రి పిన్నేస్తో అతని కాళ్ళలో పొడుస్తాడు. వేడి కర్ర తీసి అతని కాళ్ళకి సురకెట్టుకుంటాడు. కానీ అతని 2 కాళ్ళల్లో సెన్సేషన్ ఉండదు. అతని ఇంతకు ముందు వీల్ చైర్ లో ఉన్నప్పుడు కూడా అతని కాళ్ళు ఇలానే ఉండేవి. సో జాన్ కి అతను మళ్ళీ నార్మల్ అవుతున్నాడని తెలుస్తుంది. అతను చాలా భయపడతాడు. ఆ రోజు రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు జాన్ కి ఒక పీడకల వస్తుంది. అందులో బూనే రక్తంతో తడిచిపోయి ఉన్నట్టు, అలాగే జాన్ తల్లి ఆకాశంలో ఒక ఎల్లో కలర్ ప్లేన్ ని చూపించినట్టు అండ్ ఆ ప్లేన్ క్రాష్ అయినట్టంతా ఉంటుంది. ఈ స్కారీ అయిన డ్రీమ్ వల్ల జాన్ మెలుకుంటాడు. జాన్ ఈ డ్రీమ్ ఈ ఐలాండ్ నుంచి వచ్చిన ఒక మెసేజ్ అని అతను నమ్ముతున్నాడు. తెల్లవారాక అతను బూనేని లేపి ఈ ఐలాండ్ మనం ఎక్కడికి వెళ్లాలో చూపించిందని చెప్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ అడవిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు జాన్ అతని కాలని కంట్రోల్ చేసుకోలేక తడబడుతూ కింద పడిపోతూ ఉంటాడు. బూనేకి ఏమీ అర్థం కాదు.
మీకేమైంది, మనం త్వరగా జాక్ దగ్గరికి వెళ్ళాలని చెప్పినప్పుడు జాన్ అప్పుడే అతను ప్లేన్ ఎక్కేటప్పుడు అతని 2 కాళ్ళు ప్యారలైజ్ అన్న విషయాన్ని అతని దగ్గర చెప్తాడు. ఈ ఐలాండ్ నా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసింది, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుందో నాకు కూడా తెలియట్లేదు. ఖచ్చితంగా మనకి ఏదైనా క్లూ దొరుకుతుందని ఇతను చెప్తూ ఉన్నప్పుడే జాన్ అతని కలలో వచ్చినట్టే ఒక పెద్ద ఎల్లో కలర్ ప్లేన్ ఆపోజిట్ లో ఉన్న ఒక పెద్ద చెట్లో స్టక్ అయి ఉండడం చూస్తాడు. జాన్ కాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల బూనే ఆ ప్లేన్ లో ఏముందో చూడడం కోసం వెళ్తాడు. అది చాలా హైట్ లో ఒక డేంజరస్ అయిన పొజిషన్ లో ఉంటుంది. బూనే కేర్ఫుల్ గా ప్లేన్ ఎక్కి లోపలికి వెళ్లి చూస్తే అందులో ఉన్న వాళ్ళందరూ ఆ క్రాష్ లో చనిపోయి ఉంటారు. అండ్ వీళ్ళు స్మగ్లర్స్ అనుకుంటా, ఎందుకంటే వీళ్ళు పెట్టున్న కంటైనర్స్ లో ఫుల్ గా డ్రగ్స్ మాత్రమే ఉంటాయి. బూనే ఆ ప్లేన్ రేడియోని ఆన్ చేసి చూస్తే అది ఇంకా వర్కింగ్ కండిషన్ లోనే ఉంటుంది. అతను దాంతో ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సర్ప్రైజింగ్లీ ఆ రేడియో కనెక్ట్ అవుతుంది. సంతోషంలో బూనే రెస్క్యూ కోసం అడిగితే అప్పుడే అతనికి ఒక పెద్ద షాక్. ఆ ఇంకో ఎండ్ లో ఉన్న పర్సన్, మేము ఫ్లైట్ యాక్సిడెంట్ వల్ల ఐలాండ్ లో ఇరుక్కున్నాం, మమ్మల్ని రెస్క్యూ చేయండి అని వాళ్ళ ఫ్లైట్ నంబర్ చెప్తాడు. అండ్ ఆ పర్సన్ చెప్పిన నంబర్ వేరే ఏంటో కాదు, ఈ సర్వైవర్స్ అందరూ బోర్డ్ చేసిన అదే ప్లేన్ నంబర్. ఇదంతా విని అతను కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు సడన్ గా చెట్టులో ఇరుక్కున్న ఆ ప్లేన్ డీస్టేబిలైజ్ అయ్యి అది అక్కడ నుంచి కింద క్రాష్ అయిపోతుంది. జాన్ ఆ ప్లేన్ దగ్గరికి వెళ్లి చూస్తే అందులో బూనే తన కలలో వచ్చినట్టే రక్తంలో తడిచిపోయి ఉంటాడు. జాన్ చాలా కష్టపడి బూనీని మోసుకొని హీరో దగ్గరికి తీసుకువస్తాడు. జాక్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. అతను ఇదంతా ఎలా జరిగిందని జాన్ ని అడిగితే జాన్ వీళ్ళిద్దరూ హంటింగ్ చేస్తున్నప్పుడు బూనే ఒక క్లిఫ్ నుంచి కింద పడిపోయాడని, అలానే అతను ఇంజూర్ అయ్యాడని అబద్ధం చెప్తాడు. బూనే కండిషన్ చాలా సివియర్ గా ఉంటుంది. జాక్ అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు జాన్ మళ్ళీ అడవిలో ఆ హ్యాచ్ దగ్గరికి వెళ్లి ఈ ఐలాండ్ దగ్గర ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఆన్సర్స్ కావాలని డిమాండ్ చేస్తాడు. అతను ఫ్రస్ట్రేషన్ లో ఆ హ్యాచ్ ని కొడుతూ ఉన్నప్పుడు సడన్ గా ఆ గ్లాస్ విండో లోపల నుంచి ఒక బ్రైట్ అయిన లైట్ షైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ జాక్ బూనేకి చేసే ట్రీట్మెంట్ ని ఫోకస్ చేసి చూపిస్తారు. అతనికి ఒక కాలు క్రష్ అయి ఉంటుంది, ఒక లంగ్ కొలాప్స్ అయి ఉంటుంది, అదేలా బ్లడ్ లాస్ కూడా ఎక్కువగా జరుగుతుంది. హీరో ఊపిరి పీల్చుకోవడానికి స్ట్రగుల్ అవుతున్న బూనేకి హెల్ప్ చేయడం కోసమని అతని లంగ్ లో ఒక ఐరన్ రాడ్ ని యూస్ చేసుకుని హోల్ వేస్తాడు. అందులో పైప్స్ సెట్ చేసి ఆక్సిజన్ అందించాక నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం కోసమని తన బ్లడ్ ని డొనేట్ చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ వీళ్ళ దగ్గర నీడిల్స్ లేవు, జస్ట్ బ్యాంబూ స్టిక్స్ మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు సన్ అక్కడికి ఒక సీయూరిచిన్ ని తీసుకుని వస్తుంది. వాటికున్న స్పైక్స్ చాలా షార్ప్ గా సన్నగా ఉంటాయి కనుక మన హీరో దాన్ని నీడిల్ గా యూస్ చేసుకుంటాడు. సైమల్టేనియస్లీ బీచ్ లో క్లార్ కి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ సమయంలో కేట్ మాత్రమే తన దగ్గర ఉంటుంది. ఎవరైనా జాక్ ని ఇక్కడికి తీసుకుని రావాలి కనుక తను గట్టిగా హెల్ప్ హెల్ప్ అని అరిచినప్పుడు ఆ సౌండ్ విని జిన్ అక్కడికి వస్తాడు. కేట్ జిన్ దగ్గర జాక్ ని పిలుచుకుని రమ్మని చెప్పి పంపిస్తుంది. కానీ జిన్ కేవ్స్ కి వచ్చి చూస్తే మన హీరో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉంటాడు. అతను కొరియన్ లో సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడే ఉన్న సన్ క్లార్ లేబర్ లో ఉన్నదని ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఆయన జాక్ వల్ల ఇప్పుడు వెళ్లడం కుదరదు కనుక అతను చార్లీని జిన్ తో పంపించి డెలివరీ ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి డెలివరీని హ్యాండిల్ చేయమని కేట్ దగ్గర చెప్పమంటాడు. చాలాసేపు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల జాక్ చాలా వీక్ అయిపోతాడు. బూనేకి కాన్షియస్నెస్ వస్తుంది. అతను జాక్ దగ్గర తను క్లిఫ్ నుంచి కాదు ఒక ప్లేన్ తో కింద పడ్డానని, అలాగే వీళ్ళు ఇన్ని రోజులు సీక్రెట్ గా మెయింటైన్ చేసిన ఆ హ్యాచ్ గురించి కూడా చెప్తాడు. అయినా బూనే కండిషన్ కొంచెం కూడా బెటర్ అవ్వదు. కింద పడ్డ ఇంపాక్ట్ లో అతని కాలు క్రష్ అయి ఉంది. అతన్ని సేవ్ చేయాలంటే ముందు అతని కాలుని ఆంప్యూటేట్ చేయాలి. కాబట్టి జాక్ హర్లీతో బూనేని తీసుకువెళ్లి దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నిటిని సెట్ చేసుకుని రెడీ అయినప్పుడు లాస్ట్ మినిట్ లో బూనే ఈ ప్రొసీజర్ అంతా వద్దని చెప్తాడు. నేను బ్రతకడం అనేది సాధ్యం కాదు కాబట్టి నన్ను వదిలేచాకని అతను చెప్తాడు. మన హీరోకి కూడా అతను చెప్తున్నది నిజమే అని తెలుసు కనుక అతను ఆ ట్రీట్మెంట్ ని ఆపేస్తాడు. బూనే కూడా కొంచెం సేపట్లో చనిపోతాడు. అండ్ కరెక్ట్ గా ఇదే సమయంలో ఇంకో పక్క బీచ్ లో కేట్ చార్లీ ఇంకా జిన్ హెల్ప్ తో క్లార్ బేబీని సక్సెస్ఫుల్లీ డెలివర్ చేస్తుంది. సో ఈ ట్రాజడీ మధ్యలో ఒక కొత్త లైఫ్ వరల్డ్ లోకి వస్తుంది. ఆ సోల్జర్ తో పాటు టైం స్పెండ్ చేసుకుని అప్పుడే క్యాంప్ కి వచ్చిన షాన్ తన బ్రదర్ చనిపోయాడన్న విషయం తెలుసుకుని చాలా ఫీల్ అవుతుంది. హీరో కేట్ దగ్గర బూనే యాక్సిడెంట్లీ చనిపోలేదు, అతన్ని మర్డర్ చేసేస్తారు. ఈ పని చేసింది జాన్. అతను మన దగ్గర అబద్ధం చెప్పాడని చెప్పి జాన్ ని వెతుకుతూ అడవిలోనికి బయలుదేరడానికి రెడీ అవుతాడు. కానీ కేట్ అతన్ని ఆపి జాన్ గురించి తర్వాత ఆలోచిద్దామని అతన్ని ముందు బూనే ఫ్యూనరల్ ని అటెండ్ చేయమంటుంది. హీరో సరే అని ఒప్పుకుంటాడు. ఆ సోల్జర్ బూనే కోసం స్పీచ్ ఇస్తున్నప్పుడు అక్కడికి షర్ట్ అంతా బ్లడ్ తో తడిచిపోయిన జాన్ వస్తాడు. అతను వీళ్ళ దగ్గర వీళ్ళు ఒక ప్లేన్ ని చూసారని అందులో ఉన్న రేడియోని యూజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడే అతను చనిపోయాడు. మనందరినీ కాపాడడానికి ప్రయత్నించి అతను ఒక హీరోలా చనిపోయాడని అతను చెప్తాడు. కానీ ఆల్రెడీ అబద్ధం చెప్పినందుకు కోపంలో ఉన్న జాక్ జాన్ పైన దాడి చేస్తాడు. బూనే డెత్ కి నువ్వే కారణమని అతన్ని బ్లేమ్ చేసి అతన్ని కొడతాడు. వీళ్ళ గొడవని కేట్ ఆపుతుంది. ఫ్యూనరల్ జరిగాక ఇప్పుడే తన బిడ్డకి జన్మనిచ్చిన క్లార్ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి చార్లీ తనని పడుకోమంటాడు. తను భయపడినప్పుడు నీ బేబీని నేను చూసుకుంటా, నన్ను నమ్ము క్లార్ అని చార్లీ తనని కన్విన్స్ చేస్తాడు. అయినా ఆ బేబీ ఏడుస్తూనే ఉంటుంది. కానీ ఎందుకో కానీ సాయర్ మాట్లాడినప్పుడల్లా ఆ బేబీ సైలెంట్ అవ్వడంతో చార్లీ సాయర్ ని వదలకుండా ఫాలో అయి చివరికి ఈ బేబీకి నిద్ర పట్టించడంలో సాయర్ ని హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. జాన్ ఒంటరిగా ఉన్న షాన్ దగ్గరికి వెళ్తాడు. అతను తన దగ్గర నేను బూనీని చంపలేదు, అది ఒక యాక్సిడెంట్, నాకు నీ బాధ అర్థమవుతుంది, నేనే వీటన్నిటికీ కారణమని నువ్వు అనుకుంటున్నావు, ఐఎమ్ సారీ అని తనని ఫర్గివ్ చేయమని అడుగుతాడు. కానీ అతను వెళ్లిపోయాక షాన్ ఆ సోల్జర్ దగ్గరికి వెళ్లి జాన్ నా బ్రదర్ ని చంపేశాడు, అతను నువ్వు చంపేయని అంటుంది. సరే అని ఈ సోల్జర్ కేవలం ఉన్న జాన్
ని వెళ్లి కలుస్తాడు. జరిగిన నిజమేంటో తెలుసుకోవడం కోసం అతను జాన్ ని ఇంటర్గేట్ చేసినప్పుడు జాన్ ఈ సోల్జర్ ని ప్లేన్ దగ్గరికి తీసుకువెళ్లి ఇక్కడే యాక్సిడెంట్ జరిగింది, ఎప్పుడైంది, ఏమైందని మొత్తం క్లియర్ గా చెప్తాడు. ఆ సోల్జర్ బోను చెప్పిన హ్యాచ్ గురించి అడుగుతాడు. అందుకు జాన్ ప్లేన్ లో 2 హ్యాచ్ ఉన్నది, అదే అతను చెప్పుంటాడని చెప్తాడు. ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఒక పాయింట్ లో జాన్ ముందు సీన్ లో ఈ సోల్జర్ ని వెనక పక్క నుంచి కర్రతో ఒకరు కొట్టారు కదా, ఆ పని చేసింది తనే అని ఒప్పుకుంటాడు. జాన్ కి ఆ సిగ్నల్ వచ్చిన చోటు దగ్గరికి వెళ్లడం చాలా డేంజరస్ అని అతనికి అనిపించింది కాబట్టి మిగతా వాళ్ళ సేఫ్టీ కోసమే అతను ఆ పని చేశాడని చెప్తాడు. ఈ ఇంట్రాగేషన్ లో వీళ్ళిద్దరికి మధ్య టెన్షన్ ఎక్కువ అవుతుంది. కానీ చివరికి ఈ సోల్జర్ మళ్ళీ షాన్ దగ్గరికి వెళ్లి ఖచ్చితంగా జాన్ ఈ పని చేస్తుండడు, అతను ఏదైనా అబద్ధం చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అతను బోనేకి మాత్రం హాని చేయాలని ట్రై చేస్తుండడని తన కన్క్లూషన్ ని చెప్తాడు. అయినా షాన్ వినిపించుకోదు. తను హర్ట్ అయి ఈ సోల్జర్ తో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదే సమయంలో అతని టెంట్ లో ఉన్న హీరో ఆ గన్స్ ఉన్న కేస్ ని ఓపెన్ చేయడానికి కావాల్సిన కీస్ ని తన దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారన్న విషయాన్ని నోట్ చేసి అతను కేట్ దగ్గర జాన్ ఈ పని చేస్తుంటాడు. మనం అతన్ని ఆపాలని మళ్ళీ అడవిలోనికి వెళ్లాలనుకున్నప్పుడు ఈ విషయం విన్న సోల్జర్ జాన్ ఆ పని చేస్తుండడు. ఆ పని ఎవరు చేస్తుంటారో నాకు తెలుసని వాళ్ళిద్దరిని తీసుకువెళ్తాడు. యాక్చువల్లీ ఆ గన్స్ ని తీసుకున్నది షాన్. తను వాటితో జాన్ ని చంపాలని నిర్ణయించుకుని అతన్ని గన్ పాయింట్ లో పట్టుకుంటుంది. టైం కి ఆ ప్లేస్ ని చేరుకున్న వీళ్ళ ముగ్గురు షాన్ ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ తను వినిపించుకోకపోయేసరికి లాస్ట్ సెకండ్ లో ఈ సోల్జర్ తన దగ్గర నుంచి గన్ని తీసుకుంటాడు. ఆ ప్రాసెస్ లో ఫైర్ అయిన బుల్లెట్ జాన్ తలకి లైట్ గా తగులుతుంది. లక్కీలీ అతనికి పెద్దగా ఏం కాలేదు. ఆ రోజు నైట్ జాన్ సోల్జర్ దగ్గర తన ప్రాణాలని కాపాడినందుకు అతనికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఆ సోల్జర్, సరే ఇప్పుడు చెప్పు, నువ్వు హ్యాచ్ గురించి నా దగ్గర ఏదైతే చెప్పావో అది అబద్ధమని నాకు తెలుసు, ఇప్పుడైనా నాకు నిజం చెప్పని అతన్ని ఫోర్స్ చేస్తాడు. ఎపిసోడ్ 22 ఆ బోట్ కంప్లీషన్ కి చాలా దగ్గరలో ఉండడంతో స్టార్ట్ అవుతుంది. మైకిల్, అతని కొడుకు వాల్ట్, జిన్ ఇంకా సాయర్ వీళ్ళ నలుగురు ఈ బోట్ లో ట్రావెల్ చేయబోయే పీపుల్. వీళ్ళు ఈ బోట్ లో ఎక్కి రేపో ఎల్లుండో బయలుదేరదామని ప్లాన్ చేస్తారు. ఈ సర్వైవర్స్ లో ఒక టీచర్ ఉంటాడు. అతను గాలి డైరెక్షన్ ని చెక్ చేసి ఇది మాన్సూన్ సీజన్, ఈ టైంలో మీరు బోట్ లో వెళ్ళడం అనేది చాలా డేంజరస్, ఎందుకంటే ఈ గాలి మిమ్మల్ని సౌత్ సైడ్ కి తీసుకువెళ్తుంది, సౌత్ లో అంటార్టికా మాత్రమే ఉంది, చూసుకోండి అని వార్న్ చేస్తాడు. మరైతే ఎప్పుడు బయలుదేరాలంటున్నారని మైకిల్ అడిగినప్పుడు ఆ టీచర్ మంచి టైం కోసం మీరు కనీసం 3 నుంచి 4 నెలలైనా వెయిట్ చేయాలని చెప్తాడు. అయినా వీళ్ళకి అంత ఓపిక లేదు కనుక వీళ్ళ అతని మాటల్ని పట్టించుకోరు. కేట్ మైకిల్ దగ్గరికి వెళ్లి తను కూడా వీళ్ళతో పాటు బోట్ లో వస్తానని చెప్తుంది. అయినా మైకిల్ బోట్ ఆల్రెడీ ఫుల్, ఛాన్సెస్ లేవని చెప్తాడు. అందుకు తను సాయర్ కి బదులుగా నేను వస్తాను, నాకు బోట్ నడపడంలో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తుంది. కాబట్టి మైకిల్ సాయర్ దగ్గరికి వెళ్లి అతని దగ్గర ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు. కానీ సాయర్ అందుకు ఒప్పుకోడు. అతను కేట్ దగ్గర ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ లేవని చెప్తాడు. మైకిల్ ఇంకా జిన్ వీళ్ళ బోట్ కి ఫైనల్ టచ్ అప్ అని చేస్తున్నప్పుడు సడన్ గా మైకిల్ అన్కాన్షియస్ అయి పడిపోతాడు. వెంటనే అతన్ని జాక్ దగ్గరికి తీసుకువెళ్తారు. జాక్ అతన్ని చెక్ చేసి మైకిల్ తాగిన వాటర్ బాటిల్ లో మెడిసిన్ కలిపేసి ఎవరో అతన్ని పాయిజన్ చేసేస్తారని కనిపెడతాడు. మైకిల్ కి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ అతని హెల్త్ నార్మల్ అవ్వడం కోసం ఇప్పుడు వీళ్ళ ట్రావెల్ ని ఒక రోజుకి పోస్ట్పోన్ చేయాలి. తను పాయిజన్ చేయబడ్డాడన్న విషయం తెలుసుకున్న మైకిల్ మేబీ సాయర్ ఈ విషయం చేస్తుంటాడని అతన్ని అనుమానిస్తాడు. అతను సాయర్ దగ్గర నీకు ఇక పైన బోట్ లో అలౌడ్ లేదు, నన్ను పాయిజన్ చేయడానికి ట్రై చేసావంటే నీతో సముద్రం మధ్య ఉండలేము, నువ్వే ఆ పోలీసుడు తీసుకొచ్చిన క్రిమినల్ అయి ఉంటావు, నీలాంటి క్రిమినల్ మాకు వద్దని చెప్తాడు. అయినా ఇది విని టెన్షన్ అయిన సాయర్ కేటే అసలు క్రిమినల్ అన్న విషయాన్ని అందరి ముందు రివీల్ చేసేస్తాడు. అండ్ తనే ఆ పాయిజన్ కూడా కలుపుంటుందేమో అని చెప్తాడు. కేట్ తనే ఆ క్రిమినల్ అన్న విషయం ఒప్పుకున్నా తను మైకిల్ ని పాయిజన్ చేయలేదని చెప్తుంది. ఇప్పుడు మనకి కేట్ ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. కేట్ కి ఒక లవర్ ఉంటాడు, అతని పేరు టామ్. అండ్ అతను ఒక డాక్టర్. ఒక రోజు కేట్ హాస్పిటల్లో ఉన్న తన తల్లిని కలవడం కోసం వెళ్తుంది. అయినా తను ఏం చేస్తుందో ఏమో కానీ తన అమ్మ తనని చూసి భయపడి హెల్ప్ హెల్ప్ అని అరిచి పోలీసులని పిలిచేస్తుంది. అదే హాస్పిటల్లోనే టామ్ ఉంటాడు. కేట్ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం టామ్ కార్ ని యూజ్ చేస్తుంది. తను అతన్ని వెంటనే కార్ దిగి వెళ్లిపోమంటుంది. అయినా అతను వినిపించుకోడు. అతనికి తను ఒక క్రిమినల్ అన్న విషయం తెలియదు. కేట్ పోలీసులకి దొరకకూడదని కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఆ సమయంలో పోలీసులు వీళ్ళపైన చేసిన షూట్అవుట్ లోనే కేట్ బాయ్ ఫ్రెండ్ టామ్ చనిపోయి ఉంటాడు. తను చాలా బాధపడుతుంది. అలాగే కార్ దిగి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ప్రెసెంట్ లో చూపిస్తే వాల్ట్ జాన్ దగ్గరికి వెళ్లి ఇంతకు ముందు నేనే ఆ బోట్ కి నిప్పంటించా, కానీ ఈసారి నా తండ్రిని పాయిజన్ చేసింది నేను కాదని చెప్తాడు. అందుకు జాన్ కూడా ఈ పని చేసింది నువ్వు కాదని నాకు తెలుసు, నేను నిన్ను సందేహపడట్లేదని చెప్తాడు. ఇలా మాట్లాడుతూ జాన్ వాల్ట్ ని టచ్ చేయగానే సడన్ గా అతను ఏదో ఒక పెద్ద విషయం తెలుసుకున్నట్టు దయచేసి నువ్వు దాన్ని ఓపెన్ చేయకు, అది మన ఎవరికి మంచిది కాదు, ప్లీజ్ దయచేసి ఓపెన్ చేయకని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాడు. అలానే అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వాల్ట్ కి అండర్ గ్రౌండ్ లో ఉన్న ఛాంబర్ గురించి తెలియదు. మరైతే అతను ఎలా ఈ విషయాలు చెప్తున్నాడో జాన్ కి అర్థం కాదు. ఈ వార్నింగ్ చాలా స్ట్రేంజ్ గా ఉంది. ఇంకో పక్క జాక్ ని చూపిస్తే అతను సన్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అప్పుడే సన్ ఒక విషయాన్ని చెప్తుంది. అదేంటంటే తనే ఆ పాయిజన్ ని కలిపింది. యాక్చువల్లీ తను ఆ పాయిజన్ బాటిల్ ని రెడీ చేసింది మైకిల్ కోసం కాదు, తన భర్త జిన్ కోసం. అతను ఈ బోట్ లో వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాడో లేదో, అట్లీస్ట్ ప్రాణాలతో అయినా తప్పించుకోగలుగుతాడా అని తనకి చాలా భయాలు ఉంటాయి. అందుకే తను ఆ బాటిల్ ని రెడీ చేసింది. కానీ జిన్ ఇంకా మైకిల్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒకే చోట్ల ఉండి పనిచేస్తున్నారు కదా, అందువల్ల అనుకోకుండా మైకిల్ ఆ బాటిల్ ని తాగి విక్టిమ్ అయ్యాడు. అయినా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేవు, మైకిల్ రికవర్ అవుతాడు.
ఆ రోజు రాత్రి మైకిల్ అతని కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు వాల్ట్ అతని తండ్రి దగ్గర లాస్ట్ టైం బోట్ ని ఫైర్ చేసింది నేనే అని అతని తప్పు ఒప్పుకొని సారీ చెప్తాడు. నాకప్పుడు ఈ ఏళ్ళ నుంచి వెళ్లడంలో ఇష్టం లేదు, అందుకే అలా చేశానని చెప్తాడు. అందుకు మైకిల్ ఏం పర్వాలేదు, ఒకవేళ నీకు ఇప్పుడు కూడా నచ్చకపోతే చెప్పు, మనం ఈ ఐలాండ్ లోనే స్టే చేద్దామని చెప్తాడు. కానీ వాల్ట్ లేదు, నాకు ఇప్పుడు ఈ ఐలాండ్ లో ఒక్క రోజు కూడా ఉండొద్దు, మనం అయినంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపోదామని చెప్తాడు. సో ఈ అబ్బాయికి ఈ ఐలాండ్ గురించి ఏదో ఒక పెద్ద నిజమే తెలుస్తుందన్నమాట. జాన్ హీరో ఇంకా సోల్జర్ ని అడవికి తీసుకువెళ్లి అతను బోనేతో పాటు ఇన్ని రోజులు కష్టపడి తవ్విన ఆ చాంబర్ ని చూపిస్తాడు. సో వీళ్ళు ఆ డోర్ ని ఎలా అయినా ఓపెన్ చేయాలని అనుకుంటారు. ఎపిసోడ్ 23 లో మనకి డానియల్ బీచ్ క్యాంప్ కి వచ్చినట్టు చూపిస్తారు. ఆ సోల్జర్ ఎవ్వరిని భయపడొద్దని చెప్పి తనే ఆ ఫ్రెంచ్ లేడీ అని అతను డానియల్ దగ్గర ఏమైందని అడుగుతాడు. తను ఒక వార్నింగ్ తీసుకొచ్చుంటుంది, ది అదర్స్ వస్తారు, ఈసారి వాళ్ళు మీ అందరినీ టార్గెట్ చేస్తారు, ఎలా అయినా దాగోండి లేదంటే ఇక్కడ నుంచి పారిపోండి లేదంటే అందరూ చనిపోతారని తను వార్నింగ్ ఇస్తుంది. అలాగే తను క్లార్ చేతిలో ఉన్న బేబీని చూసి 16 సంవత్సరాలకి ముందు నా టీం వాళ్ళతో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను 6 months ప్రెగ్నెంట్, 3 నెలల్లో నాకు నా బేబీ పుట్టింది, అతని పేరు అలెక్స్, కానీ నేను అతనితో 2 వారాలు కూడా టైం స్పెండ్ చేయలేదు. అదర్స్ గ్రూప్ కి చెందిన వాళ్ళు నా పైన అటాక్ చేసి నా బేబీని నా దగ్గర నుంచి దూరంగా తీసుకువెళ్లిపోయారు, ఇప్పటికీ కూడా అతనికి ఏమైందో అతను ఎలా ఉన్నాడో నాకు తెలియదని చెప్తుంది. వాళ్ళు అటాక్ చేయడానికి కొన్ని రోజులకి ముందు అడవి మధ్యలో 5 కిలోమీటర్ల దూరంలో ఒక బ్లాక్ కలర్ స్మోక్ తో ఒక సిగ్నల్ ని ఇచ్చారు. ఇన్ కేస్ మీరు కూడా అలాంటి స్మోక్ ఏమైనా చూస్తే ఇంకా అలర్ట్ అవ్వండి అని చెప్తుంది. కొంచెం సేపట్లో తను చెప్పినట్టే ఆ బ్లాక్ స్మోక్ కూడా కనిపిస్తుంది. అందరూ తన మాటల్ని పెద్దగా పట్టించుకోకపోయినా జాక్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని డానియల్ ని ఆ మిస్టీరియస్ అయిన హ్యాచ్ దగ్గరికి తీసుకువెళ్లి దీన్ని ఎలా అయినా ఓపెన్ చేస్తే మనం అందరం సేఫ్ గా ఉండొచ్చని చెప్తాడు. డానియల్ కూడా ఈ సీక్రెట్ ప్లేస్ ని చూసి ఇంప్రెస్ అవుతుంది. ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది, ఈ ప్లేస్ ని ఓపెన్ చేయాలంటే అందుకు మనకి ఎక్స్ప్లోజివ్స్ కావాలి, అవి ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు, ఆ చోటు పేరు బ్లాక్ రాక్, నేను మిమ్మల్ని ఆ ప్లేస్ కి తీసుకువెళ్తానని చెప్పడంతో జాక్, కేట్, జాన్, హర్లీ ఇంకా సైన్స్ టీచర్ డానియల్ ని ఫాలో చేసుకుని అడవిలోనికి వెళ్తారు. మరోపక్క బోట్ లో 4 బయలుదేరడానికి రెడీ అవుతారు. వెళ్లే ముందు సన్ జిన్ తో వెళ్లి మాట్లాడుతుంది. వీళ్ళిద్దరూ వీళ్ళ గొడవ మొత్తం మర్చిపోయి చాలా ఎమోషనల్ అవుతారు. జిన్ అతను ఈ బోట్ ని రెడీ చేసేందుకు వెనకున్న రీజన్ రెస్క్యూ కోసమే ఎవరినైనా తీసుకుని తిరిగి వచ్చి ఐలాండ్ లో ఉన్న సన్ ని కాపాడడం కోసమని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు బాయ్ చెప్పుకున్నాక బోట్ బయలుదేరుతుంది. కొంచెం దూరం వెళ్ళాకే వాళ్ళు ఆ ఐలాండ్ నిజంగానే ఎంత పెద్దదో అన్న విషయం తెలుసుకుంటారు. ఇక్కడ ఈ గ్రూప్ ని చూపిస్తే అందరూ అడవిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ మాన్స్టర్ యొక్క మెకానికల్ సౌండ్స్ వినిపిస్తాయి. భయంలో అందరూ పరిగెడతారు, కానీ జాన్ మాత్రం అక్కడే ఉంటాడు. ఈసారి ఆ మాన్స్టర్ వీళ్ళ దగ్గరికి రాకుండా అది అక్కడ నుంచి వీళ్ళకి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ మాన్స్టర్ చేసే భారీ సౌండ్స్ అన్నిటిని విన్న వీళ్ళు డానియల్ దగ్గర అది ఏంటని అడిగితే తను అది ఈ ఐలాండ్ యొక్క సెక్యూరిటీ సిస్టమ్, అది ఈ ఐలాండ్ ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్తుంది. తను అంతే చెప్తుంది, ఇంకెక్కువ డీటెయిల్స్ ఏమి ఇవ్వదు. తరువాత చాలాసేపు తర్వాత ఈ గ్రూప్ బ్లాక్ రాక్ ని చేరుకుంటారు. యాక్చువల్లీ అది 19th సెంచరీకి చెందిన ఒక పాడుబడిన స్లేవ్ షిప్. లోపలికి వెళ్లి చూస్తే అందులో చేంజ్ చేసిన స్కెలిటన్స్ అన్ని ఉంటాయి. దాంతో పాటు మైనింగ్ ఎక్విప్మెంట్, డైనమైట్ క్రేట్స్ ని కూడా వీళ్ళు చూస్తారు. వీళ్ళని ఈ ప్లేస్ కి తీసుకొచ్చాక డానియల్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జాక్ ఇంకా జాన్ లోపల నుంచి ఒక డైనమైట్ బాక్స్ ని బయటకి తీసుకొస్తున్నప్పుడు ఇది చూసిన సైన్స్ టీచర్ మీకేమైనా పిచ్చి పట్టిందని వాళ్ళని బాగా తిట్టి ఆ బాక్స్ ని స్లోగా కిందకి దించండి, ఇందులో ఉన్న డైనమైట్స్ అన్ని చాలా పాతివి, అవి చాలా డేంజరస్, ఇందులో ఒక కెమికల్ ఉంటుంది, అది వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది, కాబట్టి మీరు వీటిని ఇలానే ఒక క్లాత్ తో హ్యాండిల్ చేయాలి, ఇవి చాలా అన్స్టేబుల్, ఎప్పుడైనా ఎక్స్ప్లోడ్ అయిపోతాయని చెప్తాడు. అయినా అతను అలా మాట్లాడుతున్నప్పుడే అతని చేతిలో ఉన్న డైనమైట్ ఎక్స్ప్లోడ్ అయి ఆ టీచర్ అక్కడే పీస్ అయి చనిపోతాడు. అప్పుడే వాళ్ళు ఎంత డేంజరస్ అయిన వస్తువులతో డీల్ చేస్తున్నారని రియలైజ్ అయిన ఈ గ్రూప్ చాలా కేర్ఫుల్ గా డ్రైగా ఉన్న డైనమైట్స్ ని మాత్రం తీసి 2 బ్యాక్ ప్యాక్స్ లో సేఫ్ గా లోడ్ చేస్తారు. వీళ్ళు ఒక పక్క మెల్లమెల్లగా చాంబర్ దగ్గరికి వెళ్తుంటే మనకి మరో పక్క బీచ్ దగ్గర ఒంటరిగా ఉన్న క్లార్ ఇంకా చార్లీని చూపిస్తారు. ఆ సమయంలో తొందరగా అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చిన డానియల్ వీళ్ళ దగ్గర ఆ సోల్జర్ ఎక్కడ, అతని త్వరగా పిలవండి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని వాళ్ళని గాబర్ చేస్తుంది. చార్లీ సరే అని పరిగెడుతూ ఆ సోల్జర్ ని తీసుకురావడం కోసం వెళ్తాడు. ఇలా ఎవ్వరూ లేని సమయంలో డానియల్ క్లార్ దగ్గర నీ బేబీ పేరేంటి, నాకు అతన్ని ఎత్తుకోవాలని ఉంది, ఒక్కసారి ఇస్తావా అని అడుగుతుంది. అప్పుడు క్లార్ డానియల్ చేతిలో ఉన్న మార్క్స్ చూసి తనని కిడ్నాప్ చేసినప్పుడు ఈ లేడీతోనే తను ఫైట్ చేసిందన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని తను భయపడి వెనకడుగులు వేస్తుంది. అయినా డానియల్ క్లార్ ని కొట్టి తన బేబీని తీసుకువెళ్లిపోతుంది. తన అరుపులో సౌండ్ విని ఆ చోటుకొచ్చిన చార్లీ ఇంకా ఆ సోల్జర్ డానియల్ దగ్గరలోనే ఎక్కడ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరూ గన్స్ తీసుకుని తనని వెతుకుతూ అడవిలోనికి వెళ్తారు. ఒక ట్రాప్ వల్ల చార్లీ తలకి దెబ్బ తగులుతుంది. ఆ సోల్జర్ చార్లీ దగ్గర నువ్వు ఎక్కువ బ్లీడ్ అవుతున్నావు, తిరిగి వెళ్లడమే నీకు సేఫ్ అని చెప్తాడు. అయినా చార్లీ వినిపించుకోడు. క్లార్ బిడ్డ లేకుండా నేను ఎక్కడికి రానని చెప్పి అతను ఈ సోల్జర్ దగ్గర నువ్వు ఒక సోల్జర్వి కదా, బ్యాటిల్ ఫీల్డ్ లో ఎవరైనా ఇంజూర్ అయితే నువ్వేం చేస్తావు, అదే చెయ్యని అంటాడు. సరే అని ఇతను కూడా తన గన్ లో నుంచి బుల్లెట్ తీసి అందులో ఉన్న గన్ పౌడర్ ని చార్లీ గాయం పైన అప్లై చేసి దానికి నిప్పంటించి ఆ బ్లీడింగ్ ని ఆపుతాడు. ఇక్కడ అడవిలో ఉన్న వాళ్ళని మళ్ళీ ఆ మాన్స్టర్ అటాక్ చేస్తుంది. అండ్ ఇప్పుడే వీళ్ళు ఆ మాన్స్టర్ ని వాళ్ళ కళ్ళతో చూస్తారు. యాక్చువల్లీ అది ఒక గ్యాస్ మాన్స్టర్. స్టార్టింగ్ లో అడవిలో చెట్లన్నిటిని తోసేసింది కదా, ఆ పని చేసింది ఇదే. అందరూ ఇది చూసి పరిగెట్టినప్పుడు జాన్ అక్కడే నిల్చుని ఉంటాడు. బట్ ఈసారి ఈ మాన్స్టర్ జాన్ ని
పట్టుకుని అతన్ని తనతో పాటు లాక్కుని వెళ్తుంది. మన హీరో జాన్ ని సేవ్ చేయడం కోసం అతన్ని పట్టుకుంటాడు. ఆ మాన్స్టర్ జాన్ ని ఒక హోల్ లోకి తీసుకువెళ్లాలనుకున్నప్పుడు కేట్ ఆ హోల్ లో ఒక డైనమైట్ ని విసిరి ఆ మాన్స్టర్ పైన అటాక్ చేస్తుంది. దాంతో ఆ మాన్స్టర్ జాన్ ని వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇదే సమయంలో బోట్ లో ఉన్న వాళ్ళని చూపిస్తే వాళ్ళందరూ క్లోజ్ అవుతారు. జిన్ అతని వాచ్ ని కూడా మైకిల్ కి ఇస్తాడు. మైకిల్ అతని కొడుకుకి ఈ బోట్ ఎలా నడపడమో నేర్పిస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళ బోట్ డైరెక్షన్ ని కంట్రోల్ చేసే ఒక మెటల్ లూజ్ అయి అది నీటిలో పడిపోతుంది. అది వీళ్ళ బోట్ కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పార్ట్. అలాగే అది బరువు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం సేపట్లో నీటిలో మునిగిపోతుంది. కనుక సాయర్ కొంచెం కూడా ఆలోచించకుండా సముద్రంలో దూకి అతను స్విమ్ చేసుకుని వెళ్లి ఆ మెటల్ ని పట్టుకుంటాడు. మైకిల్ టైం కి రోప్ ని కూడా అతనికి అందివ్వడంతో చివరికి వీళ్ళు ఎలాగోలా ఆ పార్ట్ ని సేవ్ చేయగలుగుతారు. ఈ ఇన్సిడెంట్ వల్ల మైకిల్ కి కూడా సాయర్ పైన ట్రస్ట్ ఎక్కువ అవుతుంది. వీళ్ళ బోట్ ని రెడీ చేసుకుని మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తారు. ఐలాండ్ లో చార్లీ ఇంకా సోల్జర్ చాలా సేపు డానియలీ కోసం వెతికి చివరికి వీళ్ళు రాత్రి అయ్యేసరికి తన్ని కనిపెట్టేస్తారు. డానియలీ వీళ్ళ దగ్గర ఈ బేబీని నేను తీసుకువెళ్లి అదర్స్ కి ఇస్తే వాళ్ళు నా బిడ్డ అలెక్స్ ని తిరిగిస్తారని నేను అనుకున్నా. అందుకే ఈ పని చేస్తానని తను చెప్పి ఏడుస్తూ ఆ సోల్జర్ కి ఆ బేబీని ఇచ్చేస్తుంది. ఇక్కడ బోట్ లో ఉన్న వాళ్ళు రేడర్ లో వాళ్ళకి పక్కనే ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉందని తెలుసుకుంటారు. అది వీళ్ళ నుంచి దూరంగా వెళ్తుంటుంది. కనుక వీళ్ళ దగ్గర ఉన్న ఒక్క ఫ్లైర్ గన్ ని ఫైర్ చేయాలా వద్దా అని ఆలోచించి చివరికి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఫైర్ చేస్తారు. యాక్చువల్లీ అది ఒక పెద్ద షిప్ అండ్ లక్కీలీ అందులో ఉన్న వాళ్ళు బోట్ లో ఉన్న ఈ గ్రూప్ ని చూస్తారు. దాంతో వీళ్ళు కూడా తప్పించుకుంటామని చాలా సంతోషపడి సెలబ్రేట్ చేస్తారు. కానీ ఆ షిప్ దగ్గరికి వచ్చాకే వీళ్ళందరికీ ఒక పెద్ద ట్విస్ట్. యాక్చువల్లీ అందులో ఉన్న వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కారు గల అందరూ చెడ్డవాళ్ళు. వాళ్ళు మైకేల్ దగ్గర వాల్ట్ ని చూపించి మాకు ఆ అబ్బాయి మాత్రమే కావాలని అంటారు. దాంతో ఈ రెండు గ్రూప్స్ కి మధ్య టెన్షన్ ఎక్కువ అవుతుంది. సాయర్ అతని గన్తో వాళ్ళని షూట్ చేయాలనుకునేసరికల్లా వాళ్ళతని షూట్ చేసేస్తారు. అతను నీటిలో పడిపోతాడు. వెంటనే జిన్ అతన్ని సేవ్ చేయడం కోసం అతను కూడా నీటిలో దూకిస్తాడు. ఆ పెద్ద షిప్ లో ఉన్న వాళ్ళు మైకిల్ ని కొట్టి అతన్ని నీటిలో తోసేసి వాల్ట్ ని వాళ్ళతో పాటు తీసుకువెళ్లిపోతారు. అండ్ వాళ్ళు వెళ్లే ముందు ఒక ఎక్స్ప్లోజివ్ ని వీళ్ళ బోట్ పైన వేసి ఆ బోట్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేస్తారు. సో ఈ గ్రూప్ కి తర్వాత ఏమైందో మనకి తెలియదు. అట్ ద సేమ్ టైం ఐలాండ్ లో ఆ చాంబర్ దగ్గర హీరో గ్రూప్ డైనమైట్స్ ని ఫిక్స్ చేసుకుని దాన్ని బ్లాస్ట్ చేయడం కోసం రెడీ అవుతారు. అండ్ అప్పుడే వీళ్ళతో పాటు ఉన్న హర్లీ ఆ చాంబర్ డోర్స్ పైన అతను లాటరీ విన్ చేసిన సేమ్ కర్స్డ్ నంబర్స్ ఉండడం చూసి అతను మిగతా వాళ్ళని వార్న్ చేస్తాడు. అతను గాయస్ దయచేసి ఆ డోర్ ని ఓపెన్ చేయకండి, అది బ్యాడ్ లక్ అని చెప్తాడు. ఆయన ఈ లోపే జాన్ ఆ డైనమైట్స్ ని పేల్చేస్తాడు. ఆ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. వీళ్ళంతా లోపలికి దుంగి చూస్తే ఆ చోటు చాలా డీప్ గా ఉంటుంది. వాళ్ళందులో ఏం చూస్తారో మనకి తెలియదు, ఎందుకంటే ఇక్కడతో ఈ సీజన్ ని ఎండ్ చేసేస్తారు. సో ఇది గైస్ లాస్ట్ సిరీస్ సీజన్ 1 స్టోరీ. ఈ సిరీస్ లో ఇలానే మొత్తం 6 సీజన్స్ ఉన్నాయి. అండ్ స్టోరీ అయితే మరింత సస్పెన్స్ ట్విస్ట్ తో చాలా బాగుంటుంది. మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ముందు మీరు ఈ వీడియోకి లైక్ చేయండి. రీచ్ దొరికితే మాత్రమే కదా నాకు కూడా ఈ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా.